జస్టిస్ ఎన్నికల కమిషన్ చెప్తా ఉంది 23,000 ఓట్లు పెరిగినాయని చెప్తా ఉన్నారు. ఇంకా ఒక ఇంపార్టెంట్ విషయం ఏంటంటే 23,000 ఓట్లు పెరిగినాయని చెప్తున్నారు, 12,000 ఓట్లు డిలీట్ చేశామని చెప్తున్నారు. అంటే తీర్పే వస్తే పాత పద్ధతిలో స్థానిక ఎన్నికలు జరుపుతారనే చర్చ కూడా కొనసాగుతోంది. ఇదే అంశంపై ఇవాళ డిఎన్ఏలో డిస్కస్ చేద్దాం. భరత్, బీసీ రిజర్వేషన్లపై గురువారం సుప్రీంకోర్టులో విచారణ ఏ విధంగా సాగే అవకాశం ఉంది? సో రేపు కోర్టు నెంబర్ 3 జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా. మొన్న మనకు గుర్తునే ఉంటుంది, ఆల్రెడీ ఇదే బెంచ్ దగ్గరికి సుప్రీంకోర్టులో బహుశా రవీందర్ రెడ్డి అనుకుంటా పేరు, గోపాల్ రెడ్డి అనే వ్యక్తి ఫైల్ చేశారు. హైకోర్టు ఇంట్రీమ్ స్టే ఇచ్చిందంటే ముందు డైరెక్ట్ గా సుప్రీంకోర్టు అప్రోచ్ అయ్యారు. ఆయన హైకోర్టు బుట్టెంగారు మాధవ్ రెడ్డి ఏమో హైకోర్టులో ఫైల్ చేశారు. గోపాల్ రెడ్డి అనే వ్యక్తి డైరెక్ట్ గా హైకోర్టు పోకుండా సుప్రీంకోర్టుకు వెళ్లారు. వెళ్తే ముందు హైకోర్టుకు వెళ్ళిరండి ఆర్టికల్ 32 ప్రకారం, ఆ తర్వాత అని చెప్పి డిస్మిస్ చేశారు. సో ఆ బెంచ్ ఏదైతే ఉందో ఆనరబుల్ జస్టిస్ విక్రమ్నాథ్, జస్టిస్ సందీప్ మెహతా నేతృత్వంలో ధర్మాసనంలో రేపు 49వ మ్యాటర్ గా సప్లిమెంటరీ లిస్ట్ లో లిస్ట్ అయింది. స్టేట్ ఆఫ్ తెలంగాణ వర్సెస్ బుట్టెంగారి మాధవరెడ్డి. ఓకే, సో ఈ కేసు రేపు రాబోతోంది. అభిషేక్ మను సింఘ్వి రాష్ట్ర ప్రభుత్వం తరపున వాదనలు వినిపించబోతున్నారు. మోహన్ గోపాల్ అనే మరో అడ్వకేట్ ను కూడా నియమించినట్టుగా, సీనియర్ అడ్వకేట్ ను రాష్ట్ర ప్రభుత్వం ఎంగేజ్ చేసినట్టుగా తెలుస్తోంది. సో స్పెషల్ లీవ్ పిటిషన్ మొన్న రాత్రి ఏదైతే దాఖలు చేశారో దాని మీద ఇవాళ ఇంటరిమ్ రిలీఫ్, దీన్ని ఏం మెన్షన్ చేశారంటే ఫర్ అడ్మిషన్ కోసం ఐఏ నెంబర్ 262998/2025 గ్రాంట్ ఆఫ్ ఇంటరిమ్ రిలీఫ్ అంటే ఫుల్ కాకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి. హైకోర్టు ఏదైతే స్టే ఇచ్చిందో ఆ స్టేను వెకేట్ చేస్తూ మధ్యంతర ఉత్తర్వులు ఇవ్వండి అంటూ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు ఆశ్రయించింది. దీనికి కేవియట్ అంటే అవతల పార్టీ బుట్టెంగారి మాధవరెడ్డి ఎవరైతే పిటిషనర్ ఉన్నారో ఆయన తరపు వాళ్ళు కేవియట్ దాఖలు చేశారు సుప్రీంకోర్టులో. కేవియట్ అంటే అర్థం ఏంటంటే కొన్నిసార్లు ఏంటంటే ఎక్స్ పార్టీ ఆర్డర్స్ వస్తాయి. ఇప్పుడు రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వెళ్ళింది కాబట్టి అవతల వాళ్ల వాదన వినకుండానే కోర్టు స్టే ఇచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ముందుగానే ఈ హైకోర్టులో గెలిచిన పిటిషనర్ సుప్రీంకోర్టుకు వెళ్లి కేవియట్ అంటే ఆ రాష్ట్ర ప్రభుత్వం వాదన వినే ముందు నా వాదన కూడా వినండి, ముందు నా ఆర్గ్యుమెంట్ కూడా వినండి అని ఫైల్ చేయడాన్ని కేవియట్ అంటారు. కేవియట్ గా ముందే నోటీస్ ఇవ్వకముందే వాళ్ళు రెడీ ఉంటారు. నా ఆర్గ్యుమెంట్ ఇచ్చి ఎక్స్ పార్టీ ఆర్డర్ ఇవ్వద్దు, స్టే ఇవ్వద్దు, హైకోర్టు స్టే ఇచ్చిన దాన్ని వెకేట్ చేయొద్దు, నా ఆర్గ్యుమెంట్ వినండి అని కేవియట్ కూడా దాఖలు చేశారు. సో రెండు వర్గాల వాదన కూడా ఇప్పుడు ఖచ్చితంగా ఉండబోతోంది. ఇది కేసు అడ్మిషన్ గురించే, దీని అడ్మిషన్ విచారణకు స్వీకరిస్తుందా లేదా అన్నది చూడాలి. మనతో పాటు అడ్వకేట్ శరత్ గారు, అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ నుంచి చరణ్ కౌశిక్ గారు ఉన్నారు. శరత్ గారు వినబడుతుందా? సో రేపు థర్డ్ కోర్టులో 49 నెంబర్ బహుశా 11:30 12 కల్లా వచ్చేస్తుంది. అవును సార్. ఏం జరగబోతుంది? ఏం జరగబోతుంటుంది సార్? సుప్రీంకోర్టు తామిచ్చిన తీర్పులనే తాము కాదు అని అంటది అని నేనైతే నమ్మట్లేదు సార్. ఎందుకంటే హైకోర్టు ఇచ్చినటువంటి తీర్పులో చాలా సుదీర్ఘంగా ఒక పద్ధతి ప్రకారంగా సుప్రీంకోర్టు తీర్పులు ఎట్లా ఉన్నాయి, ఏ తీర్పుల మీద ఆధారపడి మేము స్టే చేసినామని క్లియర్ గా చెప్పినారు. ఇప్పుడు వీళ్ళు ఏం ప్రూవ్ చేయాలి? ఎస్ఎల్పి అడ్మిషన్ లో 136 కింద అంటే దే హావ్ టు షో దట్ ది ఆర్డర్ ఆఫ్ ది హైకోర్ట్ ఈస్ వితౌట్ ఎనీ రీజనింగ్ అని అనాలా, లేదా ఇట్ ఈస్ పర్వర్స్ అని అనాలే, లేకపోతే మాకు మా వాదనలు వినిపించడానికి అవకాశం కలిగించలేదు కాబట్టి ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వైలేట్ అయినాయని అనాలా. ఇవి మూడు ఏవి కాదు కదా. వాళ్ళు అడిగారా హౌ డు యూ గెట్ అవర్ కృష్ణమూర్తి, what is the immediate mad rush for going ahead with the election? Why did you not seek permission from the High Court for extension of time? మీకు ఇప్పుడు ఏమి ఎత్తిపోయిందని చెప్పి ఈ జీవో తీసుకువచ్చి పంచాయతీ ఎన్నికల యొక్క అర్జెన్సీ అని మీరు చెప్పడానికి కారణాలు కూడా ఏం లేవు కదా సార్. వాళ్ళు ఏమంటారు, యూ వాట్ ఎవర్ యూ వాంట్ టు డూ, ఓకే రైట్, వీఆర్ నాట్ అగైనెస్ట్ యూ, యూ ఆర్ డూయింగ్ సంథింగ్ ఫర్ ది వీకర్ సెక్షన్స్ బట్ యూ డూ ఇట్ అకార్డింగ్ టు ది కాన్స్టిట్యూషన్ అనే మాటల అవకాశం ఉంటుంది సార్. ఆయన దట్టు విక్రమ్నాథ్ చాలా చాలా ఇదిగా ఉంటాడు, నిశ్చితంగా పరిశీలన చేస్తాడు. ఏది పడుతుంది ఆర్డర్ రాసేటువంటి జడ్జి కాదు. ఓకే, సో మొన్న మరి డిస్మిస్ చేశారు కదా
అది వేరు. అదేంది అంటే హైకోర్టును, ఒక హైకోర్టు అనేది ఒక పెద్ద వేదిక ఒకటి, ప్లస్ ఇంకోటి ఏంటంటే భారత రాజ్యాంగంలో 2 ఆర్టికల్స్ ఉన్నాయి, ఆర్టికల్ 226, ఆర్టికల్ 32 అని. రెండింటి మీద రిట్ పిటిషన్ వేయచ్చు. ఆర్టికల్ 226 మీద అయితే హైకోర్టులో, 32 మీద అయితే సుప్రీంకోర్టులో వేయచ్చు. అయితే పౌరుల ప్రాథమిక హక్కుల పరిరక్షణ అనేటువంటి ఒక అంశం వచ్చినప్పుడు హైకోర్టును కాదని కూడా సుప్రీంకోర్టు ఇండిపెండెంట్ గా టేకప్ చేయొచ్చు. కానీ సుప్రీంకోర్టు ఇచ్చిన తీర్పుల ప్రకారంగా 226 లో హైకోర్టుకి ఎంతైతే విశాలమైన అధికారాలు ఉంటాయో, విశేష అధికారాలు ఉంటాయో, అంత సుప్రీంకోర్టుకు ఆర్టికల్ 32లో ఉండవు. ఎందుకు? ఒక పౌరుడు సుప్రీంకోర్టుని ఆర్టికల్ 136 లో పోవచ్చు, 32 లో పోవచ్చు, తర్వాత ఒరిజినల్ జ్యూరిడిక్షన్ కూడా సుప్రీంకోర్టుకు ఉంటుంది. కాబట్టి సుప్రీంకోర్టు వేరియస్ అవెన్యూలో ఒక వ్యక్తి యొక్క ప్రయోజనాలను కాపాడగలిగే స్థితిలో ఉంటది. అది ఎప్పుడు ఎక్స్ట్రాడినరీ. సుప్రీంకోర్టు అనేది ఇట్ ఈస్ ది సుప్రీం కోర్ట్ ఆఫ్ ఇండియా. It is most supreme. It is most highest pedestal for the adjudication of a dispute. కాబట్టి కింది కోర్టులకు పోయి అక్కడ వాళ్ళ అభిప్రాయం ఏంటిదో తెలుసుకున్న తర్వాత, ఇప్పుడు సపోజ్ డబ్బున్న వాళ్ళందరూ సడన్ గా మేము సుప్రీంకోర్టుకు పోతాం, పెద్ద పెద్ద లాయర్లను పెట్టుకుంటాం అంటే మరి వాళ్ళ తరఫున అగెనిస్ట్ ఉన్న రెస్పాండెంట్ బతికెట్లా? వాళ్ళు సుప్రీంకోర్టులో లాయర్లను హైర్ చేసుకోలేరు, కొట్లాడలేరు. ఒక రకంగా న్యాయం వాళ్ళ నుంచి దూరం అవుతుంది. ఆల్రెడీ మన దేశంలో కూడా జస్టిస్ డెలివరీ అనేది కొద్దిగా లగ్జూరియస్ ఎఫెక్ట్ గల తయారైంది. ఇప్పుడు అడ్వకేట్ల ఫీజులు అనుకోండి, కోర్టు ఫీజులు అనుకోండి, కోర్టు ఖర్చులు అనుకోండి, సామాన్యుడికి అందుబాటులో ఎక్కడున్నాయి సార్? సో కాబట్టి సుప్రీంకోర్టు ఒక బై వర్డ్ ఆఫ్ ఎ కాషన్, నో యూ గో అప్రోచ్ ది హైకోర్ట్, అండ్ మోర్ ఓవర్ యువర్ మెయిన్ ప్లాన్ ఫర్ కమింగ్ టు సుప్రీంకోర్ట్ ఇస్ దట్ ది హైకోర్ట్ డిడ్ నాట్ స్టే అని అన్నారు కదా మీరు, అనేటువంటి మాట వాళ్ళు మాట్లాడారు. ఓకే, అంటే ఇప్పుడు రేపు ఇంట్రిమ్ ఆర్డర్ వచ్చే అవకాశాలు ఎంత ఉన్నాయి? స్టే వేకేట్ అన్నది పర్సెంటేజ్ వైజ్ చెప్తే 50-50 60-40? నాకు తెలిసి అయితే అసలు ఒక 25-30% ఉంటే ఉంటాయి. లేకపోతే వాళ్ళు ఏమంటారు, నో యూ గో హెడ్ విత్ ది ఆర్గ్యుమెంట్స్ ఓవర్ దే, యూ సస్టైన్ వాట్ ఎవర్ యూ వాంట్ టు సే. హైకోర్ట్ హెస్ నాట్ రూల్డ్ అవుట్. హైకోర్ట్ హెస్ ఓన్లీ టెంపరరీ స్టేడ్ ఇట్. తర్వాత ఇంటర్లక్టరీ ఆర్డర్స్ మీద సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీలు అడ్మిట్ చెయ్యరు. సుప్రీంకోర్టులో ఎస్ఎల్పీ అడ్మిట్ చేయాలంటే పర్వర్సిటీ కావాలి, ప్రిన్సిపల్స్ ఆఫ్ న్యాచురల్ జస్టిస్ వయలేట్ కావాలి, పబ్లిక్ ఇంట్రెస్ట్ కావాలి. 50% అన్ని రాజ్యాంగంలో ఎక్కడా లేదు, 50% లిమిట్ అని పోబోతున్నారు రేపు. అది కరెక్ట్. అది వీళ్ళు ఫస్ట్ గా కొత్తగా వీళ్ళు కనుక్కున్నారా? సుప్రీంకోర్టులో ఎన్నో తీర్పులు వచ్చి ఎక్కడ ఉందా లేదా అనే విషయం పరిశీలించే కదా. ఇందిరా సాహ్ని దగ్గర నుంచి మొదలెడితే లేటెస్ట్ సుప్రీంకోర్టు జడ్జి వరకు ఉన్నాయి. కాబట్టి అట్లా అంత సులభంగా వీళ్ళు మాట్లాడినంత సులభంగా సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేయలేరు. సార్ మీకు ఒక విషయం చెప్పన్నా, ఆనెస్ట్లీ స్పీకింగ్, అంటే ఐ మీన్ ఒక లాయర్ గా ఇంకొక లాయర్ ని అసెస్ చేసేటప్పుడు మనకు కొంత స్పెషలైజ్డ్ గా మనం కొంత ఎక్కువగా పరిశీలిస్తాము. మొన్న అభిషేక్ మను సింఘ్వి గారు అంత ఉత్సాహంగా ఆర్గ్యూ చేయలేరు. ఎందుకంటే ఆయనకు అర్థమైంది ఇక్కడ, ఐ మీన్ ది స్టెప్స్ దట్ ది గవర్నమెంట్ హెస్ టేకన్ ఇస్ నాట్ సస్టైనబుల్ ఇన్ లా అనే విషయం అతను గ్రహించాడు. అందుకే అంతంత మాత్రంలోనే చెప్పినాడు. అతను అసలు ఒక రకంగా తను చెప్పుంటాడు, ఇది ఎట్లనయ్యా దీన్ని ముందే కొద్దిగా జాగ్రత్తగా చేసుకుంటే బాగుండేదని. నాకు కూడా ఒక మనసులో ఏముందంటే, యాక్చువల్లీ ఈ హైకోర్టు అంటే రాష్ట్ర ప్రభుత్వం GOMS నెంబర్ 9 ఇచ్చే ఆదేశంలోనే అట్లాంటి సుప్రీంకోర్టు న్యాయవాదుల సలహాలు తీసుకొని కొంత తొందరపడకుండా ఒక పద్ధతి ప్రకారంగా చేస్తే బాగుండేది. అసలు ఈ విషయాన్ని అనవసరమైన రభస రచ్చకిడ్చినారు, దీనివల్ల ఒరిగిందేం లేదు. తర్వాత లక్షలాది రూపాయలు ఈ న్యాయవాదులకు, కోర్టు ఖర్చులకు, ఈ ధర్నాలకు, వాటికి వీటికి ఖర్చు అయింది. అల్టిమేట్లీ ది బెనిఫిషియరీ గాట్ నథింగ్ అవుట్ ఆఫ్ దిస్ ఎంటైర్ ఎపిసోడ్, ఎంటైర్ ఇష్యూ. అంత ఫియాస్కోనే కదా, ఏం సాధించినట్టు చెప్పండి. సో మీరు 25% ఛాన్స్ ఉంది సుప్రీంకోర్టులో అంటే పెద్ద ఛాయిస్ 25% ఇంట్రిమ్ స్టే మీద. అట్లా చెప్పాలి కాబట్టి చెప్పాలి సార్, అంతేగాని 25% లో సుప్రీంకోర్టులో సార్ ఎస్ఎల్పీ ఎంతసేపు ఆర్గ్యుమెంట్ జరుగుతుంది సార్? 10 నిమిషాలు, 5-10 నిమిషాలలో నో వీఆర్ నాట్ ఇన్క్లైన్, డిస్మిస్ అని పారేస్తారు. మీకు చూసే ఉంటారు సుప్రీంకోర్టులో ఇంతసేపు జరగదు, మనం మాట్లాడినంత సేపు కూడా ఉండదు. 100 ఎస్ఎల్పీ చేయాలి. మన హైకోర్టులో 2 రోజుల పాటు ఆర్గ్యుమెంట్ జరిగింది. ఇప్పుడు ఇది ఇంట్రిమ్ స్టేనే కాబట్టి అడ్మిషన్ ఇంట్రిమ్ బై ద టైం ది కోర్టులో వీళ్ళు నోరు విప్పేటప్పటికి ఆల్రెడీ వాళ్ళు కొన్ని నోటింగ్ చేసుకొని కొన్ని ప్రశ్నలతో రెడీ అయి వస్తారు. వాట్ యూ సే ఆన్ దిస్, వాట్ యూ సే ఆన్ దట్ అని 2 ప్రశ్నలు అడుగుతారు. వీఆర్ నాట్ ఇన్క్లైన్ అంటారు, డిస్మిస్ అంటారు, అంతే, ఫినిష్, టాపిక్ క్లోజ్. ఇక ఎదుటి వ్యక్తికి మాట్లాడే అవకాశమే రాదు. మీరు అన్న 20% కూడా ఉండదు ఆ లెక్కన కదా.
ఇప్పుడు మీరు కూడా సుప్రీంకోర్టు కవర్ చేశారు కదా, మాకు కూడా వ్యక్తిగతమైన అనుభవం ఉంది. ఎన్నో ఐ వాజ్ కేసులు సుప్రీం కోర్ట్ అక్రిడేటెడ్ పాస్ హోల్డర్ ఫ్రమ్ 2008 to 16. సుప్రీం కోర్ట్ అంటే లా చదవకపోయినా సుప్రీం కోర్ట్ అక్కడ చూశాను. అది. సో ఇది మిస్లేనియస్ డే అంటే ఫైనల్ హియరింగ్ డే కాదు. యాక్చువల్లీ మంగళ బుధ గురు ఫైనల్ హియరింగ్స్ ఉంటాయి, సోమ శుక్ర రెండు కూడా మిస్లేనియస్ డేస్ వస్తాయి. ఫైనల్ హియరింగ్ డే రోజు వచ్చిందంటే కొంచెం విస్తృతంగా ఆర్గ్యుమెంట్స్ వింటారు. సరే, కానీ ఒకటి ఇప్పుడు సార్. దీపావళి సెలవులు కాబట్టి ఇవన్నీ కూడా మిస్లేనియస్ డేసే పెట్టారు. సోమవారం నుంచి శుక్రవారం వరకు కూడా మిస్లేనియస్ డే పెట్టారు. మిస్లేనియస్ డే రోజు చాలా ఫాస్ట్ గా ఫైల్ ఆ కట్టలు విసిరేయడమే ఉంటది. నెక్స్ట్ 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 అనే ఉంటది. అంతే అంతే. ఇంకొకటి ఏమంటే భరత్ గారు, మనం ఏదో ఒక అధికార పార్టీ ముఖ్యమంత్రి ఇంతమంది పెద్ద పెద్ద ప్రముఖులందరూ ఇందులో ఇన్వాల్వ్ అయి ఉన్నారు, వాళ్ళ నేతృత్వంలో ఈ కేసు పడుతుంది కాబట్టి దానికి కొంత ఏదో గౌరవప్రదంగా ఉండడానికని మనం మాట్లాడుతున్నాం తప్ప మనకు తెలియదు ఆ ముంజేతి కంకణానికి అర్థమయ్యేలా అని. అటనే ఇప్పుడు సుప్రీంకోర్టు యొక్క విచారించే పద్ధతిని అర్థం చేసుకున్నా తర్వాత హైకోర్టు ఇచ్చిన తీర్పులో, ఇప్పుడు మరి హైకోర్టు ఇచ్చిన తీర్పు ఏదో ఒట్టిగానే నిమిషాల మీద ఇచ్చింది కాదు కదా, సుదీర్ఘమైన వాదనలు విన్న తర్వాత ప్రతి పాయింట్ ఎక్స్ప్లెయిన్ చేసినారు ఎందుకు వైవిఆర్ అని. తర్వాత వాళ్ళు ఇంకోటి ఏమన్నారు, పాత పద్ధతిలో మీరు పోతే ఎలక్షన్లకు పొమ్మన్నారు. సో ప్రజాస్వామ్య ప్రక్రియను కూడా హైకోర్టు అడ్డుకుంది అని ఒక లాఫ్టీగా ఒక ఎమోషనల్ గా వాళ్ళు సుప్రీంకోర్టులో ఆర్గ్యుమెంట్ చేయలేని పరిస్థితి వచ్చిందనమాట. ఓకే ఓకే. సో తాడు శ్రీనివాస్ గారు చెప్పండి సార్. ఏం చెప్తారు? రేపు సుప్రీంకోర్టుకు వెళ్తుంది కేసు. మన షరతన చెప్పిన దాంతో ఏకీభిస్తున్నా, ఏదైతే ప్రాసెస్ ఆఫ్ లా గురించి మాట్లాడినారో అవన్నీ కూడా ఉంటాయి. బట్ ఐఎమ్ ప్యూర్ పొలిటీషియన్ గా, ఎందుకంటే కోర్టులో చేయాల్సిన ఆర్గ్యుమెంట్ కోర్టులో ఏ రకంగా చేస్తాం అనేది కాదు. కానీ ఐఎమ్ ఆప్టమిస్టిక్. 42% ఎట్లా లోకల్ బాడీస్ లో వస్తే బాగుండు ఓబీసీలకు అని కోరుకునే మా పార్టీ కూడా అదే శరత్ గారు కూడా వస్తే బాగుండని అన్నారు. వస్తే బాగుంటది. డెఫినెట్ గా ఇప్పుడు విష్ఫుల్ థింకింగ్ వేరు. నేను కూడా 42% గురించి చర్చ పెడుతున్నానంటే నేను కూడా సపోర్ట్ చేస్తున్నా. బట్ విష్ఫుల్ థింకింగ్ వేరు, జరగబోయేది వేరు కదా. ఇప్పుడు ఇక్కడ ఆడుతుంది రాజకీయ ఆట అండి. మీరు అనుకుంటున్నారు లీగల్ పరిభాషలో ఏదో లీగల్ గా జరుగుతుంది అని అనుకుంటున్నారు. దెర్ ఇస్ నో లీగల్. అన్న చెప్పినాడు కదా, నిజంగా మన విష్ఫుల్ థింకింగ్, మనం ఒకటి జరగాలనుకోవడం వేరు, అక్కడ జరగబోయేది ఏంటి అన్నది కూడా వేరు కదా. హైకోర్టులో చాలా మంది చెప్పారు ఇది నిలబడదు. కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ పార్టీ కలిసి ఆడుతున్న నాటకం ప్యూర్లీ. దానికి ఇక మీకు కావాలి ఎట్లా, కాంగ్రెస్ బీఆర్ఎస్ బీజేపీ అందరు కలిసి ఆడుతున్న నాటకం అని కొద్దిమంది అన్ని పార్టీలు కలిసి మాదంటే మాది కాదని నేను చెప్తాను. కొన్ని ఎవిడెన్సెస్ చెప్తాను. ఇప్పుడు ఈ రోజు మాధవ్ రెడ్డి గారితో పాటు సముద్రాల రమేష్ గారు వేసినారు. వారు టిఆర్ఎస్ పార్టీ కదా ఇద్దరు కూడా. కొంత మేరకు మాధవ్ రెడ్డి గారు ఈ మధ్యన రేవంత్ రెడ్డి గారు తన సామాజిక వర్గము మీటింగ్స్ వారు మాట్లాడినారు. ముఖ్యమంత్రి గారు తన సామాజిక వర్గమే పరిపాలన చాతనవుతుంది, మిగతా వాళ్ళకి కాదన్నట్టుగా కొంత వీళ్ళు కులాలని రెచ్చగొట్టే విధంగా విడదీసే విధంగా మాట్లాడినారు. సో దానికి మాధవ్ రెడ్డి గారు రేవంత్ రెడ్డి గారికి ఉంది. నాకు తెలుసు ఫైనాన్షియల్ కండిషన్ మాధవ్ రెడ్డి గారిది, తను చాలా కష్టాలు పడ్డటువంటి వ్యక్తే. సో నాకు వెరీ మచ్ క్లోజ్ టు మీ, నాకు తెలిసిన అబ్బాయి అతను. సో తను ఇంత సుప్రీంకోర్టు హైకోర్టు లాయర్లను పెట్టగలుగుతున్నాడు, నేను ఆశ్చర్యపోతున్నా. కేవీట్లు వేయగలుగుతా ఉన్నాడు. నిన్న మాధవరెడ్డి లైవ్ ఇంటర్వ్యూలో చెప్పారు, అన్ని పార్టీలో రెడ్లు కూడా మాతో ఉన్నారు, ఈ పార్టీ ఆ పార్టీ అని కాదు, బయట మాట్లాడేది వేరు లోపల మాట్లాడేది వేరు అని చెప్పారు. ఈ పార్టీ నా ఫ్రెండ్స్ కొంతమంది, నా ఫ్రెండ్స్ అన్ని పార్టీలో ఉన్న అప్పర్ క్యాస్ట్ వాళ్ళు, అన్ని పార్టీలో ఉన్న రెడ్లు మాతో ఉన్నారు. అందరూ లేరండి, అనేక మంది ఎంబీసీ. మీరేమంటారు? పొలిటికల్ గా ఒక బీజేపీలో ఉన్న రెడ్డిలు లేరు, మిగతా వాళ్ళంతా కూడా కాంగ్రెస్ రెడ్డిలు బీఆర్ఎస్ రెడ్డిలు ఉన్నారంటే. పొలిటికలే కాదు, బయట కూడా నేను నిత్యం ప్రజలలో తిరుగుతున్నప్పుడు అనేక మంది 42% సర్పంచ్లలో ఇస్తే ఏమైతుంది, అది మాకు పెద్ద అవసరం ఏమున్నది అని అంటూ. రేపు చూడండి, సర్పంచ్లు ఒక్కొక్కరు 1 కోటి రూపాయలు ఖర్చు పెడతారు అంటే అక్కడ భూస్వాములే వస్తారు. సో అటువంటి వాళ్ళు ఎందుకు రావాలి? బీద ప్రజానికం రాని, ఎంబీసీలు సంచార జాతులు కూడా రాని అన్నట్టుంది. అయితే ఇక్కడ మా షరతన మీ ద్వారా ఒకటి తీసుకొస్తాను. షరతన దీంట్లో ఏంటంటే వీళ్ళు ఈ ట్రిబుల్ టెస్ట్ కావచ్చు, ఎంపరికల్ డాటా కావచ్చు, మొత్తం సర్వే ఏదైతే సర్వే చేసినారో ఇంతకుముందు జడ్జిమెంట్లకు అనుగుణంగా చేయలేదు అనేది వాస్తవం. రెండోది ఏంటంటే కోర్టులో ప్రజెంటేషన్ కామారెడ్డి
అదే ప్రశ్న మీరే నేనేమంటున్నా కూడా మీరే చెప్పారన్నా. మీకు తెలుసు అంటే మన అంతరాత్మ ప్రబోధంగానే ప్రభుత్వం తెలుసు, కానీ మనం ఒక నిర్ణయంలో ఉంటుంది. ఏమని అంటే ఏదో రూపంలో రాని ఓబీసీలకు ఇవన్నీ బీసీలకు వ్యతిరేకమైనటువంటి ఎందుకు మాట్లాడాలి మనం టీవీలలో వచ్చి అనేది నేను నోరు మూసుకున్నాను. మిమ్మల్ని కూడా రిక్వెస్ట్ చేశాను డిబేట్లలో. సో మన ఆర్గ్యుమెంట్ అంతా కూడా గెలిచే ఆర్గ్యుమెంట్ చేద్దాం. ఈ ఓడిపోయే కేసులు ఎందుకు ఊరికే చెప్పాలి బయట. ఇప్పుడు కంఠస్థం అయిపోయింది. మాధవరెడ్డి అబ్బాయి కూడా ఇప్పుడు ఈ కోర్టు కేసు లాసు అన్ని చెప్తా ఉన్నాడు టీవీ డిబేట్ లో. నేను ఆశ్చర్యపోతున్నా. అంటే హీఈస్ వెరీ క్లోజ్ టు మీ. ఎర్లియర్ ఐ వాజ్ ఇన్ బీఆర్ఎస్, ఈ ఆల్సో ఇన్ బీఆర్ఎస్. అయితే సముద్రాల రమేష్ ఏజీపీగా 516 జీవో టిఆర్ఎస్ గవర్నమెంట్ 2022లో అపాయింటెడ్. రెండోది మీ అందరికి తెలియని విషయం ఏంటంటే డెడికేటెడ్ కమిషన్ బీఆర్ఎస్ పార్టీ గవర్నమెంట్ కూడా వేసిందండి. ఏ రకంగా వేసింది తెలుసా భరత్ గారు? ఇది నోట్ చేసుకోండి, ఇప్పటి నుంచి ఇది చర్చలో పెట్టండి. మీ దాంట్లో ఎక్కడ రాలేదు స్టేట్ లో. నేను నిన్ననే ఒక టీవీ ఛానల్లో చెప్పాను. డెడికేటెడ్ కమిషన్ కేసీఆర్ గవర్నమెంట్ ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడు కూడా ఇదే బీసీ కమిషన్ ని ఎంట్రస్ట్ చేస్తూ ఒక బీసీ వెల్ఫేర్ నుంచి ఒక జీవో ఇచ్చినారండి వీళ్ళకి. ఇయ్యొచ్చా ఆ రకంగా? ఒక వేసినప్పుడు కమిషన్ ఈయననే మన అదే కమిటీ. ఇప్పుడు మా సోదరుడు అక్కడ ఉన్నాడు, ఆయన అడగని చెప్తాడు. నేను ఎక్కువ చెప్పా. నేను ఏమంటున్నా అంటే అరే ఇది పెద్ద బ్లాస్టింగ్ న్యూస్, మీరు తీసుకోండి జీ న్యూస్ లో. నేను చెప్తా అందుకని అందరు అడ్వకేట్లు తీసుకున్నారు ఇప్పుడు బీసీ కమిషన్. నేను ఇప్పుడు ఎందుకు నోరు తెరుస్తున్నా అంటే ఇక ఆయన కాడికి అయింది, చేతులు కాలిపోయింది, ఇప్పుడన్నా ఆకులు పట్టుకుందామని అన్ని చెప్తున్నా. నేను నిన్న మన మా అడగండి శరత్ అన్న అడగండి. నేను ఏ డిబేట్ లో కూడా ఓ లాయర్ లాగా మాట్లాడతలేను. నేను బీసీల నాయకుడిగా మాట్లాడుతున్నా. లేదా మా లాయర్ లాగా లాయర్ కంటే ఎక్కువ బీజేపీ నాయకుడుగా మాట్లాడుతున్నారు, అంతే కదా? బీజేపీ నాయకుడిగా ఇప్పుడు మీ బీజేపీ గవర్నమెంట్, మధ్యప్రదేశ్ గవర్నమెంట్ సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేసింది 13 నుంచి 27% పెంచండి అని చెప్పి. సార్ నేను ఒకటి చెప్తాను. మధ్యప్రదేశ్ లో చిత్తశుద్ధి ఉండాలి సార్. మధ్యప్రదేశ్ లో మేము అమలు చేస్తూ ఉన్నాం. అక్కడ నుండి నరహరి గారు వచ్చి చెప్పి 13% అమలు చేస్తుంది. ఎట్లా చేస్తారండి? ఆదిలాబాద్ లో నీకు సర్వే ఎట్లా చేసిండు? నీకు అచ్చంపేట సైడ్ ఎట్లా చేస్తాడు? భూపాల్పల్లి సైడ్ ఎట్లా చేస్తాడు? బీసీలు ఎంత మంది ఉన్నారు? నేను డెడికేటెడ్ కమిషన్ రాంగ్ అని నేను ఎట్లా చెప్పాలి? ఆ రోజు చెప్తే ఈ డెడికేటెడ్ కమిషన్ రాంగ్ అంటే అక్కడే ఓడిపోతుంది సగం. ఏదో పెడుతున్నారు, హైకోర్టులో ఏమైనా రిలీఫ్ వస్తుందేమో. రాని బీసీలకు 42% మేము లెజిస్లేచర్ లో సపోర్ట్ చేస్తాం. ఈ తప్పును మేమే ఎందుకు బయట పెట్టుడు అని. అరే అల్టిమేట్ గా లాయర్లం సార్. డెఫినెట్ గా కేసు గెలుస్తుందనే చెప్పి తీసుకుంటాం. గెలుస్తేనేమో కష్టపడి పుస్తకాలు నా అనుకున్నాయని చూపించి కష్టపడి చదివి గెలిచిన అంట. ఓడిపోతేనే నీ అదృష్టం బాగాలేదు. మా అన్న ఇప్పుడు 0 అన్నాడు, 30%. లాయర్ల కేసులు ఇప్పుడు డాక్టర్ ఉంటాడండి, మీరు హాస్పిటల్ పోతారు, పోయినప్పుడు రోగిని చస్తాడని తెలిసినా అరే నువ్వు బతావని కాన్ఫిడెన్స్ ఇస్తే లేచి వస్తాడు అనేది ఆశ ఉంటది కదా. సో లాయర్ చాలా మంది ఫ్రీగా వాదించే వాళ్ళు చాలా సోషల్ జస్టిస్ కోసం. అయితే ఒక్కటి భరత్ ఇక్కడ సీరియస్ గా తీసుకోవాల్సింది ఏంటంటే గవర్నమెంట్ అన్న కరెక్ట్ అన్నాడు, లాయర్లది గాని రాజకీయ పార్టీ నాయకులు గాని అఖిలపక్షం గాని చర్చలు చేసి సర్వే పోలేదు. ఆయన ఏదైతే భూసాని వెంకటేశ్వర సింగిల్ మ్యాన్ కమిషన్ వేస్తున్నారు, అంబాశంకర్ది మద్రాస్ లో 21 మందిని 2 ఏళ్లు చేసిరండి. ఎంత చక్కగా జుడిషియల్ వారికి క్వాసి జుడిషియల్ ఇది ఇచ్చిరు. ఒకవేళ సర్వేలు ఇక్కడ కేసీఆర్ పాల్గొనలే అంటారు. ఒకవేళ కాళేశ్వరం మీద వేసినటువంటి కమిషన్ జుడిషియరీ పవర్స్ తో వేస్తే ఆయన సమ్మన్స్ ఇచ్చి మరి ఆయన డాటా తీసుకుందరు. సో అటువంటి కమిషన్ ఏడేసిండండి. ఒక సింగిల్ మ్యాన్ కమిషన్ వేసే అక్కడే సగం రాగు. ఇక ఇప్పుడు మాట్లాడాల్సి వస్తుంది. నేను నిన్న మొన్న మాట్లాడలే. రెండవది నేను ఏమంటున్నా అంటే ఇక్కడ గతంలో బీఆర్ఎస్ పార్టీ ఇంత చెప్తున్నది అది తప్పండి, ఆ కమిషనే తప్పండి, ఇది తప్పండి. మరి గతంలో నువ్వు డెడికేటెడ్ కమిషన్ ఎందుకు వేసినావు? అన్ని రాష్ట్రాలు ఎందుకు తిరిగిరు? మళ్ళా వాళ్ళని ఎందుకు బంద్ చేయమన్నావు? మా సోదరులు మంచోళ్ళు కాదంటలేను, వాళ్ళకి చిత్తశుద్ధి ఉంది. అందులో ఉన్న ఓబీసీల పక్షము, ఎంబీసీల పక్షము, సంచార జాతుల పక్షం మాట్లాడేటోళ్ళు కూడా ఉన్నారు, నేను కాదంటలేదు. కానీ వీళ్ళందరినీ ఒక బీసీ వెల్ఫేర్ తో జీవో ఇస్తారా సార్? ఎవరన్నా డిపార్ట్మెంట్ లేకపోతే జిఐడి జీవో వెళ్తుందా సార్? దీని కంప్లీట్ జుడిషియరీ ఎంక్వైరీస్ యాక్ట్ కింద మనం వేయాల్సినటువంటి కమిషన్ ని మా శరతనే చెప్పాలి. ఇక ఇప్పుడు ఉన్న 2 కమిషన్ 2 ఇద్దరు వేసిరు. ఒక విషయం బ్రదర్, మీరు ఒక విషయం గ్రహించాలా అంటే మనం వాస్తవాన్ని పరిశీలించవద్దు. ఒక ఏకపక్షంగా ఏదో ఒకటి అంటే ఇతరుల సంతృప్తికి మాట్లాడాలంటే ఒకటి, అంతరాత్మ ప్రబోధంగా నిజాయితీగా
నిజంగా ఆయా వర్గాలకు న్యాయం జరగాలన్న యాంగిల్లో మాట్లాడితే రెండోది. తర్వాత రెండోది అంటే నేను ఎప్పుడు కూడా ఒక వ్యవస్థను నమ్ముతాను. అదేమంటే మనం ఏదైనా పొరపాటు చేస్తే ఆ పొరపాటును గ్రహించాలి, చిత్తశుద్ధితో దాన్ని సరిదిద్దుకోవాలా, మళ్ళీ కొత్త విధానంలో పోయి గెలుపు వైపు మనం ప్రయాణించాలి. అంతేగాని మన తప్పిదాన్ని కప్పిపుచ్చుకుంటూ వీర్థవాదం చేసేసి అనవసరమైన సమస్యలు సృష్టించి మరీ జటిలంగా చేయడం నా ఉద్దేశం కాదు. అందుకే చాలాసార్లు మొట్టమొదట భూసాని వెంకటేశ్వరరావు గారి కమిషన్ పెట్టిన రోజున మీకున్నంత సహనం నాకు లేదు కాబట్టి నేను ఆ రోజే చెప్పిన, ఇది కేవలము రాహుల్ గాంధీని సంతృప్తి పరచడానికి చేస్తున్నటువంటి వ్యవహారం తప్ప ఇతరత్రం కాదు, ఒక్కరోజు ముందు వేసేటువంటి పద్ధతి కాదు అనే మాట పట్టాడు. ఇప్పుడు ఇంకొక విషయంలో నేను చాలా బాధపడతా. అదేమంటే మొత్తం రెడ్డి సామాజిక వర్గాన్ని అంతా బీసీలకు వ్యతిరేకము అనే రకంగా ఈనాడు చిత్రీకరించబడిన విధానం చూస్తే చాలా బాధ కలుగుతుంది సార్. ఎందుకంటే కొంత తొందరపాటు చర్యల వల్ల ప్రభుత్వం దాంట్లో పాకనాటి గుడాటి రెడ్లు చాలా దుర్భర పరిస్థితి ఎదుర్కొంటున్నారు. ఎంతో మంది ఉన్నారు. తర్వాత రెండోది, నాకు ఎంతో మంది ఔదార్యం గల వాళ్ళు, సామాజిక సేవ చేసే వాళ్ళు, విప్లవాలలో తిరిగిన వాళ్ళు, నేను యూనివర్సిటీలో చూసినటువంటి వాళ్ళను, ఇట్లా వీళ్ళందరికీ కూడా చెడ్డ పేరు తీసుకొచ్చి పెట్టలేదా, పెంట చేసి పెట్టలేదా? దీన్నంతా ఎక్కడ ఒక అఖిలపక్ష మీటింగ్ పెడితే వచ్చే నష్టమేం సార్? ఒక మాట మనలో మాట ప్లీజ్. ఇప్పుడు మనము మీరు బీసీ కమిషన్ అపాయింట్మెంట్ తర్వాత అసెంబ్లీ సమావేశమే అఖిలపక్ష సమావేశం కదా, అసెంబ్లీలోనూ బిల్ పాస్ అయింది, ఇంకేముంది సార్? అసెంబ్లీలో చర్చ ఎక్కడ జరిగింది సార్? తిట్టుకునుడు, దూషణలు తప్ప జరిగింది కదా చర్చ. 5 గంటలు 6 గంటలు చర్చ జరిగింది రోజు. భరత్ ప్లీజ్, అసెంబ్లీని మీరు కవర్ చేశారు, నేను కవర్ చేస్తున్నాను, పార్లమెంట్ మీరు కవర్ చేశారు, నేను కవర్ చేస్తున్నాను. ఒక మీనింగ్ ఫుల్ డిస్కషన్ ఏమైనా ఉంది సార్? ఈ హరీష్ రావు లాస్ట్ ఒక సెంటెన్స్ చెప్తాను. నేను ఇంతకుముందు ఒక ఆరోపణ చేశాను, కాంగ్రెస్ బీఆర్ఎస్ రెండు కలిసి ఆడుతున్న రాజకీయ ఇదొక క్రీడ అని చెప్పి మాట్లాడినాను. దానికి అథెంటికేట్ ఏంటంటే ఈ మాధవ్ రెడ్డి గారితో పాటు సముద్రాల రమేష్ గారు. సో ఆ గతంలో కూడా గోపాల్ రెడ్డి గారు పరిస్థితి మీరు 9 షెడ్యూల్లో చేరిస్తే వీళ్ళు పిటిషన్లు, రేవంత్ రెడ్డి 42% ఇవన్నీ అవకాశం లోకల్ బాడీస్ వారి మీ గవర్నమెంట్ మధ్యప్రదేశ్ లో బీజేపీ గవర్నమెంట్ కూడా సుప్రీంకోర్టులో కేసు ఫైల్ చేయాల్సి వచ్చింది. ఒక్క నిమిషం నేను చెప్తాను, మీరు చెప్పండి. అయితే ఆ రకంగా వేసినారు కాబట్టి బీఆర్ఎస్ కు వెనకాల ఉంది. ఇంకోటి చిరంజీవి గారు వేసిన దాంట్లో కూడా ప్రసాద్ గారు అడ్వకేట్ జనరల్ గా బీఆర్ఎస్ పార్టీ టైంలో పనిచేసిన వారు. సో వెనకాల ఏదో కుట్ర. ఇప్పుడు ఎందుకంటే మేము ఇయ్యలేంది పుసుకున్న ఇప్పుడు ఏదైనా అయ్యింది అనుకోండి, ఎందుకంటే బీజేపీ మద్దతు ఇచ్చింది, లెజిస్లేచర్ ఆల్ పార్టీ మద్దతు ఇచ్చింది, ఇప్పుడు సక్సెస్ అయి 42% వస్తే బీఆర్ఎస్ పార్టీ మొత్తమే కొంప మునుగుతుంది. ఇక రెండో కాంగ్రెస్ ఏంది, రేవంత్ రెడ్డి గారికి పర్సనల్ ఇష్టం లేదు, రాహుల్ గాంధీ గారు ఆదేశించారు, నేను పాటించాను అనే విధంగా ఆయన పోతా ఉన్నాడు. అరే ఏదైతే ఏముంది అని ఇద్దరు కలిసి మొన్న ఓట్లకు నష్టం జరిగే విధంగా జరుగుతుంది అనేది ఒక అపోహ. మేము మాత్రం సంపూర్ణంగా లెజిస్లేచర్ లో సపోర్ట్ చేసినాం, దానికి కట్టుబడి ఉన్నాం అనేది మీకు దృష్టికి తీసుకొస్తున్నా. మీరు గతంలో డెడికేటెడ్ కమిషన్ బీఆర్ఎస్ పార్టీ వేసిన దాని మీద ఎందుకు హైడ్ చేసినారు, ఇప్పటివరకు వార్తల ప్రాచుర్యంలోకి ఎందుకు రాలేదు, ఆ గతంలోని జీవో లేని వాళ్ళు ఎక్కడ తిరిగిరు, ఎందుకు తిరిగిరు, ఎంత ఖర్చు పెట్టిరు, ఆ డెడికేటెడ్ కమిషన్ కి మరి ఎంత ప్రజాధనం దుర్వినియోగం అయింది, బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఎందుకు ఇచ్చింది ఆ డెడికేటెడ్ కమిషన్, పర్పస్ ఏంది అనేది ఒక్క నిమిషం ఒక నగ్న సత్యం చెప్పాలి సార్. ఒకటే ఒక్క మాట చెప్పేసి చరణ్ కౌశిక్ ను మిగతా వాళ్ళని తీసుకోండి, నేను కూడా కొద్దిగా నాకు వేరే పనులు కూడా ఉన్నాయి. ఒక విషయం ఏంటంటే మనం ఒక వాస్తవాన్ని గ్రహించాలా. అదేంటంటే కాంగ్రెస్ గాని తర్వాత బీఆర్ఎస్ గాని ఇవి రెండు అగ్రకులాల ఆధిపత్యంలో ఉన్నటువంటి పార్టీలు. సహజంగా వీళ్ళు బీసీలకు ఏదో చేస్తున్నట్టుగా నటిస్తారు తప్ప సహజంగా బీసీలను ఎదిగించినటువంటి గాని నీతిగా వాళ్లకు ఏదైనా సేవ చేసినటువంటి గాని కాదు. అప్పుడప్పుడు బీసీలను సంతృప్తిపరచడానికి బాగా మంటపడుతున్నప్పుడు కొన్ని నీళ్లు జల్లి సైలెంట్ గా చేస్తారు. బీఆర్ఎస్ లో మాక్సిమం గా బహిష్కరణలకు గురైన వాళ్ళు, అవమానాలకు గురైనటువంటి నాయకులంతా బీసీలే. రైట్ ఫ్రమ్ ఆల్ నరేంద్ర నుంచి మీరు ఈటల రాజేందర్ వరకు చూస్తే సరిగా ఎవరికైనా కొంతమంది బీసీలకు ఏదైనా ప్రాధాన్యత గల వ్యవహారాలు ఏదైనా ఇచ్చినా గానీ ఎట్లాంటి వాళ్ళని చూసుకొని ఇచ్చినారు అంటే సూర్యుని చూపట్టి చంద్రుడు అంటే ఓకే రైట్ సార్ కేసీఆర్ చెప్పినట్టు కాబట్టి సూర్యుడు చంద్రుడుగానే కనబడతారేమో అనుకునేటువంటి వాళ్ళనే తప్ప అక్కడ ఎవడు కూడా మనకు బీసీలకు న్యాయమైన హక్కులు రావాలా, ఇది ఈ పద్ధతిలో జరగాల, మీరు చేసేది తప్పు అని చెప్పగలిగిన స్థాయి ఎవరికి లేదు.
తర్వాత జనాభా ప్రాతిపదికాన్ని ప్రతిసారి మాట్లాడుతున్నప్పుడు మనం ఒక విషయాన్ని గ్రహించాలి. బీఆర్ఎస్ ప్రభుత్వంలో దొరలు ఎంతమంది, వెలుమ కమ్యూనిటీ ఎంతమంది, వాళ్ళు ఎన్ని ఇంపార్టెంట్ పొజిషన్స్ లోకి వచ్చినారు, ఎంతమంది రాజ్యసభ సభ్యులు, ఎంతమంది ఎమ్మెల్సీలు, ఎంతమంది మంత్రులు, ఎంతమంది ఎమ్మెల్యేలు, ఇవన్నీ మనం పరిశీలించినాక కూడా బీఆర్ఎస్ నుంచి ఏదో బీసీలకు ఎంబీసీలకు మేలు జరుగుతుంది అనేటువంటి భావన ఉంటే అది చాలా పొరపాటు. కనీసం కాంగ్రెస్ లో బీసీలకు ఒక అవకాశం అన్న దొరుకుతుంది. కావాలంటే ముఖ్యమంత్రితో కొట్లాడేదో లేకపోతే బయట మీటింగులు పెట్టుకునేదో అదో ఇదో. బీఆర్ఎస్ అనేటువంటి చిన్న చిల్లి ముంతలో ఆ అవకాశాలు ఏం దొరకవు. కాకపోతే కాంగ్రెస్ లో ఇప్పుడు ఏం జరిగిందంటే ఒక కొత్త వాతావరణం ఏం జరిగిందంటే సహజంగా కాంగ్రెస్ లో ఉన్నటువంటి కార్యకర్తలకు ఇప్పుడు నోరు లేదు, సే లేదు, వాళ్ళు మాట్లాడే పరిస్థితి లేదు. అంతా ఇప్పుడు ఈ బీటీ బ్యాచ్ అంతా వచ్చేసేసి కాంగ్రెస్ లో జరిగింది. బీఆర్ఎస్ నుంచి వచ్చిన వాళ్లే ఈనాడు కాంగ్రెస్ లో ప్రముఖమైన పాత్ర పోషిస్తున్నారు. రేవంత్ రెడ్డి గారు ఒక పద్ధతి ప్రకారంగా తనకు కాంగ్రెస్ లో వేళ్లు లేవు కాబట్టి అట్లా వచ్చిన వాళ్ళకే ప్రాధాన్యత వ్యవహారాలు ఇస్తున్నాడు కాబట్టి అది ఆ రకంగా జరిగింది సార్. చిత్తశుద్ధితో జరిగి ఉంటే నిజంగా మీకు నాకు ఉన్న ఆలోచన సరళి గాని నిజంగా ఇది ఈ జాతులకు మనం రుణపడి ఉన్నాం, వీళ్ళకి అవకాశం కలిగించాలా అనే ఒక పవిత్రమైన హృదయంతో జరిగితే మాత్రం డెఫినెట్ గా ఇది ఫెయిల్ అయ్యే అంశం కాదు. ఇట్ ఈస్ ఫెయిల్డ్, ఇది ఫెయిల్ కాలేదు, దీన్ని ఫెయిల్ చెయ్యబడ్డది. అది నా అభిప్రాయం. ఇక ఇంతకంటే నేను చెప్పగలిగింది ఏం లేదు భరత్ గారు. ఐ లీవ్ ఇట్ యూ. ఉండండి, మీరు తర్వాత మీ వర్క్ అయిన తర్వాత జాయిన్ కండి. మావోయిస్ట్ టాపిక్ కౌశిక్ గారు చెప్పండి. ఇప్పుడు కలిసి మీద వేస్తున్నారు. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ మధ్యప్రదేశ్ లో కేసు ఇచ్చింది కదా, 15,000 పేజీలకు సంబంధించినటువంటి అఫిడవిట్ దాఖలు చేసి తెలంగాణ ప్రభుత్వం మొన్న సుప్రీంకోర్టులో ఇస్తే వాళ్ళు నిన్న సుప్రీంకోర్టుకు వచ్చి కేసు ఫైల్ చేశారు, అఫిడవిట్ దాఖలు చేశారు. ఏమని? మధ్యప్రదేశ్ లో 14% రిజర్వేషన్ ఉంది, దాన్ని 27% పెంచండి. అదే కాకుండా లోకల్ బాడీకి సంబంధించి కావచ్చు, అదేవిధంగా రిజర్వేషన్స్ ఉద్యోగాల్లో 33% రిజర్వేషన్ పెంచండి, మహిళలకు 50% రిజర్వేషన్ ఇవ్వండి. స్పష్టంగా మేము ఒక కమిషన్ ఏర్పాటు చేసాం. ఆ కమిషన్ ఆధారంగా మధ్యప్రదేశ్లో నాకు తెలిసి దేశంలో ఏ రాష్ట్రంలో ఇంత వివక్షత లేదు. ఎందుకంటే ఓబీసీలకు సంబంధించి ఇండ్ల దగ్గర నుంచి ఓసీలు పోతున్నప్పుడు వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వాళ్ళ మంచాల నుంచి లేచి నిలబడాలని చెప్పేసి మేము అంతర్గతంగా చేసినట్టు సర్వేలు తెలియదని చెప్పేసి ఏకంగా సుప్రీంకోర్టు తెలియజేశారు. మరి భారతీయ జనతా పార్టీ ఇప్పుడు మధ్యప్రదేశ్లో అధికారులు ఉంది కదా, మోహన్ యాదవ్ గారు ముఖ్యమంత్రి ఉన్నారు అంటే మధ్యప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ చేసింది కూడా తప్పేనా? తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసింది తప్పని చెప్పేసి 15,000 పేజీలు డాక్యుమెంట్ పెట్టారు. మీరు 88 కోట్ల మీ దగ్గర ఏంది సబ్స్టాంటియేట్ చేసే డాక్యుమెంట్ లేదు సార్. అంబేద్కర్ స్టడీ సెంటర్ తో 15,000 పేజీల డాక్యుమెంట్ వాళ్ళు సబ్మిట్ చేసినప్పుడు మీ దగ్గర ఆ విధంగా మీరు ఎంపెరికల్ డాటా, ఇప్పుడు తాడు శ్రీనివాస్ గారు అన్నారు ఆదిలాబాద్ డాటా ఏది, భూపాలపల్లి కదా మన దగ్గర, అది బయట పెట్టలేదు. ఎందుకు మొన్న కోర్టులో ఆర్గ్యుమెంట్ జరిగినప్పుడు రాష్ట్ర ప్రభుత్వం చాలా స్పష్టంగా 88 కోట్ల పేజీలకు సంబంధించిన సమాచారం మా దగ్గర ఉంది. 88 కోట్లకు సంబంధించిన పేజీల సమాచారం ఒకటి కాదు, రెండు కాదు, 88 కోట్లకు సంబంధించిన సమాచారం మరి అంతే కదా. 96.9% తెలంగాణ రాష్ట్రం కులగణన వివరాలు నమోదు చేసుకురు. 3.1% వారు బీఆర్ఎస్ పార్టీ అధికారులు అది వచ్చింది ఏది డెడికేషన్ కమిషన్. మరి అప్పుడు వాళ్ళంతా మాట్లాడలే. ఇప్పుడు వారు ఉన్నప్పుడే భారతీయ జనతా పార్టీలో మధ్యప్రదేశ్ లో ఏకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం ఇంప్లీట్ అయింది. అక్కడ సుప్రీంకోర్టులో కేసు చేసిన పరిస్థితి మనం చూసినాం. అంటే మధ్యప్రదేశ్ లో భారతీయ జనతా పార్టీ చేసింది కరెక్ట్, తెలంగాణ రాష్ట్రంలో కాంగ్రెస్ పార్టీ చేసింది తప్ప? మీరు చెప్పండి మరి. అంటే ఎందుకు భారతీయ జనతా పార్టీ తప్పించుకునే ప్రయత్నం చేస్తా ఉంది? చాలా ఇక్కడ కూడా తెలంగాణ రాష్ట్ర ప్లానింగ్ కమిషన్ ఆధ్వర్యంలో, అదే కాకుండా భూసాని వెంకటేశ్వర నేతృత్వం డెడికేషన్ కమిషన్ పనిచేసింది. రాజకీయ వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే 56.33% ఉన్న బీసీ జనాభాకు 42% రిజర్వేషన్ ఇచ్చామని చెప్పి చాలా స్పష్టంగా ప్రకటించింది కదా. మధ్యప్రదేశ్ తెలంగాణకి ఏం వ్యత్యాసం, ఏం డిఫరెన్సే లేదు. సేమ్ మధ్యప్రదేశ్ ఏదైతే స్టడీ చేసారో తెలంగాణ రాష్ట్రంలో అదే స్టడీ చేశారు కదా. తెలంగాణ రాష్ట్రం తర్వాత మధ్యప్రదేశ్ ఎంటర్ అయింది. జాతీయ ఒక ప్రశ్న ఇస్తా, మా కౌశిక్ ఒప్పుకుంటే ఒక ప్రశ్న ఇస్తా. చెప్పండి భరత్ గారు. ఇప్పుడు 42% కామారెడ్డి డిక్లరేషన్ మీరు చెప్పారు కాంగ్రెస్ పార్టీ, అంటే భూసాని కమిషన్ ఎంక్వైరీ చేసి కూడా 42% వెనుకబాటుతనం ఇస్తుందా? 43 ఇవ్వద్దా, 56 ఇవ్వద్దా, 60 ఇవ్వద్దా? ఆ నెంబరు ఏడుకేలు వచ్చింది అది సార్. ఇప్పుడు భారతీయ జనతా పార్టీ నేను చెప్తా ఉన్నా, మరి 33% మహిళా రిజర్వేషన్ ఎట్లా ఇచ్చింది? మీరు ఎట్లా మేనిఫెస్టో పెట్టారని అడుగుతా ఉన్నా నేను. దీనికి సమాధానం చెప్పండి. మీరు ఎక్కడి నుంచి వచ్చింది? మీకు డేటా ఉందా? దేశంలో 50% పైగా మహిళలు ఉన్నారు, 33% ఎందుకు ఇచ్చింది మరి? మీరు సార్ మీకు ఒక్కరికి లేదు, మేము కూడా మాట్లాడతాం. కాంగ్రెస్ పార్టీ ఏం మాట్లాడతారని చెప్పేసి ప్రతి ఒక్కరు కాంగ్రెస్ పార్టీ మీద బురదలే ప్రయత్నం చేస్తే ఎట్లా? ఒక మంచి యజ్ఞం చేస్తా ఉన్నారు కాబట్టి మధ్యప్రదేశ్ ప్రభుత్వం కూడా సుప్రీంకోర్టుకు వచ్చింది. ఈ అంశం జాతీయ స్థాయి అంశమైంది. ఇలా తెలంగాణ రాష్ట్రం కులగన్న చేసిన తర్వాత ఈ అంశం జాతీయ స్థాయి అంశమైంది.
అదే జంతర్ మంతర్ ధర్నా చేసిన తర్వాత కేంద్ర ప్రభుత్వం జనగణలో కులగన చేస్తామని చెప్పి ఒప్పుకున్న పరిస్థితి. అమిత్ షా గారు జార్ఖండ్ లో చెప్పిండు, కేరళలో ఆర్ఎస్ఏ చెప్పింది. ఇక ఏకంగా మధ్యప్రదేశ్ ప్రభుత్వం 50% సీలింగ్ పెంచండి అని చెప్పేసి ఏకంగా మోహన్ యాదవ్ గారి ప్రభుత్వం మా సుప్రీంకోర్టులో వాళ్ళు కేసేసిన పరిస్థితి మనం చూస్తున్నాం కదా. అంటే భారతీయ జనతా పార్టీ చేస్తే కరెక్ట్, వేరే వాళ్ళు చేస్తే తప్పెట్లయితుంది. మీరు 9th షెడ్యూల్లో పెట్టాల్సిన అవసరం ఉంది. అదే కాకుండా ఓబీసీ ప్రధానమంత్రి, ఓబీసీల ఓట్లు కావాలా, ఓబీసీలకు అత్యధిక ఎంపీలు ఉన్నంటారు, కేంద్ర మంత్రులు అని చెప్తారు, ఓబీసీలకు నిధులు ఇవ్వరు, ఓబీసీల రిజర్వేషన్ పెంచుతానని చెప్తే మీరు అడ్డుకునే ప్రయత్నం భారతీయ జనతా పార్టీ చేస్తా ఉంది. కాబట్టి రేపు జరగబోయే సుప్రీంకోర్టు సంబంధించిన ఆర్గ్యుమెంట్ లో ఖచ్చితంగా ఈ దేశం ఇంకా చాలా రాష్ట్రాల్లో కేసులు పడే అవకాశం ఉంది. ఈ అంశానికి చాలా పెద్ద ఎత్తున దేశవ్యాప్తంగా మద్దతు కూడా సమకూరే అవకాశం ఉంది. మీరు మధ్యప్రదేశ్ తరహా చూస్తే ఇంకా తెలంగాణలో చాలా వివక్ష తక్కువ. వాస్తవం చెప్పాలంటే మధ్యప్రదేశ్ లో ఘోరమైనటువంటి ఏదైతే రిపోర్ట్ ఉందో ఆ రిపోర్ట్ చదివితే చాలా ఘోరమైన పరిస్థితులు ఉన్నాయి మధ్యప్రదేశ్ లో. కాబట్టి చాలా స్పష్టంగా కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. దీన్ని రాజకీయం చేసే కోణంలో బీఆర్ఎస్ భారతీయ జనతా పార్టీ ముందుకు పోతాయి. అరే రాజాసింగ్ గారు చెప్పారు ఈ రోజు భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రి బీసీ కావాలా, బీజేపీ నేత మాత్రం ఓసీ నియమిస్తారు, కౌన్సిల్లో ఓసీ ఉంటాడు, రాష్ట్ర అధ్యక్షుడు ఓసీ ఉంటాడు, జూబ్లీస్ ఎలక్షన్ లో టికెట్ కూడా ఓసీకి ఇచ్చారు. మీరు ఏమని అంటే ఎలక్షన్ల సందర్భంగా బీసీ అంటారు, మిగతా సందర్భంలో బీసీని విస్మరిస్తారని చెప్పి రాజాసింగ్ గారు మాట్లాడి ఈ రోజు భారతీయ జనతా పార్టీ రాజాసింగ్ గారి ప్రశ్నలు సమాధానం చెప్పదు, బీఆర్ఎస్ పార్టీ ఏమో కల్లకుల్ల కవిత గారి ప్రశ్నలు సమాధానం చెప్పారు. అనవసరంగా కాంగ్రెస్ ప్రభుత్వం బదనాం చేసే ప్రయత్నం మీరు చేస్తా ఉన్నారు. కాబట్టి ఇద్దరు ప్రశ్నల సమాధానం మీరు చెప్తే చాలు. కాబట్టి కాంగ్రెస్ ప్రభుత్వం చిత్తశుద్ధితో ముందుకు పోతా ఉంది. చాలా స్పష్టంగా తెలంగాణ రాష్ట్రం దగ్గర డేటా ఉంది, డెడికేషన్ కమిషన్ కావచ్చు, అదే కాకుండా తీర్పుల ఆధారంగా మాత్రం తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ ప్రభుత్వం ముందుకు పోతా ఉంది. కాబట్టి ఇంత పెద్ద ఎత్తున చర్చ జరుగుతా ఉంది. ఖచ్చితంగా సుప్రీంకోర్టులో న్యాయం జరుగుతుంది పూర్తి విశ్వాసంతో కాంగ్రెస్ పార్టీ ఉన్నది. ఉపేంద్ర గారు సార్ వినపడుతుందా? వినపడుతుంది. తాడు శ్రీనివాస్ గారు ఇంతకుముందు ఆరోపణ చేశారు మీ మీద, పిటిషనర్ మీ వ్యక్తి, బీఆర్ఎస్ వ్యక్తి అని చెప్పి. సార్ చెప్పండి. ఇప్పుడు తాడూరి శ్రీనివాస్ గారు కానీ, అక్కడ ఉన్నటువంటి కౌశిక్ గారు కానీ, లేకపోతే ఇంతకుముందు మాట్లాడినటువంటి పెద్దలు మరి హైకోర్టు శరత్ అడ్వకేట్ గారు కానీ, తమర్ గాని, మేము కానీ అందరం కూడా మనం కోరుకునేది ఏంటి అంటే ఆ 42% రిజర్వేషన్ వస్తే బాగుండనేది మా ఆలోచన. రేపు సుప్రీంకోర్టులో కూడా రావాలని మేము కోరుకుంటున్నాం. అందులో ఏమాత్రం అనుమానం లేదు, శశబిషం లేదు. కాకపోతే ఏంటంటే ఇచ్చే క్రమంలో ఇవన్నీ హడల్స్ మనకు ఉండటం ద్వారానే ఈ పంచాయతీ అంతా వస్తున్నది. కాన్స్టిట్యూషనల్ మ్యాటర్ కాబట్టి అది ఏమైతుంది ఏం సంగతి కూడా ఇప్పుడు మేము హైకోర్టు అడ్వకేట్, మేము కూడా సుప్రీంకోర్టులో పోయినాం, చాలా కేసులు పర్సూ చేసినాం. ఈ రాష్ట్ర ఒక బీసీ కమిషన్ మెంబర్ గా అంతకుముందు మీరు చెప్పినట్టు సురేష్ మహాజన్ కేసు విషయం కావచ్చు, వికాస్ కిషన్ రావు గవాలి కేసు కావచ్చు, మన కృష్ణమూర్తి కేసు కావచ్చు, దానికి ముందు ఇంద్రస్థాని కావచ్చు, దానికి ముందు ఇంకా కేశవ భారతి కావచ్చు, దానికి ముందు ఐఆర్ కోహ్లీ కావచ్చు. ఇవన్నీ కూడా సంపూర్ణంగా చదివిన తర్వాత ఇది ఎట్లుంటది అంటే అసలు ఈ 50% దాటొద్దు అని చెప్పడానికి ఏంటి అనేది మనం ఎదిగి చూస్తే ఎక్కడ కూడా ఏది లేదు. మరి ఎందుకు రాసిర్రు అంటే దానికి ఎవరు సమాధానం చెప్తారు? అక్కడ తాడూరు శ్రీనివాసరావు గారు కూడా అడ్వకేటే. మరి దానికి క్రైటీరియా ఏమొచ్చింది అంటే ఏం చెప్పలేము మనం. అది అంతే, ఇక మనం ఏం అనకూడదు. మరి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ వచ్చింది కదా, 48 గంటల్లోనే తెచ్చిరు కదా, మరి ఈడబ్ల్యూఎస్ కేసు సుప్రీంకోర్టులో వేసి దీని మీద ఎందుకు చర్చ రావట్లేదు అంటే అది 9th షెడ్యూల్ అంటారు. మరి ఇంతగానం ఎందుకు వచ్చింది అంటే దానికి ఎవరు సమాధానం కట్ అవుతుంది. ఉపేంద్ర గారు మీరు జర్నీలో ఆపుకోండి, జర్నీలో ఉంటే ఇదే ప్రాబ్లం. తాడు శ్రీనివాస్ గారు చెప్పండి భరత్ గారు. ఇప్పుడు ఆయన రెస్పాండ్ ఇప్పుడు వస్తుంది. ఉపేంద్ర గారు చెప్పండి. ఉపేంద్ర గారు నేనేమంటున్నా, సుప్రీంకోర్టులో వచ్చినప్పుడు వాట్ ఈస్ యువర్ గ్రీవియన్స్ అని చెప్పేసి అడుగుతారు వాళ్ళు సుప్రీంకోర్టులో. వాళ్ళు ఇవన్నీ ఏముండవు, ఇవన్నీ మనం మాట్లాడినట్టు రాజకీయ నాయకులు మాట్లాడినట్టు ఉండవు. వాళ్ళ పాయింట్ టు పాయింట్ ఉంటది. By virtue of this order issued by the Honorable High Court Telangana State, we have to not conduct the elections అని వీళ్ళు చెప్తారు. వేర్ ఇస్ ది ఆర్డర్ అని అడుగుతాడు ఆయన. ఆర్డర్ అడిగినప్పుడు ఆర్డర్ చూస్తారు. ఆర్డర్ లో ఏమున్నది, ఎలక్షన్ ప్రొసీడింగ్స్ ని స్టే చేయలేదు ఆయన. ఏం చేశాడు, జీవో 9 కానీ 41, 42 కానీ స్టే చేసిండు. ఎందుకు చేసిండు అంటే మళ్ళీ మీ జడ్జిమెంట్ వైలేట్ అవుతున్నా సార్ అని ఒక మాట చెప్తారు వాళ్ళు. మరి చెప్పినప్పుడు వాళ్ళ జడ్జిమెంట్ కి వ్యతిరేకంగా పోతున్నప్పుడు మరి వాళ్ళు దాన్ని ఆపుతారు కదా. ఇది మనము అంటే ఒక న్యాయవాదిగా మనకున్న పరిధిలో మనం రేపు ఏం జరగబోతుందని మనం చెప్పడానికి ప్రయత్నం చేస్తున్నాం. ఒకవేళ వాళ్ళు కన్విన్స్ అయ్యారు అనుకోండి, ఈ మనకి ఎట్టి పరిస్థితుల్లో కూడా ఇది ముందుకు పోయే పరిస్థితి లేదు. కాబట్టి గతంలో కూడా మేము ఇదే జరిగింది. జీవో అప్పుడు
396 జీవో తీసినప్పుడు మనం కూడా 34% రిజర్వేషన్ హైకోర్టు దీనికి చేయటము, స్టే అనటము, తర్వాత సుప్రీంకోర్టుకు పోతే మీరు 50% లోపలి చేసుకుంటారా లేకపోతే విత్డ్రా చేసుకుంటారా అని అడిగినారు. అప్పుడు మేము కూడా దాన్ని సంకరం పెట్టుకుని వచ్చినాం. రేపు కూడా మరి అదే జరుగుతుందా? మరి వీళ్ళు ఏ రకంగా చేస్తారు? కోర్టు వీళ్ళకి టైం ఇస్తుందా? ప్రైమా ఫేసి ఏంటి? ప్రిన్సిపల్ ఆఫ్ నేచురల్ జస్టిస్ మీద వింటరా వాళ్ళు? ప్రశ్న లాగున్నది. నేను ఏమంటున్నా, బీఆర్ఎస్ చిత్తశుద్ధి ఏంటని క్వశ్చన్ చేస్తున్నారు. బీఆర్ఎస్ కు ఏం చిత్తశుద్ధి ఉంది? బీఆర్ఎస్ చిత్తశుద్ధి లేకపోవడం ఏంటండి? బీఆర్ఎస్ చిత్తశుద్ధిని మీరు 24% 25%తో రిజర్వేషన్ తో ఎందుకు పెట్టారు ఎలక్షన్? నేను అదే అంటున్నా. మున్సిపల్ ఎన్నికల్లో అవకాశం ఉన్న 41% ఇవ్వలేదు, అప్పుడు 33% ఇచ్చారు. ఇట్లా ఆరోపణ చేస్తున్నారు. ఇప్పుడు కూడా మున్సిపల్ ఏమంటే ఇప్పుడు జడ్పీటీసీ ఎంపీటీసీ గ్రామ పంచాయతీకి ఏం చేయలే అన్న జీవో. ఇప్పుడు దీనికే కదా వచ్చింది. ఏది కూడా అక్కడ సుప్రీంకోర్టు జడ్జిమెంట్ అనేది ఉండటం ద్వారానే 34% మనం కూడా జీవో తీసాం. 396 తీస్తేనే కదా హైకోర్టులో స్టే అన్నది. హైకోర్టులో స్టే అంటేనే కదా సుప్రీంకోర్టు పోయింది. ఇప్పుడు మనకి 33% రిజర్వేషన్లు లోకల్ బాడీ కాదు, మనము చట్టసభలలో కూడా ఇవ్వాలని చెప్పేసి మనం అసెంబ్లీలో తీర్మానం చేశాం. అక్కడ ఏం శశబిషలు లేవు. మరి కులగణన చేయమని చేశాం, దానికి వాళ్ళు స్పందించలేదు. కేంద్రంలో మంత్రిత్వ శాఖ ఇవ్వని చెప్పేసి ఇవన్నీ ఇప్పటికీ కాదు సార్, ఎప్పటి నుంచో జమాల నుంచే ఉన్నాయి. కాకపోతే ఏంటంటే ఇప్పుడు మహిళా బిల్లు తీసుకొచ్చాం. మా శ్రీనివాసరావు గారు మా సినన్న మాట్లాడాలి. మహిళల బిల్లు 33% అని అంటున్నారు. ఆ 33%లో వారు ఓబీసీ సంగతి ఏంది? దాని మీద కూడా మేము అసెంబ్లీలో తీర్మానం చేసి పంపినాం ఆ రోజు. ఇవన్నీ ఉన్నాయి. ఇప్పుడు ఏంటంటే ఎంతసేపు ఉన్నా సుప్రీంకోర్టు మన ఇంద్రసాని జడ్జిమెంట్ విద్యా ఉద్యోగాలు కదా. మరి ఇక్కడ ఎలక్షన్స్ కు సంబంధించి లేదు కదా. కృష్ణమూర్తి జడ్జిమెంట్ వచ్చింది. కృష్ణమూర్తి జడ్జిమెంట్ ప్రకారం అసలు 50% ఉపేంద్ర గారు మీరు ఆగాలి, జర్నీలో ఉంటూ మాట్లాడితే ప్రాబ్లం అవుతుంది సార్. ఇప్పుడు ఉపేంద్ర గారు మాట్లాడారు, సర్పంచ్ ఎలక్షన్ లో 18% ఇచ్చారు రిజర్వేషన్. అదే కాకుండా మున్సిపల్ ఎలక్షన్ కోసం 23 ఇచ్చారు. అది 50% ఇచ్చే అవకాశం ఉండే, 50% ఇచ్చే అవకాశం ఉంది. ఎందుకంటే జేహెచ్ఎంసీ లో ఒక ఎస్టీకి ఇచ్చారు. 150 డివిజన్లు ఒక ఎస్టీకి ఇచ్చినప్పుడు ఇక్కడ 33 ఇచ్చారు. ఇప్పుడు ఒకటే ఇచ్చారు. అక్కడ 33% 41% ఇచ్చేందుకు అవకాశం ఉంది. ఇచ్చే 41% అవకాశం ఉంది. కొన్ని దిక్కులో ఇంకా ఎక్కువ ఇచ్చే అవకాశం ఉండే, కానీ ఇవ్వలేదు. మళ్ళీ వాళ్ళు రాష్ట్ర వ్యాప్తంగా ఒక మెథడ్ పెట్టుకుని దాని ప్రకారం ముందుకు పోయారు వాళ్ళు కూడా. ఇప్పుడు ఏంటంటే కాంగ్రెస్ పార్టీ 42% ఎందుకు రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం మీరు ఒకటే 42 ఎందుకు ఫిక్స్ అవుతా ఉన్నారని చెప్పేసి కాంగ్రెస్ పార్టీ ప్రశ్నించే ప్రయత్నం. కొంచెం న్యాయపరమైన వివాదాలు వస్తాయి కాబట్టి, చిక్కుముడులు ఉన్నాయి కాబట్టి అనవసరంగా ఇది ఆగొద్దని చెప్పేసి ప్రభుత్వం భావిస్తా ఉంది. దానిలో భాగంగా 56.33 ఉన్నటువంటి జనాభాకు 42% రిజర్వేషన్ ఫిక్స్ చేశారు. వెనుకబాటుతనం ఆధారంగా మాత్రమే డెడికేషన్ కమిషన్ ఎవరి ప్రాతినిధ్యం ఎంత ఉంది, ఓబీసీలకు సంబంధించినటువంటి భారతదేశంలో స్వతంత్రం వచ్చే నుంచి ఇప్పటివరకు ఏ విధంగా ప్రాతినిధ్యం ఉందని చూసిన తర్వాత మాత్రమే 42% ఫిక్స్ చేసిన పరిస్థితి మనం చూసినాం. కాబట్టి ప్రతిదాన్ని రాజకీయం చేసే కోణంలో వారు పోతా ఉన్నారు. ఎందుకంటే మీరు కులగణన సంబంధించి వివరాలు బయట పెడతామని ప్రభుత్వం భావించి బయట పెడతా ఉంటే రెడ్డిలకు బీసీలకు పంచాయతీ పెట్టే ప్రయత్నం. ఇక మా పార్టీ సంబంధించి తీర్మానం చేస్తేనే కదా అప్పుడే ఉన్నారు. గ్రామాల్లో చెడిపోయింది. ఇంతకాలం ప్రశాంతంగా ఉన్న వాతావరణం ఎందుకు చెడిపోయింది సార్? 42% ఇస్తా అంటారు. మళ్ళీ ఏమైంది? 34% రిజర్వేషన్, 42% అంటే 8% మాత్రమే ఒప్పుకున్నాం. జనరల్ గా బీసీలు జనరల్ లో వచ్చే పరిస్థితి ఉంటది. కాబట్టి 42% అనేది పెద్ద మొత్తం గ్యాప్ వచ్చినట్టు క్రియేట్ చేసే ప్రయత్నమే కదా మీరు చేసేది. కాబట్టి ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్ ద్వారా అందరూ ఆమోదించారు. బీసీలకు సంబంధించి 8% పెరుగుతున్నది. దానికి ఇంకోటి ఇప్పుడు ఏమన్నాడు మన హైకోర్టు జడ్జి, పార్టీల తరఫున అఫిడవిట్ దాఖలు చేయన్నారు. వీళ్ళు ఇంతవరకు కౌంటర్ వేయలేదు. ఇప్పుడు సుప్రీంకోర్టు ఇంప్లీట్ కావాలి కదా, సుప్రీంకోర్టు పోని పరిస్థితి మనం చూసినాం. కాబట్టి బీఆర్ఎస్ పార్టీ ఏంటంటే వాళ్ళు బయట ఉండి గేమ్ అంతా పరిశీలిస్తూ అనవసరంగా కాంగ్రెస్ పార్టీ బదనాం చేసే ప్రయత్నం వారు చేస్తా ఉన్నారు. నేనే సిద్ధసుని మరి సుప్రీంకోర్టులో కూడా వాళ్ళు కౌంటర్ దాఖలు చేసి వాళ్ళు కూడా పోవచ్చు కదా. మీరు ఎందుకు పోరు? గతంలో మొన్న హైకోర్టు కూడా చాలా స్పష్టంగా చెప్పింది, పార్టీల తరఫున మీరు కౌంటర్ దాఖలు చేయండి చెప్పి చాలా స్పష్టంగా చెప్పారు. సరే ఇక్కడైనా దాఖలు చేస్తే టైం ఉంది, మరి సుప్రీంకోర్టు పోవచ్చు కదా. మీరు సుప్రీంకోర్టు పోరు, కులగన్న వివరాలు కేసీఆర్ గారు నమోదు చేసుకోరు, కేటీఆర్ గారు నమోదు చేసుకోరు, హరీష్ రావు గారు నమోదు చేసుకోరు, భారతీయ జనతా పార్టీ సంబంధించి చేసుకోలే కదా వీళ్ళు. కల్వకుంట్ల కవిత గారు తప్ప బీఆర్ కల్వకుంట్ల కుటుంబంలో ఎవరు నమోదు చేసుకోలే. అంటే రేవంత్ రెడ్డి డైరెక్షన్ లో ఉంది కాబట్టి నమోదు చేసుకోవాలి. మరి దాన్ని కాంగ్రెస్ పార్టీని ఆపాదించే ఇంకోటి కౌన్సిల్ లో కావచ్చు, అసెంబ్లీలో కావచ్చు, చర్చకు బీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్సీలు ఎమ్మెల్యే వాకౌట్ చేసి వెళ్ళిపోయిన పరిస్థితి. ఉపేంద్ర గారు మీరు నమోదు చేసుకున్నారా? భరత్ గారు చెప్పండి. నేనా
ఎవరు? లేదు, ఉపేంద్ర గారు మేము 100% పాల్గొన్నాం, మాకు ఏం లేదు కానీ రాజకీయంగా ఎన్ని ఆరోపణలైనా చేయవచ్చు కాక మేము ఒక మాట అడుగుతున్నాము. అక్కడ ఉన్న తాడూరి శ్రీనివాసరావు గారు మాట్లాడే మాట ఏంటంటే కాంగ్రెస్ బీఆర్ఎస్ ఒకటైందని అంటారు. అసలు సబ్జెక్ట్ ఏంటి? ఇది 9th షెడ్యూల్ మ్యాటర్ కాబట్టి మనకి ఓబీసీ నేత మరి ప్రధానమంత్రి ఉన్నాడు కాబట్టి ఇక్కడ ఉన్నటువంటి వాళ్ళ సామాజిక న్యాయం ప్రజారాజ్యం అని చెప్తున్న వీళ్ళు బిల్లుని రాష్ట్రపతి గారికి తీసుకుపోయినప్పుడు మరి ఇక్కడ ఉన్నటువంటి మన భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి తెలంగాణ సంబంధించినటువంటి నాయకులు అయ్యా తమరు దైవదూత, మీరు పైనుంచి భూమి మీదకి వచ్చారు బీసీలను ఉద్ధరించడానికి, ఓబీసీలకు వాయిస్ కట్ అవుతుంది. ఉపేంద్ర గారు సారీ, మీరు అక్కడ నాగి మాట్లాడాలి. వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు జాయిన్ అయ్యారు, దాదాపు క్లోజింగ్ టైంలో వచ్చారు. వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు టాపిక్ క్లోజింగ్ టైం. రేపు ఉంది కేసు, 3rd కోర్టు సుప్రీంకోర్టు, కేసు నెంబర్ 49 అని చెప్తున్నారు కదా. కేసు నెంబర్ ఉపేంద్ర గారు మీ ఆడియో క్లియర్ గా లేదు, మీరు ఆగితేనే ప్రాబ్లం, ఎందుకంటే కట్ అయ్యి వస్తుంది, చాలా ప్రాబ్లం ఉంది. ఒక్క నిమిషం. వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు చెప్పండి. రేపు కేసు ఉంది 3rd కోర్టు 49th. ఏం జరుగుతుంది సుప్రీంకోర్టులో? అంటే నేను మొదటి నుంచి చెప్తున్నా, నేను హైకోర్టులో జరిగినా సుప్రీంకోర్టులో జరిగినా ఒకటే తీర్పు వస్తుంది. ఎందుకంటే ఇప్పుడు రాజ్యాంగాన్ని నిర్దేశించింది సుప్రీంకోర్టే, నిర్ణయించింది సుప్రీంకోర్టే, గతంలో ఇచ్చిన తీర్పులు కూడా సుప్రీంకోర్టే. కాబట్టి ఇప్పుడు నేనేదో భిన్నంగా వస్తుందని అయితే నేను నమ్మట్లేదు. కాకపోతే ఏంటంటే ఇక ప్రభుత్వం తన చిత్తశుద్ధిని నిరూపించుకోవడానికి సుప్రీంకోర్టు వరకు వెళ్ళినా సరే, నేను నా పోరాటం నేను చేసిన దాంట్లో తప్పు లేదనేటువంటి ఆలోచనతోటి పోరాటం చేస్తుండు, కానీ అంతకంటే ఎక్కువ జరిగేది లేదు. ఇక తర్వాత ఇక్కడ బీసీ సంఘాలు ఉద్యమిస్తున్నాయి, కానీ బీసీ సంఘాలు ఉద్యమించడం వల్ల కూడా మనం ఏం తప్పుపడతలేము. కానీ ఎవరి మీద వీళ్ళ పోరాటం అనేది అర్థం కావట్లేదు. ఇప్పుడు రాజ్యాంగబద్ధంగా ఎవరి మీద అంటే సపోర్ట్ చేసే వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి, వ్యతిరేకించే వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి లాంటి వాళ్ళ మీద. వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి కానీ, నేను మొదటి నుంచి చెప్తున్నా, వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి కానీ, రెడ్లు అనే వాళ్ళు కానీ, తర్వాత అగ్రకులాలు కూడా ఎవరు వ్యతిరేకిస్తలేవని కూడా చెప్తున్నాం. ఎవరు వ్యతిరేకిస్తలేవు అవుతుంది. అయితే రాజ్యాంగబద్ధంగా మొదటి నుంచి కూడా రాజ్యాంగబద్ధంగా నడుచుకుంటే ఇటువంటి ఆటంకాలు రావు. అందుకు ఉదాహరణ మనం తమిళనాడు అని మనం అనుకున్నాం, కానీ ఆ దిశగా ప్రయాణం చేయకుండా ఇప్పుడు 9th షెడ్యూల్లో చేర్చినా మంచిగానే ఉంటది, రాజ్యాంగ సవరణ చేసినా మంచిగానే ఉంటది, కానీ ఆ దిశగా పోరాటం చేయకుండా ఈ విధంగా ఇప్పుడు ఉద్యమాలు ఎవరి మీద చేస్తున్నారు అనేది ఎవరికి అర్థం కాని సందిగ్ధం ఉంది. దీంతో ఏంటంటే చాలా వరకు ప్రజలు ఆందోళనకు గురవుతున్నారు, తర్వాత సమాజంలో సమతుల్యం కూడా దెబ్బతింటుంది. ఇక నేను ఒకటి అడుగుతున్నా, అందరూ బీసీలకు అన్యాయం జరుగుతుంది అని అంటారు. సరే, నేను కూడా బీసీలకు అన్యాయం జరగకూడదనే కోరుకుంటున్నా. మీరు వినండి, ఇప్పుడు వికలాంగులు ఉన్నారు, వికలాంగులు 2 కళ్ళు కనపడిన వాళ్ళు, 2 కాళ్ళు లేని వాళ్ళు, మానసిక స్థితి లేని వాళ్ళు, మరి వికలాంగుల రిజర్వేషన్ల గురించి వాళ్లకు కూడా స్థానికంగా విద్య కావచ్చు, ఉపాధి కావచ్చు, స్థానికంగా ఈ లేదు కదా విద్య, వాళ్ళకెందుకు ఇవ్వకూడదు? వాళ్ళ గురించి ఇప్పుడు సమాజ హితం కోరేవారు వికలాంగులకు రిజర్వేషన్లు కావాలని ఎందుకు కోరకూడదు? ప్రభుత్వాలు ఎందుకు కోరకూడదు? ప్రభుత్వాలు ఎందుకు ఆ దిశగా ప్రయాణం చేయకూడదు? తర్వాత రాజకీయ పార్టీలు ఆ దిశగా ఎందుకు చేయకూడదు? తర్వాత ఉద్యమించే ఉద్యమ సంఘాలు అని చెప్పుకునే వాళ్ళు, ఆ బీసీ సంఘాలు కానీ ఎవరైనా కావచ్చు, ఎందుకు వాళ్ళు ఎస్సీ వాళ్ళు కూడా బీసీలలో అంటే వాళ్ళ గురించి ఎందుకు అడుగుతారు? వీళ్ళకి ఇవ్వచ్చు కదా. ఇప్పుడు ఏదైనా మొట్టమొదలు అసలు అణగారిన వర్గాలు అంటే, అణిచివేయబడ్డోళ్ళు అంటే మొట్టమొదలు వాళ్ళే వస్తారు. ఇప్పుడు వికలాంగులే వస్తారు, ఎందుకంటే నడవలేనోళ్ళు, చూడలేనోళ్ళు, మానసిక స్థితి లేనోళ్ళు, జీవనాధారం కోల్పోయినోళ్ళు, మరి అటువంటి వాళ్ళ గురించి ఎందుకు మాట్లాడతలేరు అంటున్నా. కాబట్టి నేనేమంటున్నా అంటే, ఇది చిత్తశుద్ధి లేకుండా ఈ విధంగా చేయడం కరెక్ట్ కాదు. ఇప్పటికైనా నేను బీసీ సంఘాలకు కూడా నేను విజ్ఞప్తి చేస్తున్నా, మీ ఉద్యమానికి మేము వ్యతిరేకం కాదు, మీ పోరాటాలకు వ్యతిరేకం కాదు, మీకు రిజర్వేషన్లు కావాల్సిందే, పెంచినా మాకేం అభ్యంతరం లేదు, వచ్చే నష్టం లేదంటారు, కోర్టులో కేసులు వేస్తారు, ఇంకేముంది. ఇప్పుడు
కోట్ల కేసు భరత్ గారు మీకు తెలుసు, రాజ్యాంగం కల్పించిన హక్కు, అది ఎవరైనా వేయొచ్చు. అది ఆర్టికల్ బీసీలకు 42% రిజర్వేషన్ సపోర్ట్ ఉందని అనౌన్స్ చేయండి. మేము అనౌన్స్ చేస్తాం. నేను ఎన్నోసార్లు 42% సపోర్ట్ మీ దగ్గర మన వేదిక మీద కూడా చెప్పిన. కాకపోతే ఎంపారికల్ డాటాలా ఎవరు అరువులో వాళ్ళు తెలుసండి. ఇప్పుడు మీరేమంటారు, 300 కాపులకు వద్దు, ఒక 300 కాపులు అనేది కాదు. ఇప్పుడు నిరంతరం ఇంకెవరికి వద్దు, మీ షరతులు వర్తిస్తాయి. 42% ఇవ్వండి, షరతులు వర్తిస్తాయి. ఏం షరతులు? ఒకటి 300 కాపులు వద్దు, ఇంకా ఇంకా చెప్పండి. ఇంకా క్యాస్ట్ అంటే నేను నిర్దేశించే వ్యక్తిని కాదు. నేనేమంటున్నా అంటే 300 కాపుల స్పెసిఫిక్ గా ఎందుకు మెన్షన్ చేసినంటే వాళ్ళు మా మిత్రులే, వాళ్ళు మేము ఒకటే, మేము రెడ్లైనా కాపులైనా ఒకటే. వాళ్ళ మీద ద్వేషం లేదు, కోపం లేదు, మేమంతా కలిసి ఉన్న వాళ్ళే. అందుకనే కాకపోతే ఏమంటున్నంటే వాళ్ళు వ్యాపారంగా వాణిజ్యంగా ఇప్పుడు రెడ్డి 300 కాపు కలిస్తే పెద్ద తెలంగాణ రాష్ట్రంలో అత్యధిక జనాభా అవుతుంది. అవును, కానీ తప్పే ఉంది, సహోదరులమే. సంబంధాలు చేసుకుంటారా? అయ్యో, మీరు మహబూబ్ నగర్ చూడండి, ఆదిలాబాద్ చూడండి, నిజామాబాద్ చూడండి, కరీంనగర్ చూడండి. ఒక ఊర్లో పటేల్ అయితే ఒక ఊర్లో పటవారి, ఒక ఊర్లో మాల్ పటేల్ అయితే ఒక ఊర్లో పోలీస్ పటేల్. తర్వాత వ్యాపార రంగం రెడ్లలోనే పాకనాడు రెడ్లను, గుటాటి రెడ్లు, మొటాటి రెడ్లు వాళ్ళే చేసుకోరంటారు. ఒకప్పుడు ఉండే పూర్వం. కానీ ఇప్పుడు మటాటి, గుడాటి, పాకనాటి, పెడకంటి ఏ రెడ్లు అనేది లేదు. అట్లనే అసలు అందరు కాపుల నుంచి వచ్చిన వాళ్ళే కదా. ఇప్పుడు రెడ్లైనా 300 కాపు, ఇంకా క్యాస్ట్ మీకు. నేనేమంటున్నంటే రాజ్యాంగం నియమించినటువంటి రాజ్యాంగ సూత్రాలనుసారంగా డెడికేషన్ కమిషన్ కున్న అధికారం ప్రకారంగా ఎంపారికల్ డేటాలా, ట్రిబుల్ టెస్టులా ఎవరు వస్తే వాళ్ళేనండి. ఈ కులం ఆ కులం అనేది కాదు. వెనుకబడిన తరగతులుగా ఎవరు భావిస్తే వాళ్ళ నుంచి, ఎవరు అనర్హులైతే వాళ్ళు తీసేయండి. ఇప్పుడు నిరంతరం తాడూరు గారు ఉన్నారా లైన్ లో? ఇప్పుడు నేను తాడూరు శ్రీనివాస్ అన్న కూడా చెప్తున్నా, ఎంబీసీ పక్షాన చాలా పోరాటం చేయాల్సి ఉంది. ఎందుకంటే ఇప్పుడు తాడూరు గారు ఎంబీసీ పక్షాన, సంచార జాతుల పక్షాన ఒక్కటి రవీంద్ర అన్న, ఇప్పుడు జాతుల మధ్యలో విభేదాలు సృష్టించేటట్టుగా మాట్లాడుతున్నారు తప్ప కాపులు అని, రెడ్లు అని. నేనేమంటున్నంటే ఒక్క నిమిషం మాట్లాడు. ఇప్పుడు ఆల్రెడీ అనంతరామన్ కమిషన్ ఏబిసిడి వర్గీకరణ చేసిందండి. నేనేం దాన్ని ఎంబీసీ నాయకుడిగా నేను సపోర్ట్ ఏం చెయ్యట్లేదు, అది రివ్యూ చెయ్యాలనే కోరుకుంటున్నా. ఏది ఏబిసిడి వర్గీకరణ కూడా తప్పుల తడకగా జరిగింది. దాంట్లో ఎంబీసీలకు, సంచార జాతులకు అన్యాయం అవుతుంది ఆ వర్గీకరణ వల్ల. ఆ తర్వాత బీఆర్ఎస్ గవర్నమెంట్ ముస్లిం రిజర్వేషన్ తేవడం వల్ల అది ఇబ్బంది అవుతా ఉంది. సో ఇవన్నీ కూడా జరిగిన ప్రభుత్వాలు వారి ఓట్లకు అనుగుణంగా అప్పీజ్మెంట్ పాలిటిక్స్, రాజకీయపరమైన నిర్ణయాలతో మొత్తం ఎవరైనా కొత్త కులం చేరాలంటే కూడా బీసీలలోనే చేరుస్తారండి. ఈ వేరే దాంట్లో చేర్చారు. యాక్చువల్ గా ఎస్సీ ఎస్టీలో సంచార జాతుల కులాలు చేరిస్తే తప్పేం లేదు. ఎందుకు తెలుసా భరత్ గారు, ఎస్సీ ఎస్టీలకు జనగణన ప్రకారం రిజర్వేషన్ ఇస్తారు. అంటే రేపు ఈ కొన్ని కులాలను ప్రపోర్షనేట్ రిప్రజెంటేషన్ కాన్స్టిట్యూషన్ అంతరాంతరం ఉండాలి కదా. అయితే వీళ్ళు ఏం చేస్తారంటే తెలివిగా ఆ ఎస్సీ ఎస్టీ కోటాలో పడనీయకుండా ఈ పాలకంగా ఉన్నటువంటి వీళ్ళు, ఇక మా రవీందర్ రెడ్డి అన్నటువంటి హుషారోళ్ళు ఏం చేస్తారంటే అందుకనే 30 ఏళ్ల నుంచి ఏం కాలేదు, పాలకవర్గం వాళ్ళు ఉండా. రవీందర్ రెడ్డి అన్న నీలాగానే ఓటరే. అన్నా నేను ఒక్క నిమిషం నేను ఒక్క ఎంబీసీలు కేటగరైజేషన్ ఈ రోజు మాట్లాడుతున్నారు మీరు 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 ఎన్నడూ మాట్లాడలేదు. నేను 2011లో మాట్లాడినా. ఇప్పుడు జస్టిస్ సుబ్రహ్మణ్యంకి ఇచ్చిన అదే 2004లో మాట్లాడినా. మీరు చూడండి, గవర్నమెంట్ దగ్గర ఇది ఉంటది. నా రిప్రజెంటేషన్ ఆయన చెప్పే కులాల్లో కూడా ఉన్నట్టుంది. ఆయన చెప్పే కాపు, గౌడ, పద్మశాలి, యాదవ్ ఎవరు అప్పుడు జస్టిస్ మీరు కమిషన్ కి ఇచ్చిన ఇవే కులాలు కదా. జస్టిస్ సుబ్రహ్మణ్యానికి మేము ఇచ్చింది కూడా 4 కులాలు. ఆయన పేరు తాడు శ్రీనివాస్ అన్న గారు అంటుండు కదా, నేను 2004లో ఇచ్చిన సంచార జాతులకు, ఎంబీసీలకు ప్రాధాన్యత రావాలి, ఆ వర్గాలకే రిజర్వేషన్లు ప్రాధాన్యత ఇవ్వాలని నేను 2011లో కూడా ఇచ్చిన. ఇప్పుడు రవీంద్ర రెడ్డి గారు ఇచ్చింది కరెక్టే. బీసీలో క్లిమియర్ ఉంది, నాన్ క్లిమియర్ ఉంది. మరి ఎస్సీలకు ఎందుకు క్లిమియర్ ఉన్నామని చెప్పి ఎందుకు మాట్లాడతలేరు మీరు? ఎస్టీలను ఎందుకు ఒరిగిన చేయమని చెప్పి మాట్లాడాలి. కన్సర్న్ ఉంది కదా, కన్సర్న్ మీరు రవీంద్ర రెడ్డి గారు ఉన్నప్పుడు ఏం చేయాలి? ఎస్టీలలో వర్గీకరణ చేయాలి, ఎస్టీలలో క్లిమియర్, ఆగండి, క్లిమియర్ పెట్టాలి, ఎస్టీలలో క్లిమియర్ పెట్టాలని చెప్పి మాట్లాడాలా,
ఎస్సీలలో కూడా వర్గీకరణ ప్రకారం టికెట్ ఇవ్వాలని చెప్పి మాట్లాడారా? బీసీలకు సంబంధించి క్రిమినల్ కావచ్చు, బీసీలకు సంబంధించి ఆదాయం 2 లక్షలు ఉంది, దాన్ని పెంచాలని చెప్పి మీరు కామన్ గా మాట్లాడాలి కదా. ఒక బీసీలలో ఉన్నటువంటి ఒక 4-5 కులాల గురించి ఎందుకు మాట్లాడుతున్నారు అంటే ఇది విచ్ఛిన్నం చేయాలని చెప్పి మీ అభిప్రాయం కాకపోతే వాస్తవంగా అన్నిటి మీద మీరు కామన్ డెసిషన్ మాట్లాడితే తెలంగాణ సమాజం అరిచిస్తారు. ఎస్సీ ఎస్టీలు అయితే వాళ్ళు తిరుగుతారు కాబట్టి అంటే వాళ్ళ అంశాన్ని పట్టించుకోరు. ఇక్కడ ముందు నరేంద్ర మోడీ గారు మధ్యలో వచ్చింది, మరి నరేంద్ర మోడీ గారు తీసేయాలని చెప్పండి. మరి నరేంద్ర మోడీ గారి క్యాష్ కూడా తర్వాత మధ్యలో యాడ్ అయింది, మరి వారికి ఆ క్యాష్ విషయంలో మీ అభిప్రాయం? మరి నరేంద్ర మోడీ గారు ఎట్లొచ్చారంటే నరేంద్ర మోడీ గారు ఎట్లొచ్చారంటే ఆ రాష్ట్రం వల్ల కూడా సుమారు 20 సంవత్సరాల పూర్వమే శాస్త్రీయంగా నిఘంటు తెలంగాణ చేయలేదన్న. తెలంగాణ చేసేగా తీసుకుంది ఎవరైనా ఎట్లా సుప్రీంకోర్టు పోయిన ఇప్పుడు కేసుల విషయంలో ప్రతి ఒక్కరు కోర్టు పోయే అవకాశం అది కాదు. దానిలో బాగా మాధవరెడ్డి గారు అంటున్నా భరతన్న నేను అడుగుతున్నా, ఇప్పుడు అగ్రకులాలే కదా వ్యతిరేకం, మరి వీళ్ళ ఓట్లు తీసేయండి, వీళ్ళ సీట్లు తీసేయండి. ఓట్లు తీసేస్తే పోటెక్కు కూడా ఉండదు. ఎవరు తీసేమన్నారు? మీరు అనవసరంగా చెప్తున్నారు. ఇప్పుడు ఎవరు పాపం అగ్రవర్ణాల వాళ్ళే ఎవరికైనా రిజర్వేషన్ ఇచ్చేది. మీరు 34% ఎవరు రాజకీయం చేస్తారు? అగ్రవర్ణాల ప్రమేయం లేకుండా రిజర్వేషన్లు వచ్చినాయి. అన్ని రాష్ట్రాలు అదే కదా, వాళ్ళు ఒప్పుకునే రిజర్వేషన్లు ఇచ్చింది. తెలంగాణ రాష్ట్రం ఆల్రెడీ 34% ఉన్నది. రాజశేఖర రెడ్డి గారు కూడా మైనార్టీలకు సంబంధించి 4% రిజర్వేషన్ ఇచ్చిపోయాడు. అవును. ఆ తర్వాత కేసీఆర్ గారు ఎస్టీలకు సంబంధించినటువంటి వాళ్ళకు 3% పెంచిన పరిస్థితి మనం చూసినాం. అవును. అగ్రవర్ణాల ప్రమేయం లేకుండా తెలంగాణ రాష్ట్రం దేశవ్యాప్తంగా రిజర్వేషన్ రావు కదా. ఇప్పుడు అగ్రవర్ణాల పాలకులు తర్వాత బీసీలు అనేది కాదు ఇక్కడ సమస్యల్లో ఏంటంటే ఎవరు ఇప్పుడు చెప్పండి రెండు విధానాలు చేయండి. ఇప్పుడు ఒక్క నిమిషం రవీందర్ అన్న ఒక్క చెప్పండి. మీరు ఆస్థాన కవులు జీ న్యూస్ కి ఎప్పుడు వస్తుంటారు? ఒక జర ఆగండి, మాకు టైం నేను నీలాంటి వాళ్ళకి అభిమాని అన్న. యా డెఫినెట్ గా నేనేమో అంటలేను, కానీ జరుగుతున్న రుగ్మతలు, సమాజంలో జరుగుతున్న రుగ్మతలు మీ దృష్టికి తీసుకొచ్చే ప్రయత్నం చేస్తున్నారు. మీరు మున్నూరు కాపులనో లేకపోతే ఇంకోటనో ఈ రోజు వరకు స్వాతంత్రం సిద్ధించిన తర్వాత మన ఉమ్మడి రాష్ట్రం కాబట్టి ఈ రాష్ట్రానికి కావచ్చు ఎప్పుడన్నా మున్నూరు కాపులు సీఎం అయ్యిరాని, లేదా యాదవ్లు అయ్యిరా, గౌడ్లు అయ్యిరా, ఇంకా ఏం కాలేదు. సరే అవ్వబోతాను, కొంత మేరకు ఎంబీసీల కంటే సంచార జాతుల కంటే మెరుగుగా ఉన్నారు. వారు మా పక్షాన పోరాడవలసిన అవసరం మాత్రం ఉంది. ఏది ఓబీసీ సంఘాలు గాని, ఒక సంఘం పెట్టినా మొత్తం ఒకే కులం వాళ్ళు కూర్చుంటారు. ఇవాళ జాక్ చేసినా ఒకే కులం వాళ్ళు చేస్తారు. ఎంబీసీలు సంచార జాతులను ఇంక్లూజివ్ గా తీసుకుపోరు. అది ఒక నిజమే ఉంది మీరు మాట్లాడేది. అది మా బీసీలు కూడా గుర్తించాలి, బీసీ సంఘాలు గుర్తించాలి. రాజకీయ పార్టీలు అయితే చాలా కామారెడ్డి డిక్లరేషన్ లో మన రేవంత్ రెడ్డి గారు సీఎం లోకల్ బాడీస్ లో కేటగరైజేషన్ తో ఎన్నికలకు పోతా అని చాలా స్పష్టంగా రాసినారు. మా కౌశిక్ గారి దగ్గర ఆ బుక్ ఉండే ఉంటుంది. కాకపోతే అది జరగలేదు. అందుకు కోర్టులో కూడా కొంత ఇబ్బంది ఏర్పడ్డది. ఆ కేటగరైజేషన్ కూడా చేసి జీవో9 ఇంక్లూడ్ చేసి ఉంటే సింపథెటికల్ ఆర్డర్ అని మీరు అన్నారు. మరి అనంతరామన్ కమిషన్ సరిగ్గా చేయలేదు, కేటగరైజేషన్ అన్నారు. మళ్ళీ కేటగరైజేషన్ రివ్యూ సార్ కొన్ని ఎర్రర్స్ ఉంటాయి కదా ప్రతి దాంట్లో. ఒకటి రెండోది అన్న రవీంద్ర అన్న చెప్పండి. తీసినందుకు నేను చెప్తున్నా, నేను రెడ్ లేం బాపడాను. తాడు శ్రీనివాస్ గారు నాకు తెలుసు. నేను సూటిగా అడుగుతున్నా, సిన్స్ యువర్ ఎంబీసీ లీడర్, చెప్పండి. ఇప్పుడు బీసీల్లో ఎక్కువ ప్రయోజనం పొందుతున్న కులాలు ఏవి, ఏ కులాలు ఎక్కువ ప్రయోజనం పొందాలి? సూటిగా జవాబు చెప్పండి. నేను ఎందుకు పేరు ఎక్కువ తక్కువ అనేది కాదు, అసలు ఇప్పటి వరకు సీఎంలు అయ్యి రావాలో అని అడుగుతాను నేను. పర్సంటేజ్ మంత్రిత్వ శాఖలు లేకపోతే ఇండస్ట్రీ ఒక రవీంద్ర అన్న మీరు జోక్ గా తీసుకోకండి. మీరు చెప్తలేరు. అడిగిన ప్రశ్నకు మీరు సమానం చెప్పలే. ఒక్క నిమిషం అన్న, నేను ఏమంటున్నా అంటే మాది అంత్యోదయ పాలసీ. ఫస్ట్ సంచార జాతులు, ఎంబీసీలు, బీసీలు ఈ రకంగా డెవలప్మెంట్ జరగాలని. రెడ్లలో కూడా గుడాటి, పాకనాటి ఇటువంటి కమ్యూనిటీస్ వ్యవసాయ ఆధారితంగా జీవిస్తా ఉన్నారు. మీరు మా భువనగిరి రండి, బీదోళ్ళు ఉన్నారు. అది కాదు. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ లో ఏం చేస్తున్నారంటే, ఒక్క నిమిషం, ఈడబ్ల్యూఎస్ లో కూడా ఒక మొటాటి అండి, వాళ్ళు పోలీస్ పటేల్ వృత్తి చేసిరు. వాళ్ళకు ముఖ్యమంత్రి గారికి ఆ యొక్క గర్వం కూడా ఉంది. ముఖ్యమంత్రులు అయిన వాళ్ళంతా కూడా మొటాటి రెడ్లే కదా. కొంత మేరకు మా దగ్గర జానారెడ్డి గారు కానీ వీళ్ళు కానీ కొంతమంది. నేను చెప్తాను తర్వాత, దాని విషయం చర్చకు వద్దాం మనం. రెండోది రవీందర్ అన్న, నేనేమంటున్నానంటే మీరు చెప్పేటప్పుడు ఏంటంటే ఇంకా ఈ వర్గాలు మీరు ఇన్నిసార్లు ముఖ్యమంత్రులు అయ్యారు, అన్నిసార్లు మీ కులాలు కాలేదు. బ్రాహ్మణులు ఉన్నారు, అయినారా? ఒక్కసారి బూరుగుల రామకృష్ణారావు గారు అయినారు, తర్వాత అయినారా? తర్వాత కోమట్లు అయినారు. రోషే గారిని 6 నెలలు అయితే ఆయన గోషి బట్టి వీక్తిరి. సో నేనేమంటున్నా అంటే
కొన్ని సామాజిక వర్గాలు ఇంకా ఏం మొత్తం రాజకీయ పరంగా పరిపాలన ఫలాలు ఏమి తీసుకోలేదు. ఇంకొక విషయం భరత్ గారు, ఈ రోజు TSIIC ఉందండి, గతంలో APIIC ఉంది. దాంట్లో ఏ సామాజిక వర్గాలు ఎక్కువ శాతం ఉన్నాయి? దాంట్లో MBCలు, సంచార జాతులు, BCలు పోని ఎంత మందికి అలాట్ అయినాయి ఆ ల్యాండ్స్? అవైతే భూములైతే BCలే కదా ఎక్కువ శాతం, SC STలే కదా. రవీంద్రనాథ్, దీని మీద మనం సర్వే చేద్దామా? ఒప్పుకుంటారా ఆ విషయంలో? రెండోది అన్న, ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే ఇంకో విషయము, ఇది అంతెందుకు భరత్, నేను ఒక మోడల్ చెప్తున్నా. ఎడ్యుకేషన్ టు ఆల్ ఫండమెంటల్ రైట్. కేజీ నుంచి PG కాదు, వాడు PhD చదువుతామంటే కూడా ఎంత చదువుతా అంత స్టేటే కల్పించింది అనుకో అందరికి, ఇర్రెస్పెక్టివ్ ఆఫ్ కాస్ట్. మేము రిజర్వేషన్ ఎడ్యుకేషన్ లో మాకు అవసరం లేదు, ఆ బిల్లు వెనుకకు తెచ్చుకుంటది గవర్నమెంట్. రెండోది ఎంపవర్మెంట్ లో నిజంగా చిత్తశుద్ధి ఉంటే గతంలో BRS ప్రభుత్వము మేనిఫెస్టోలో 25,000 కోట్లు సంవత్సరానికి అన్నారు. నాది కూడా మీకు తెలుసు, 1000 కోట్లు సంవత్సరానికి అన్నారు. ₹1 ఇచ్చిరా? రెండోది, మీరు అది ఇస్తే ఎంపవర్మెంట్ వచ్చినట్టే కదా. ఈ రోజు ఈ గవర్నమెంట్ కామారెడ్డి డిక్లరేషన్ లో సంవత్సరానికి 20,000 కోట్లు ఇస్తామన్నది కాంగ్రెస్. ఇచ్చిందా? ఇస్తే ఎంపవర్మెంట్ వచ్చేది కదా. ఏది ఎడ్యుకేషన్ అండ్ ఎంప్లాయ్మెంట్ లో మాకు రిజర్వేషన్, ఆ బిల్లులే అవసరం లేదు ఇప్పుడు గవర్నర్ కు పంపిణీ. ఎంకొక వచ్చేస్తే ఈ డబ్బులు రెండోది EWS లో కూడా అన్న నాకు చాలా మంది దోస్తులు రెడ్లు చాలా ఇబ్బంది పడతా ఉన్నారు. ఎందుకంటే ఇన్ఫ్లుయెన్స్ ఉండి మంత్రులు ఎమ్మెల్యేలు ఉన్నోళ్లే వాళ్ళ చుట్టాలు గాని వీళ్ళు గాని EWS సర్టిఫికేట్ తెచ్చుకోగలుగుతున్నారు, ఏది ఇన్కమ్ సర్టిఫికేట్. వాళ్ళు మాత్రమే ప్రయోజనం పొందుతున్నారు, బీదరేట్లు పొందట్లేదు. మళ్ళీ అక్కడ కూడా ఒక బాధ ఉంది EWS లో. ఈ రోజు అనేక రకాలుగా అసలు చాలా ఏది చేసినా అశాస్త్రీయంగా చేస్తున్నారు సార్ ఈ ప్రభుత్వాలు. నాన్ ఫైనాన్షియల్ ఆస్పెక్ట్ లో కూడా అనేక దొమ్మరి కులం యొక్క పేరు మార్పు గాని, బుడుబుక్కల కులం పేరు మార్పు గాని, ఇవన్నీ నాన్ ఫైనాన్షియల్ థింగ్. సంచార జాతులకు ఇళ్లలో రిజర్వేషన్, ఇందిరమ్మ ఇల్లు కడుతున్నారు. మా కౌశిక్ ద్వారా నేను గవర్నమెంట్ కి రిప్రజెంట్ చేస్తా ఉన్నాను. ఇందిరమ్మ ఇళ్లలో మీరు 1,06,000 కుటుంబాలే ఉన్నాయండి సంచార జాతులై. వాళ్ళకి మీరు 1,06,000 ఇల్లు ఇందిరమ్మ ఇల్లు ఫస్ట్ ఫేజ్ లో 100% ఇచ్చేయండి. సంచార జాతులనే మనము డెఫినిషన్ నే మార్చేయగలుగుతారు. మీరు ప్రభుత్వంలో ఉన్నారు. రవీంద్రన్ ఒక్క, మీరు ఎప్పుడు కూడా పర్సంటేజ్ ఏం తీయాలంటే, రోడ్ పక్కన గుడారాలు వేసుకొని బతుకుతున్నటువంటి సంచార జాతులు MBCలు రెడ్లలో ఉన్నారా, లేదా వైశ్యులు ఉన్నారా, బ్రాహ్మణులు ఉన్నారా, BCలు ఉన్నారా, వేరే కులస్తులు ఉన్నారా? MBCలు సంచార జాతులు ఉన్నారు. వీళ్ళ కోసం ఎవరో ఒకరం పోరాడాలి కదా. రెండోది నేనేమంటున్నా అంటే, సో ఈ రకంగా మనము అనేక రకమైన రుగ్మతులు, మళ్ళీ విత్ ఇన్ ది కాస్ట్ కూడా, ఇప్పుడు ఫార్వర్డ్ కాస్ట్ పేరుకి అంటున్నాం కానీ దాంట్లలో బీదరికం ఉంది. ఆ బీదరికము ఏ రకంగా అడ్రస్ చేసి, ఇవాళ కార్పొరేషన్లు, ఇప్పుడు మనకు బ్రాహ్మణ పరిషత్ ఏర్పాటు చేసుకున్నాం, వైశ్య ఫెడరేషన్ ఏర్పాటు చేసుకున్నాం, గతంలో లేని. ఈ రోజు మీ రెడ్డి కార్పొరేషన్ కావాలంటున్నారు. అది మరి ఇచ్చిరా? మీకు ఎంత ఇచ్చిరో తెలియదు. మీరు అడగంగానే బిల్డింగ్ కూడా పెద్దది, బంజరాయిల్స్ లో మంచి ప్లేస్లు ఇచ్చారు. మా MBCలకు ఎక్కడో ఊరవతలు ఇచ్చారు. సో ఇవన్నీ కూడా జరుగుతా ఉన్నాయి. మరి వీటిని ఎవరమో ఒకరం పోరాడాలి కదా. నేను అన్నిటికి సమానం చెప్తా. అయితే మీరు అన్ని కూడా ఒక లాస్ట్ నేను కంక్లూజన్ ఒకటి చేస్తా భరత్ గారు. ఇవన్నీ కూడా ప్రజలకు మీకు ఇస్తారు, జీనూస్ మీకు ఇస్తారు. ఒక్క నిమిషం ఆగన్నా, మీరు ఆస్థాన కవి, మీరు ఇట్లా చేయొద్దన్నారు. చెప్పండి. రోజు జీనూస్ లో మిమ్మల్నే చూస్తున్నాను, దిష్టి తగులుతుంది మీకు. ఒక్క నిమిషం రేపు ఆగండి. నేను ఒక్క నిమిషం నేనేమంటున్నా అంటే, ఈ రోజు భరత్ గారు, ఇది కాంగ్రెస్ పార్టీకి గాని BRS పార్టీకి గాని చిత్తశుద్ధితో కూడినటువంటిది. మరి మమ్మల్ని అనొచ్చు, మీకుందా చిత్తశుద్ధి? ఎస్. ఈ కోర్టులు గుదిబండలు, శాసనాలు గుదిబండలు అయినాయి కదా. ఈ 60 ఏళ్లలో ఏ ఒక్క కోర్టు తీర్పు మనకు ఓబీసీలకు అనుకూలంగా రావట్లేదు కదా. ఒక పని చేయండి, BJP మోడల్ తీసుకోండి. ఇప్పుడు మాకు అత్యున్నతమైన స్థానాలు ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి, ముఖ్యమంత్రులు మేము ఈ రోజు ఇచ్చేయగలిగినాం. 3 సార్లు ఇచ్చినాం. ఓబీసీ ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి ఇచ్చినాం 2 సార్లు ఇద్దరికి. ఇప్పుడు మంత్రి పదవులలో 27% మేము ఇచ్చినాం. ఏది ఎస్సీలకు ఎస్టీలకు కూడా వారి జనాభాకు అనుగుణంగా ఇచ్చినాం, అది ఇచ్చేయండి. NCBC కమిషన్ రాజ్యాంగ పద్ధతి ఇవ్వడం వల్ల నీట్లో రిజర్వేషన్స్ ఇవ్వగలుగుతా ఉన్నాం, ఓబీసీలకు సీట్లు IITలలో ఇవ్వగలుగుతా ఉన్నాం, కేంద్ర విద్యా సంస్థలలో నవోదయ స్కూల్లో ఇవ్వగలుగుతా ఉన్నాం. ఇగో ఇవి మనం ఏ చట్టాలు లేకుండా చేయగలిగిన రేవంత్ రెడ్డి గారు ఉన్న పలంగా ముఖ్యమంత్రి యొక్క అర్హత ఏంటిదంటే మంత్రి మండలిని తానే చేసుకోవచ్చు కాన్స్టిట్యూషన్ ప్రకారం. సో తను ఇప్పుడు ఇమీడియట్ గా ఇంకో 4 బీసీలను పెట్టుకోమనండి. ఫస్ట్ ఇది చేయగలుగుతా, ఏ కోర్టు అడ్డం పడదండి, నేను గ్యారంటీ. రెండవది, మీరు నామినేటెడ్ చైర్మన్ పదవులు ఇచ్చినారు కదా, 100లో 90 మందికి ఇచ్చినారు. మా కౌశిక్ లాంటి వాళ్ళకు ఇంకొక పర్సెంటేజ్ బీసీలకు కూడా ఇవ్వమనండి. అది ఎవరు ఆపినారు? ఎవరు ఆపలేదు. చింతన్ బైఠక్లో ఎంపీకి 2 ఇస్తామన్నారు. కాంగ్రెస్ పార్టీ తరఫున రాహుల్ గాంధీ ఆదేశంతో అది ఇవ్వచ్చు. అది ఎవరు కోర్టు అడ్డం పడదు, నేను గ్యారంటీ.
నేను వకాల్తా తీసుకుంటా కాంగ్రెస్ పార్టీ ఇవన్నీ చేయమన్నాడు ప్రభుత్వం. రెండోది మీరు చేయగలిగిన ఏమీ చేయకుండా ఇవాళ డెడికేటెడ్ కమిషన్లు కూడా చాలా పెద్ద నాటకం జరుగుతా ఉంది. దాని సంగతులు బయట పెడతా. బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఆ రోజు డెడికేటెడ్ కమిషన్ ఎందుకు వేసింది? రాష్ట్రాలన్నీ ఎందుకు తిరిగిరు? మధ్యలోనే దాన్ని ఎందుకు తిలోదకాలు ఇచ్చిరు? ఆ డెడికేటెడ్ కమిషన్ అసలు ఏం రిపోర్ట్ ఇచ్చింది? ఇయ్యలేదా? దాని జీతాలు ఎందుకు? దాని తిరుగుడు ఖర్చులు ఎందుకు చేసింది కేసీఆర్ ప్రభుత్వం అనేది అది తీయాలి. ఈ రోజు డెడికేటెడ్ కమిషన్ ని ఏకసభ్య కమిషన్ ఎందుకు వేసిరు? అంబశంకర్ లాగా 21 మందితో ఎందుకు వేయలేదు? ఇదంతా కూడా మనం మాట్లాడాల్సిన అవసరం. తర్వాత మీరు ఒక కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఒక కాలర్ పరమేష్ సిద్ధంగా ఉన్నారు. కాలర్ ప్రజల ఒపీనియన్ కూడా తెలుసుకుంటాం అనే విషయం మీద. పరమేష్ గారు చెప్పండి. సార్ నమస్తే సార్. నమస్తే, చెప్పండి. మాది బూదాన్ పోచంపల్లి, నల్గొండ బూదాన్ పోచంపల్లి, చెప్పండి. బూదాన్ పోచంపల్లి దేశముఖ్ విలేజ్ సార్ మాది. సార్ చెప్పండి. మా బీసీలకు ఇంకా అనగదొక్కడం చాలా, మా చిన్న విలేజ్ లో కూడా చాలా ఘోరంగా ఉంది సార్ మాకు ఇక్కడ. ప్రతి ఒక్క సరే తప్పు అనుకోకూడదు, ఎందుకంటే ప్రతి ఉమ్మడి నల్గొండ జిల్లాలో రెడ్లదే ఆధిపత్యం, అంతేనా? చాలా అనగదొక్కడం చాలా ఉంది సార్ ఇక్కడ. ఓకే, సో వల్లభరెడ్డి గారు జవాబు చెప్పాలి. ఇప్పుడు తాడూరు శ్రీనివాస్ అన్న గారు వాస్తవాలు చెప్పారు కాదు, ఆయన ఒక మాట అన్నాడు పరమేష్, కరెక్ట్ కాదు. అది కూడా అయితే 4 స్తంభాల ఆట, రాజకీయానికి వస్తే 4 స్తంభాల ఆట. అంటే అన్నగారు అన్నమంతులు చేసినప్పటికి కూడా వారు అన్న దాంట్లో వాస్తవం ఉంది. 4 స్తంభాల ఆట అంటే ఏంటంటే వెలమలు, రెడ్లు, తర్వాత చౌదరులు, తర్వాత ఇప్పుడు కాపులు వచ్చారు. ముఖ్యమంత్రి పీఠంలో 4 స్తంభాల ఆట. అదొక పరుగు పందెం అనుకోండి. ఇది అవునన్నా కాదన్నా అదే పోటీ నడుస్తుంది. కాపులేడు వచ్చి రాలేదు, ఇంకా వస్తే రావడానికి పోటీ 4 స్తంభాల ఆట అంటే అదే అంటున్నా. 3 అయిపోయారు, వాళ్ళు వచ్చిర్రు, తర్వాత 4వ స్తంభం రావడానికి ప్రయత్నం చేస్తుంది. దాంట్లో తప్పులేదు. కానీ ఇక్కడ 2వ పాయింట్కి వస్తే ఏంటంటే అన్నగారు ఏమన్నారంటే ఇప్పుడు రెడ్లల్లా వారు అన్నట్టు మెజార్టీ 42 మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, 4 మంత్రులు ఉన్నారు, అగ్రకులాలకు చెందినటువంటి వాళ్ళు, ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఉన్నాడు. కానీ ఇంతమంది ఉన్నా గాని మీరు అన్నట్టు కేసీఆర్ చెప్పినట్టు 21% జనాభా, లేకపోతే రేవంత్ రెడ్డి గారు ప్రభుత్వం చెప్పినట్టు 15%, లేదా నేను అనుకున్నట్టు భావించినట్టు ముస్లింల తోటి కలిపి 1/4 జనాభా ఏదన్నా ఉండొచ్చు. మరి వీళ్ళు కూడా ఈ దేశ పౌరులు, ఈ రాష్ట్ర పౌరులు, వీళ్ళకు ఆశలు లేవు, వీళ్ళకు స్కాలర్షిప్లు లేవు, ఒక ఫీ రియంబర్స్మెంట్, ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు అంటే ఇటీవల వచ్చినాయి. వీళ్ళకు కార్పొరేషన్ లేదు, ఒక కమిషన్ లేదు, ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు, ఒక స్టడీ సర్కిల్ లేవు. మరి ఈ ఎమ్మెల్యేలు, ఈ మంత్రులు ఎందుకు కొట్లాడతలేరు అంటున్నా. ఒకసారి మాట్లాడండి. ఒక మాట, ఇప్పుడు మీరు అన్నారు కదా, ఇప్పుడు వీళ్ళకు స్టడీ సర్కిల్ లేవు, ఒక ఐఏఎస్, ఒక అన్నే చెప్పిండు. రెడ్లల్లో కూడా అగ్రవర్ణాలలో అన్ని కులాలలో పేదలు ఉన్నారని శ్రీనివాస్ అన్నే చెప్పిండు. మరి అగ్రవర్ణాలలో పేదలు ఉన్నప్పుడు ఒక ఐఏఎస్, ఒక ఐపీఎస్, ఒక ఐఎఫ్ఎస్ చదవాలంటే ప్రతిభ ఉండి కోచింగ్ తీసుకోవాలంటే స్టడీ సర్కిల్ లేవు. మరి 42 మంది ఎమ్మెల్యేలు, 4 మంత్రులు, ముఖ్యమంత్రి ఎందుకు చేస్తలేడు అంటున్నా. ఎందుకు చేస్తలేడు అంటే ఇందులో ఉన్నటువంటి అధికారం చెలాయించే వాళ్ళు కూడా ఈ పేద వర్గాలను తొక్కుతురు. అంతేకాదు, రాజకీయంగా తొక్కడమే కాదు, ఆర్థికంగా ఎదిగినటువంటి పారిశ్రామికవేత్తలు కూడా ఈ పేద వర్గాలను దొక్కుతురు. అందుకని నేను అంటున్నా, మొదటి నుంచి ఏంటంటే పేదలమంతా మమేకం అవుదాము, లేకపోతే వాళ్ళతోటి మాకేదో ఈ పేదల ఒరగబెట్టింది అనేది కాదు. ఇంకో 3వ అంశానికి వస్తే ఇప్పుడు అగ్రకులాలు ముఖ్యమంత్రి అయిన మాట వాస్తవం. రవీందర్ అన్న ఒక్క నిమిషమే, 1 సెకండ్ అన్న. రెడ్లలో కూడా నేను ఏమంటున్నా అంటే ఇప్పుడు జానారెడ్డి గారు ఉన్నారు, ఆయన ఎంబడి మీలాంటి రెడ్డి కార్యకర్తగా తిరిగి కష్టపడ్డా ఆయనకు ఎమ్మెల్యే టికెట్ ఇప్పాడు. మళ్ళీ ఆయన కొడుక్కో, ఆయన వైఫ్ కో, ఆయన 2 కొడుకులను తీసుకొచ్చాడు. ఉత్తమ్ కుమార్ రెడ్డి ఉన్నారు, అక్కడ పేద రెడ్లు ఆయన ఎంబడి తిరగలేదా, సేవ చేయలేదా? వాళ్ళని చేయలేదు. ఎంతమంది ఎంపీటీసీలు లేరు, ఎంతమంది జెడ్పీటీసీలు లేరు. 6 పేద రెడ్లను కూడా చేయడు ఆయన. ఆయన వైఫ్ నే పదే నిలబెడతారు కంటిన్యూస్ గా. ఒక టర్మ్ చేసిన పోనీ పెన్షన్ వస్తుంది, ఆ సౌకర్యాలు వస్తాయి, ఏడికి పోయినా ఎక్స్ఎమ్మెల్యే ఉంటది, ఈసారి సార్లే ఇంకో కార్యకర్తకు పేదరెడ్డికైనా సరే ఇద్దాము అనేది వాళ్ళకు కూడా ఏం లేదు. అదే రకంగా మీరు మిగతా ఏ రేట్లను తీసుకున్నా మరి టైం అని వాళ్ళ వైఫ్ లను, వాళ్ళ వారసత్వాలను తీసుకొస్తారు. అది కాంగ్రెస్ పార్టీ కల్చర్, డైనాస్టిక్ కల్చర్. బీఆర్ఎస్ పార్టీలో కూడా భారతీయ జనతా పార్టీ లేదా?
అన్న ఎవరు లేరు భారతీయ జనతా కూడా వసుంధర రాజా కుటుంబం యడ్యూరప్ప కుటుంబం ఒకటి కాదు రెండు కాదు ఎగ్జాంపుల్ చెప్పగలుగుతాం. అదే కాకుండా సార్ ఇలా నేను చెప్తా ఉన్నా ప్లీజ్ ఇలా నేను చెప్తాను. తాడు శ్రీనివాస్ గారు భారతీయ జనతా పార్టీ ఉద్ధరించి 50 లక్షల కోట్ల బడ్జెట్ బీసీలకు ఇచ్చింది ఎంత 3%. ఆగండి సార్ నేను చెప్తున్నా 90 మంది సెక్రటరీలు ఉంటే ఎంతమంది బీసీలు 3 మాత్రం ఉన్నాయి. ఏమనంటే కేంద్ర మంత్రులు ఎంపీలు ఉన్నారు. బీసీల రిజర్వేషన్ వేస్తాను ఎందుకు ఒప్పుకుంటే ఓబీసీ ప్రధానమంత్రి మరి మీరే పెద్ద బీసీలు ఉద్ధరించిన మాట్లాడట్లేదు. భారతీయ జనతా పార్టీ నిండా ముందు కాబట్టి మధ్యప్రదేశ్ లో 20 సంవత్సరాలు భారతీయ జనతా పార్టీ ఉంది. అక్కడ బీసీలను ఏ విధంగా అనగదొక్కినట్టే మామూలు అనగదొక్కుడు కాదు. అదే కాకన్నా మీరు ఇలా చెప్పిన ప్రశ్న కూడా బీసీ రాష్ట్రంలో రిజర్వేషన్ ఓసీలకు సంబంధించి రిజర్వేషన్లు ఉన్నాయి. అక్కడ కూడా 6% సీట్లు ఇస్తున్నారు. స్టడీ సర్కిల్ లేవు, కార్పొరేషన్ ఇప్పుడు తీసుకొచ్చిన తెలంగాణ రాష్ట్రంలో ప్రధాన లాభం రెడ్లకే కదన్నా అన్ని కాస్ట్లకి ఇప్పుడు జాతీయ స్థాయిలో బ్రాహ్మిన్స్ వస్తే రాష్ట్రంలో రెడ్లే వచ్చారు. తమ్ముడు నేను చెప్తాను. ఇప్పుడు ఈడబ్ల్యూఎస్ రిజర్వేషన్లు విద్యా ఉపాధిలా అది కాంగ్రెస్ బిల్లు తెచ్చింది 2003 నుంచి నేను పోరాటం చేస్తున్నా. తాడు సీనన్నకు కూడా తెలుసు. అయితే ఇప్పుడు విషయం ఏమంటుందంటే ఏదైనా కానీ జనాభాలో అందరూ జనాభా ఎస్సీలైనా ఎస్టీలైనా బీసీలైనా ఓసీలే. ఒక వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు, ఒక కార్పొరేషన్ లేదు, ఒక కమిషన్ లేదు, ఒక స్టడీ సర్కిల్ లేరు. మరి వీళ్ళే మంత్రులు, వీళ్ళే ముఖ్యమంత్రులు. ఈ పేదల గురించి నేను ఏమంటున్నా, ఎస్సీ ఎస్టీ బీసీలదే కాదు ఈ అగ్రవర్ణ పేదల గురించి కూడా ఆలోచిస్తలేరని చెప్తున్నా. ఇంకొక విషయం చెప్తున్నా నేను. అందుకే ఏమంటున్నా అంటే బీసీలు కూడా ఇప్పుడు ఒక మాయావతి ఏం చేసింది అక్కడ కాన్సీరామ్ గారు ఉత్తరప్రదేశ్లో దళిత బిడ్డ అయినప్పటికి కూడా ధైర్యం చేసి ఒక పార్టీ పెట్టి అగ్రవర్ణ పేదలను కలుపుకొని ఆమె అధికారంలోకి వచ్చింది. నేను అట్లనే మంచి ముఖ్యమంత్రులు ఉన్నారు. కర్పూర్ ఠాకూర్ బీహార్లా నాయ్ బ్రాహ్మణుడు అతను చాలా మంచి 2 సార్లు ముఖ్యమంత్రి అయిండు, ఒకసారి ఉప ముఖ్యమంత్రి అయిండు. నేను ఇప్పుడు నరేంద్ర మోడీ బీసీ ప్రధాని అయిండు. ఇప్పుడు నేను ఏమంటున్నంటే విశిష్టమైన విలక్షణమైన వ్యక్తులు అన్ని కులాలలో ఉన్నారు. అట్లనే మాకు బీసీలైనా మాకు అభ్యంతరం లేదు. వాళ్ళ అధికారంలోకి రావడం మాకు కూడా కావాల్సిందే. రొటేషన్ సిస్టమ్ వల్ల ఒకసారి బీసీ, ఒకసారి ఎస్టీ, ఒకసారి ఎస్సీ ఇట్లా అయితే నష్టమే ఉంది. ఇప్పుడు బెస్ట్ మోడల్ అట్లనే ఇప్పుడు మనం స్థానిక సంస్థలే కాదు, నేను ఏమనేది ఎమ్మెల్యేలలో కూడా అట్లే కావాలి, ఎంపీలలో అట్లే కావాలి, జడ్పీ చైర్మన్లలో అట్లే కావాలి. ఈ విధంగా మార్పు తీసుకురావడానికి ఇంకొక కూడా నేను సూచన చేస్తున్నా. మీరు బీసీలో ఒక పార్టీ పెట్టండి. 60% జనాభా ఉందంటున్నావు, 69 ఒకసారి కొడంగల్ రేవంత్ రెడ్డి నియోజకవర్గం నుంచి ఒక కాలర్ ఉన్నారు, పేరు తుమ్మారెడ్డి. కాలర్ ఎవరు మాట్లాడుతుంది? తిమ్మారెడ్డి గారు చెప్పండి. కొడంగల్ ఉంటుంది సార్. యా చెప్పండి సార్. ప్రస్తుతం జరుగుతున్న రిజర్వేషన్ల చర్చ జరుగుతుంది సార్. సార్ చెప్పండి సార్. అగ్రవర్ణ పేదల కోసం ఈడబ్ల్యూసీ తీసుకొచ్చింది సార్. అయితే దాని మీద ప్రతిరోజు ఎంతో మంది విమర్శిస్తున్నారు. ఎన్ని రకాలుగా విమర్శిస్తున్నారంటే ఒక ఆత్మగౌరవం దెబ్బతినే విధంగా విమర్శిస్తున్నారు. రెండవది, ఒకప్పుడు మనం స్వాతంత్రం రాకన్నా ముందు ఈ కులాల మధ్యలో వివక్ష అనేది చాలా తీవ్రంగా ఉండేది సార్. అంటే ఇప్పుడు ఆ తీవ్రత అనేది బాగా తగ్గిపోయింది. ఎందుకంటే మేము చిన్న ఉన్నప్పుడు ఆ కులాల మధ్య వైరుధ్యం అనేది ఒక చిన్న చూపుగా చూస్తుంది. కానీ ఇప్పుడు సమాజంలో ఆ తీవ్రత చాలా తగ్గిపోయింది. కులం అనే దాని మీద తీవ్రత తగ్గింది. రెండవది, బీసీ రిజర్వేషన్లు అనేటివి ఎంతనన్నా పెంచుకోండి, కానీ దాన్ని ఒక పద్ధతి ప్రకారంగా తీసుకుపోయి పెంచుకోవచ్చు, తప్పేం లేదు. అందుట్లో మీరు అన్నట్ల చిన్న ఎంబీసీ కులాలు వాళ్ళు చాలా వెనుకబడ్డారు, వాస్తవం, ధర్మం కూడా. కానీ అందుట్లోనే పై కులాలు ముందంజలు ఉన్నాయి. వాళ్ళు కూడా ఆర్థికంగా సామాజికంగా ముందుకు వచ్చారు. దాంట్లో మొత్తం రిజర్వేషన్ 42% తీసుకుపోయి ఈసీలలో ఎక్కువ ఉన్న వాళ్ళే అనుభవిస్తారంటే మరి అది మేము కూడా అడగవలసిన అవసరం ఉంది. మీ ఎమ్మెల్యేనే చేశారు భరత్ గారు. మా ఎమ్మెల్యే కాదు సార్, ఎమ్మెల్యే రాష్ట్ర ముఖ్యమంత్రి చేశారు. మీరు ఏమంటారు? అందరికి సంబంధించిన మా ఎమ్మెల్యేని కాదు. ఇప్పుడు అది పద్ధతి ప్రకారం లేకపోతే ఎవరైనా. కానీ ఏంది మీరు 42% వ్యతిరేకిస్తున్నారు, సపోర్ట్ చేస్తున్నారు? నాకు అది చెప్పట్లేదు.
100% సపోర్ట్ చేస్తున్నాం. కానీ చిన్న ఎవరైతే అనుభవించారో, పేదరికంగా ఉందో, సామాజికంగా తీవ్రంగా ఇంకో వివక్ష ఉందో వాళ్ళు అనుభవించాలి. వాళ్ళు అనుభవించాలంటే వాళ్ళ కేటగరైజేషన్ వేరే కేటగరైజేషన్ చేయాలి. 100% అది అనుభవించిన వాళ్ళు. ఒకప్పుడున్న వివక్ష 70 ఏళ్ల కింద ఉన్న వివక్ష ఇప్పుడు లేదు. చెప్పండి తాడూరు గారు చెప్పండి. ఒక అన్యాయం ఏమవుతుందంటే మా రవీంద్ర అన్న ఐక్యభవిస్తాడు. ఇప్పుడు కేటగరైజేషన్ లేకుండా స్థానిక సంస్థలు కావచ్చు, ఒక ఊర్లో ఒక సర్పంచ్ ఓబీసీకి రిజర్వేషన్ వచ్చింది. ఇప్పుడు ఓబీసీ రిజర్వేషన్ లో రేపు ఏ కులానికి ఇప్పుడు ఉన్న 3 రాజకీయ పార్టీలు ప్రథమ ప్రాధాన్యత ఇస్తారు సార్? జరుగుతుంది. ఒక్క నిమిషం, రాష్ట్రానికి ముఖ్యమంత్రి అయినారు. ఇప్పుడు బీసీ అంశాన్ని డైవర్ట్ చేయడం కోసం ప్రతి అంశాన్ని తీసుకొచ్చి ఈ 42% రిజర్వేషన్ అడ్డుకునే ప్రయత్నమే తప్ప మొదట 42% వచ్చిన తర్వాత మళ్ళీ దాని గురించి మళ్ళీ చేయొచ్చు. కేటగరైజేషన్ పెట్టారు కదా మీరు. ఒకటి ముందు ఒక అంశం ముందుకు పోవాలి కదా. ఇప్పుడు కేటగరైజేషన్ చేయకపోతే 5 ఏళ్ల వరకు అవకాశం రాదు కదా. ఇది ఒక్క రోజులో కాదు కదా. ఇప్పుడు మళ్ళీ పెడితే మళ్ళీ 5 ఏళ్ల తర్వాత మీరు అధికారులు ఇప్పుడు వాళ్ళు అనేది ఏంటంటే ఆ కేటగరైజేషన్ చేసుంటే ఇంకా కేసుకు బలం సరే అయిపోయింది దాన్ని ముదిగాలు బయట దాన్ని చేయాల్సిందే ఖచ్చితంగా. కానీ కాకపోతే మొదలుగా మరి ఎక్కడ ఏం ప్రాబ్లం వస్తుంది అనుకున్నారో తెలియదు. కాబట్టి లీగల్ ఒపీనియన్ తీసుకొని ముందు పోయే క్రమంలో రకరకాల, ఎందుకంటే ఇప్పుడు ఓసీలు ఏం చేస్తున్నారు, బీసీలలో వర్గీకరణ లేదు కాబట్టి దాన్ని అడుగునే ఎవరు బీసీలలో మొత్తం ఏమైనా ముఖ్యమంత్రి బీసీలు ఏమన్నా తెలంగాణ రాష్ట్రంలో ఇప్పుడు ఎవరు సమర్థులు వాళ్ళకి ఇచ్చుకుంటూ పోతున్నారు. కాకపోతే ఎంబీసీలో మంత్రి శాఖ పెడతామని చెప్పి ఎంబీసీలో కూడా మంత్రివర్గంలో స్థానం ఇస్తుందని చెప్పిన మాట వాస్తవం. దానికి కాంగ్రెస్ పార్టీ కట్టుబడి ఉన్నది. అయిపోయింది కదా కౌశిక్. కొల్లాపూర్ నుంచి సుధాకర్ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు. సుధాకర్ గారు నమస్తే సార్. నమస్తే, చెప్పండి సార్. ఇక్కడ మా జిల్లాలో ఉన్నటువంటి పాత జిల్లాలో 14 నియోజకవర్గాలు ఉంటే దాంట్లో 10 మంది రెడ్డి వెలుమ, 9 మంది రెడ్లు, ఇద్దరు మాత్రమే బీసీలు, 2 ఎస్సీలు ఉన్నారు సార్. అంటే ఇదే కాకుండా జెడ్పీ చైర్మన్ కూడా ఇప్పుడు పాత జిల్లాలు ఉంటే జెడ్పీ చైర్మన్లు కూడా ఓసీలే తీసుకున్నారు సార్. అదే కాకుండా సొసైటీకి వచ్చే పదవులు కూడా రెడ్డిలే అనుభవిస్తున్నారు సార్. ఇక్కడ ఎంత అన్యాయం ఉందంటే మాకు ఒక ఎగ్జాంపుల్ చెప్తా సార్. ఇది గద్వాల్లో వచ్చేసి ఒక బీసీ అమ్మాయి ఇలా పడితే అక్కడ అది ఏది బీజేపీ బీఆర్ఎస్ ఒకటై బీసీ అమ్మాయిని ఓడగొట్టి అక్కడ రెడ్డికి గెలవబడింది సార్. ఇక్కడ ఇట్లా బీసీల తరకే రెడ్లందరూ ఒకటయి బీసీలు అనేది ఒక పరిస్థితి వస్తుంది సార్. ఇది సార్ నా ఒపీనియన్. ఈ బీసీల అనే తరకే రెడ్లకు ఎందుకు కంటగింపుగా ఉంటుంది. వల్లభరెడ్డి గారు చెప్పాలి జవాబు. ఇప్పుడు తమ్ముడు అన్నట్టు వాస్తవం, నేను ఏకీభవిస్తున్నా. కాకపోతే ఏంటంటే వారు అన్న విధంగా అవకాశాలను దక్కించుకుంటున్నావా గుంజుకుంటున్నావా ఏదైనా నిజమే అది. కాకపోతే అంటే వీళ్ళు కూడా సమతుల్యం పాటించాల్సినటువంటి అవసరం ఉంది. అంటే పాలకులైన వాళ్ళు లేదా రాజకీయ పార్టీలైన వాళ్ళు. అందుకనే నేనేమంటున్నంటే కేంద్రంలో అంటే అధికారంలో ఉన్నటువంటి నాటి కాంగ్రెస్ పార్టీ గాని, అంటే కాంగ్రెస్ పార్టీ కూడా అగ్రవర్ణాల పార్టీ అనే నాకు తెలిసినంత వరకు. అదేవిధంగా బీజేపీ పార్టీ కూడా ఆర్ఎస్ఎస్ మూలాలతోటి వచ్చింది. అట్లనే ఇక్కడ ఉమ్మడి రాష్ట్రంలో వచ్చిన మనం అనుకుందాం ఏది తెలుగుదేశం అయినా అగ్రవర్ణాల పార్టీ. అదేవిధంగా ఇప్పుడు ఏది బీఆర్ఎస్ టీఆర్ఎస్ పార్టీ అయినా అది కూడా వెలమ పార్టీ, అంటే అగ్రవర్ణాలదే కదా వెలమాలంటే. అట్లనే తర్వాత ఏ పార్టీ అయినా ఇట్లనే ఉన్నది. కాబట్టి నేనేమంటున్నంటే ఈ అగ్రవర్ణాల పార్టీలు వాళ్ళు ఏ విధంగానైనా వాళ్ళకే అవకాశాలు ఇస్తారు. అది మనకు జగమెరిగిన సత్యం కనపడుతున్నది. కాబట్టి బీసీలే మరి రాజ్యాన్ని నిర్మించండి, భాగస్వామ్యం అందరినీ చేసుకోండి. మెజార్టీ ప్రజలు ఉన్నారు, 60%, 69%, 63% అని లెక్కలు వివిధ రకాలుగా లెక్కలు చెప్తున్నప్పుడు మీరే పార్టీలు పెట్టి మీరే ఒక రాజ్యాన్ని నిర్మించండి, అవకాశాలు బీసీలకు ఇవ్వండి, ఇచ్చి మిగతా వర్గాలను కలుపుకోండి. దాంట్లో అభ్యంతరం ఏముంది? మేము కూడా వ్యతిరేకిస్తున్నాం. ఎందుకంటే ఒక మేఘా కృష్ణ పార్టీలు ఎందుకు పెట్టాలి, వేరే పార్టీ ఎందుకు పెట్టాలి? ఉన్న పార్టీలు ఉన్న పార్టీలు కాంగ్రెస్ బీజేపీ జాతీయ పార్టీలు అయినా కూడా మూల సిద్ధాంతం ప్రకారంగా వాస్తవాలు మాట్లాడితే వాళ్ళు ఒక ప్రధానమంత్రి ఏమనండి నేను రాజకీయాలకు అతీతంగా మాట్లాడుతున్నా. బీజేపీ ఇచ్చారు కదా, బీజేపీ మోడీని చేశారు. అట్లనే రాష్ట్రాలలో చేయమనండి. ఉపరాష్ట్రపతిని చేశారు.
నేను కాదంటలేను, అది ఎక్స్పెరిమెంట్ బీజేపీ చేశారు. ముఖ్యమంత్రులు ఇప్పుడు చాలా చేశారంట. కళ్యాణ్ సింగ్ ఉమాభారతి మొదలు పెడితే మోహన్ యాదవ్ వరకు ఇప్పటి వరకు ఎందుకు చేయాలి? ఒక చంద్రబాబు నాయుడు అయిండు, ఒక రాజశేఖర్ రెడ్డి అయిండు, ఒక కిరణ్ కుమార్ రెడ్డి అయిండు, ఒక తర్వాత ఒక చంద్రశేఖర్ కాంగ్రెస్ పిసిసి చాలా మంది కర్ణాటక ముఖ్యమంత్రి హనుమంతరావు, కేశవరావు కర్ణాటక ముఖ్యమంత్రి, తెలంగాణ ముఖ్యమంత్రి. మళ్ళీ ఆ విషయానికి కర్ణాటక కంటే ఎక్కువ అవకాశాలు తెలంగాణ. మళ్ళీ ఆ విషయానికి వస్తే మళ్ళీ కాపులు రెడ్లు ఒకటే అని చెప్పిన. ఎందుకు? అదే పిసిసిలు అయ్యారు. పిసిసిలు అంటే ముఖ్యమంత్రిని నిర్ణయించేది పిసిసి, ఎమ్మెల్యే టికెట్లు ఇచ్చేది పిసిసి, రాజ్యాధికారం రావడానికి ముందు నిర్ణయించేది. అందుకనే చెప్తున్నా రెడ్లు కాపులు ఒకటే, అందులో తేడా వల్లభరెడ్డి రవీంద్రరెడ్డి గారు వల్లభరెడ్డి రెడ్డి గారు చెప్పినట్టు మున్నూరు కాపు రెడ్డి ఎక్కడైతే 20% ఉంటారు, రెండు కలిపి ఒకటే మొత్తం. ఇక రాష్ట్రంలో ప్రబల శక్తి అవడం ఖాయం. కానీ వాళ్ళని బీసీలు ఆల్రెడీ కలిపిన ఎందుకు బీసీలకు చేయాలి? కొత్తగా బీసీలు కలపడే తప్ప ఉన్నాయి తీసేసి. తమిళనాడులో మొన్న చెప్పారు, తమిళనాడు 69% రిజర్వేషన్. ఒక్క నిమిషం. చాలా ఇంపార్టెంట్ పాయింట్ చెప్తారా తాడు శ్రీనివాస్ గారు. తమిళనాడులో 69% రిజర్వేషన్లు అన్నారు కదా, తమిళనాడులో బ్రాహ్మణులు తప్ప అందరూ బీసీలేనట. ఒక్క నిమిషం. రెడ్లు కమ్మలు కాపులు స్వతంత్రం ముందు పోయిన వాళ్ళు కూడా బీసీలే, ఇప్పుడు పోయిన వాళ్ళు మాత్రం ఓసీలే. రెడ్లు కమ్మలు కాపులు కూడా తమిళనాడులో. అవునవును. కాకపోతే అక్కడ మున్నూరు కాపు ఆంధ్ర కాపు కూడా అక్కడ రిజర్వేషన్ నిలబెట్టుకోవడానికి ప్రతి సంవత్సరం కూడా శాస్త్రీయ నిఘంటువు చేస్తారు. వాళ్ళు రిజర్వేషన్లు తగ్గకుండా. కానీ లోకల్ బాడీస్ లేవు అక్కడ రిజర్వేషన్. లోకల్ బాడీస్ లో లేవు. కానీ విద్యా ఉద్యోగాలు ఆ విద్యా ఉద్యోగాలు కూడా రిజర్వేషన్లు నిలబెట్టుకోవడానికి శాస్త్రీయంగా ఎవ్రీ ఇయర్ చేస్తున్నారు. అంటే నేను అనేది తమిళనాడు 69% అంటే ఇక మిగిలింది ఎవరు? ఒక అయ్యర్లు అయ్యంగార్లు అంటే బ్రాహ్మణులు తప్ప అందరు బీసీలే ఇప్పుడు తమిళనాడులో. కాబట్టి 69% కాదు, బ్రాహ్మణులు తీసేసి మిగతా 90% వాళ్ళే ఉన్నారు కదా. ఇప్పుడు మాకేం అభ్యంతరం అండి? ఎవరి కోట ప్రకారంగా ఎవరి జనాభా ప్రకారంగా రిజర్వేషన్లు అంటే కూడా మాకు 100% అన్నా మాకేం అభ్యంతరం లేదు. మాకు వచ్చే నష్టం లేదు, కష్టం లేదు. ఎందుకు ఎవరి జనాభా ప్రకారం వాళ్ళంటే మరి రెడ్డిస్కు 9-10% అంతే రానియండి, అంతే చాలు. ఎందుకు ఎంతకాలం చేస్తారు ఆధిపత్యం అధికారం? అవసరమే ఉంది. వాళ్ళు ఎవరికి ఉన్నారు కదా ఎమ్మెల్యేలు, ఇప్పుడు 43 మంది ఉన్నారు కదా. నేను అందుకే అంటున్నా, ఈ 43 మంది తోటి ఏ ఇండ్లలో దీపాలు వెలిగినాయి అంటున్నా. వీళ్ళతో నేను ఒకటే చెప్పినబ్బా, అగ్రవర్ణ పేదల గురించి నేను కాంగ్రెస్ గవర్నమెంట్ లో మేనిఫెస్టో పెట్టించిన. ఈబీసీ కార్పొరేషన్, వెల్ఫేర్ డిపార్ట్మెంట్, స్టడీ సర్కిల్, ఇవన్నీ. మరి ఎందుకో వాటి గురించి ఊచ కూడా ఎత్తట్లేదు, మాట కూడా మాట్లాడట్లేదు. ఏ రెడ్డి ఎమ్మెల్యే ఎత్తట్లేదు, ఏ మంత్రి ఎత్తట్లేదు. వాళ్ళ ఉద్యోగాలు ఊడతాయా? నువ్వు పేదల గురించి కదా కొట్లాడేది. మరి నువ్వు బీసీలను విస్మరిస్తివి, ఎస్సీలను విస్మరిస్తివి, ఎస్టీలను విస్మరిస్తివి, అగ్రవర్ణ పేర్లు విస్మరిస్తారు. మీరు ఎవరు జపాలు చేస్తారు? మీరు కొంగ జపాలు చేస్తారు. రవీంద్ర భరత్ గారు సూటిగా ఒక ప్రశ్న అడుగుతారు రవీందర్ అన్నని. చెప్పండి. ఇప్పుడు ఈ రోజు 3 లెజిస్లేచర్ లో ఒకే సామాజిక వర్గం ఎంత షేర్ ఉందో మీ మనస్సాక్షికి తెలుసు, అవునా కాదా? రెండోది ఇక నెక్స్ట్ వచ్చి ఎగ్జిక్యూటివ్ లో ఎంత షేర్ మీ సామాజిక వర్గానికి ఉంది, మిగతా అన్ని సామాజిక వర్గాలకు ఎంత షేర్ ఉంది? ఎట్లొచ్చి రిజర్వేషన్ లేకున్నా వచ్చిరు మీరు? మరి ఎట్లొచ్చారు? దానికి ఒకటి ఉందా? ఒక్క నిమిషం. కష్టపడి వచ్చారు. దాంట్లో అందరికీ 2 చెవులు, 1 ముక్కు, 2 కన్నులే ఉన్నాయి కదన్నా. అయితే ఏముంది? మరి వాళ్ళ కొందరు రాంది, కొందరికి వచ్చింది. ఎట్లొచ్చింది? లెజిస్లేచర్ న్యాయ వ్యవస్థ కూడా అట్లనే ఉంది కదా. ఇంకోటి కూడా వాస్తవం గుర్తించాలి నువ్వు. ఇప్పుడు ఇంకొక మాట గుర్తించాలి. ఇప్పుడు రిజర్వేషన్ లేకపోవడం వల్ల ఏది అగ్రవర్ణాలకు ఇక్కడ రిజర్వేషన్ లేకపోవడం వల్ల వాళ్ళు పరదేశాలలో బ్రతకడానికి, జీవించడానికి పోయారు. ఇప్పుడు అక్కడ కూడా జాతీయ భావం వచ్చి, మీకు తెలుసు కదా, ఆస్ట్రేలియాలో వెళ్ళగొడుతురు, తర్వాత ఇంగ్లాండ్ లో వెళ్ళగొడుతురు, డొనాల్డ్ ట్రంప్ అమెరికాలో వెళ్ళగొడుతున్నాడు. అది కూడా పోయింది జీవనాధారం. ఇప్పుడు ఇప్పుడు మీరు 100% అందరూ బాగుండాలని కోరుకుంటున్నారు. 100% ఉండాల్సింది అందరం. మిగతా కులాలలో కూడా అట్లా ఉండాలని కోరుకోవడంలో లేదు, 100% ఉండాల్సిందే. అందుకే ఈ జాతి విచ్ఛిన్నకరము, ఈ కులాల మధ్యలో కొట్లాట, ఈ సౌత్ ఇండియా, నార్త్ ఇండియా అనే కొట్లాటలు, ఈస్ట్ ఇండియా అనే కొట్లాటలు, ఇటువంటి రాజకీయ పార్టీలు కూడా చేయడం అనేది తప్పు అంటున్నా ఈ దేశంలో. ఒకసారి శ్యామ్ సుందర్ వరయోగ్ గారు అనలిస్ట్ జాయిన్ అయ్యారు. ఒక చిన్న మాట. శ్యామ్ సుందర్ గారు చాలా సేపటి నమస్తే. ఏంటి మీ వ్యూ ఏంటి చెప్పండి శ్యామ్ సుందర్ గారు?
చెప్పండి సార్. మీ వ్యూ ఏంటి మొత్తం వ్యవహారం బీసీ రిజర్వేషన్ వ్యవహారంలో? ఇప్పుడు ఒకటండి, రేపు సుప్రీంకోర్టులో కూడా బీసీలకు అనుకూలంగా వస్తది అని ఆశించడానికి అయితే అంతగా అవకాశాలు లేవని నా ఉద్దేశం. ఎందుకనంటే అది 9th షెడ్యూల్లో పెట్టాల్సినటువంటి అంశం. 9th షెడ్యూల్లో పెట్టాలి అంటే పెద్ద ప్రాసెస్ అది. అది చెయ్యకుండా సుప్రీంకోర్టు తను గతంలో ఇచ్చిన తీర్పును తనే మార్చి మళ్ళీ ఇస్తుంది, బీసీలకు అనుకూలంగా తీర్పు వస్తుంది అని ఎక్స్పెక్ట్ చేయడం కష్టమైన విషయం. నేను ఒక బీసీ వ్యక్తిని, బీసీలకు రిజర్వేషన్లు పెరగాల్సిందే. అయితే ఇప్పుడు పెరిగిన రిజర్వేషన్లు కూడా తక్కువ, చాలా తక్కువ బీసీ జనాభాను అనుసరించి. ఎందుకనంటే అందులో 10% ముస్లిమ్స్ పోతున్నాయి అంటున్నారు. అలాంటప్పుడు 32% అవుతుంది. ఆల్రెడీ 28% ఉంది. ఇప్పుడు 26-28% ఏదో ఉంది బీసీలకు. ఇప్పుడు పెరుగుతున్నది ఎంత? 4-5% కదా పెరుగుతున్నప్పుడు బీసీ, అసలైన బీసీలకు, మొదటి నుంచి ఉన్న బీసీలకు, హిందూ బీసీలకి. కాబట్టి ఇది ఏ రకంగా సమంజసంగా అవుతుంది అనేది కూడా ఇప్పుడు బీసీ ఉద్యమాలు చేస్తున్న నాయకులు ఆలోచించాలి. ఒక రకంగా ఏంటంటే, ఒక రకంగా చెప్పాలంటే, వాస్తవంగా మాట్లాడుకోవాలా, మనం నిజాయితీగా మాట్లాడుకోవాలంటే ఏ రాజకీయ పార్టీకి కానీ ఏ కుల సంఘానికి కానీ సరైనటువంటి చిత్తశుద్ధి లేదు. తర్వాత డెవలప్ అయిన వాళ్ళు ఇప్పుడు పదవుల్లోకి ఇందాక వచ్చి మాట్లాడుకుంటున్నాం. చాలా మంది మంత్రులు అయ్యారు, అన్ని ఆ కులం నుంచి ఈ కులం నుంచి మంత్రులు అయ్యారు అన్నారు. కానీ ఆ మంత్రులైన వాళ్ళు ఆ సమాజాన్ని ఎంతవరకు డెవలప్ చేశారు? ఒకవేళ కనుక అట్లా స్వాతంత్రం వచ్చిన నుంచి కనుక అట్లా డెవలప్ చేసి ఉంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్ల పరిస్థితి వచ్చేదిగా. ఎవరికి వాళ్ళు వాళ్ళ స్వార్థం ఆలోచించుకుంటున్నారు. ఆలోచించుకోవడం వల్ల ఆయా సమాజాలు అభివృద్ధి చెందడం లేదు. మనం అంటున్నాము ఇప్పుడు కొందరు రెడ్డిల మీదకి ఎగదోస్తున్నారు, వెల్మాల మీదకి ఎగదోస్తున్నారు. ఇది కరెక్ట్ కాదు. నువ్వు డెవలప్ అయిన తర్వాత నువ్వు నీ సమాజాన్ని అభివృద్ధి చేసావా? ఇంతమంది మినిస్టర్లు అయ్యారు, ఇంతమంది రకరకాల బాధ్యతల్లో ఉన్నారు, ఇంతమంది హయ్యర్ అఫీషియల్స్, బ్యూరోక్రాట్స్ ఉన్నారు. వీళ్ళ సమాజాన్ని అభివృద్ధి చేశారా? చేసి ఉంటే ఇప్పుడు ఈ రిజర్వేషన్లు ఇంత దయనీయమైన పరిస్థితుల్లో బీసీలు ఉండాల్సినటువంటి అవసరం. యు మేడ్ యువర్ పాయింట్. ఒకసారి సత్యనారాయణ గారు కాలర్ సిద్ధంగా ఉన్నారు, క్లోజ్ చేసే ముందు. సత్యనారాయణ గారు నమస్కారం సార్. నమస్తే, చెప్పండి సార్. సార్ మాది అసలు యాక్చువల్ గా మనం తెలంగాణలో ఇప్పటి వరకు కూడా ఒక్కసారి కూడా ఒక బీసీ సీఎం లేడు, ఒక ఎస్టీ సీఎం గా చూడలేదు, ఒక ఎస్టీ సీఎం గా చూడలేదు సార్. నేను బీసీనే సార్. కానీ అయినప్పుడు కూడా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో అయ్యారు. 1960లోనే అయ్యారు దామోదర సంజీవయ్య. తెలంగాణ అంటే తెలంగాణ వచ్చి 10 ఏళ్ళు అయింది కదా. అవును సార్, తెలంగాణ 10 ఏళ్ళు అంటే కేసీఆర్ ఉండగా వేరే వాళ్ళని చేయరు. బీఆర్ఎస్ లో కాంగ్రెస్ రెడ్డిలం కాకుండా వేరే వాళ్ళని చేయదు. ఇంక ఎట్లా ఛాన్స్ సార్? ఇప్పుడు ఉన్నటువంటి బీసీ ఉద్యమాలు కూడా ఏంటంటే సార్, అవకాశాలు మీకే ఎక్కువ వచ్చాయి కదా. టీడీపీ కమ్మలను కాకుండా వేరే వాళ్ళని చేయదు. టీడీపీ కమ్మలు కాకుండా వేరే వాళ్ళని చేయదు. మళ్ళీ వాళ్ళు ఏం చేస్తున్నారు అంటే మళ్ళీ వాళ్ళు ఎలక్షన్ టైంలో వచ్చేసి ఆటోమేటిక్ గా సైలెంట్ అయిపోతున్నారు. బీసీ ఉద్యమం చాలా గట్టిగా చేస్తే కనుక ఖచ్చితంగా ఎవరైతే చేస్తారో వాళ్ళు సీఎం అయ్యే అవకాశాలు ఉంటాయి సార్. కాకపోతే ఏంటంటే కొన్ని సందర్భాలలో హై రేంజ్ గా చేస్తున్నారు, తర్వాత మళ్ళీ సైలెంట్ అయిపోతున్నారు సార్. ఓకే తాడూరు గారు ఏదో చెప్తున్నారు. నేను చెప్పేది కరెక్టేనా? టీడీపీలో కమ్మ సీఎం అవుతాడు, వైసీపీలో రెడ్డి సీఎం అవుతాడు, కాంగ్రెస్ లో రెడ్డి సీఎం అవుతాడు, బీజేపీ పార్టీ మాత్రమే టీఆర్ఎస్ లో వెల్మ సీఎం అవుతాడు సార్. ఒక బీజేపీ మాత్రమే దేశానికి బీజేపీ తెలంగాణలో అధికారంలోగలుగుతుంది. రెండోది సరే, ఇది ఇప్పుడు మీరేమో కౌశిక్ కోసం పాపం వారి సామాజిక వర్గాలు కూడా రావాలని మీరు కొట్లాడుతారు. కౌశిక్ ఏమో పార్టీ వకాలతా తీసుకొని పార్టీ బాగుంటే బాగుండని వారు మాట్లాడుతున్నారు. నేను అంటే వారి సామాజిక వర్గాలు కాదు, కౌశిక్ లాంటి కష్టపడే వాళ్ళకు అవకాశం లేదన్న. రవీందర్ అన్న లాస్ట్ ఇదంతా మీరు కష్టపడుతున్న కౌశిక్ పదవి ఇవ్వాలని మనం అందరం డిమాండ్ చేద్దాం. ఎమ్మెల్సీ మిస్ అయింది. ఎమ్మెల్సీ కాకుంటే ఇప్పుడు ఎమ్మెల్సీ వచ్చేంత కార్పొరేషన్, మంచి కార్పొరేషన్ ఇవ్వాలని రికమెండ్ చేద్దాం. సార్ భరత్ గారు, ఇప్పుడు నామినేటెడ్ చైర్మన్లు సునాయాసంగా ముఖ్యమంత్రి గారు ఇచ్చేటటువంటి పదవులు ఎన్ని ఇచ్చిరో లెక్క తీద్దామా ఒకే సామాజిక వర్గాన్ని? కౌశిక్ గారు ఒప్పుకుంటారా? ఎవిడెన్స్ చదవాలా? రాజ్యసభ మీరు ఒకసారి చెక్ చేసుకోండి. రాజ్యసభ 2 వస్తే 1 4 ఎమ్మెల్సీలు వస్తే 3 బీసీలకు. రాష్ట్ర అధ్యక్షుడు బీసీ. నామినేటెడ్ చైర్మన్ భారతీయ జనతా పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు చేయలేదే, మీరు బీజేపీ నేత చేయలేదు. ఒక్క నిమిషం, మీరు బీజేపీ నేత చేయలేదు, కౌన్సిల్ చేయలేదు, రాష్ట్ర అధ్యక్షుడు చేయలేదు. అసలు మొన్న జూబ్లీ మీరు
కాంగ్రెస్ పార్టీ ఇస్తుంది. కర్ణాటకలో బీసీ ఉన్నాడు, తెలంగాణలో ఓసీ ఉన్నాడు, డిప్యూటీ సీఎం ఎస్సీ ఉన్నాడు, అదే రాష్ట్ర అధ్యక్షుడు బీసీ ఉన్నాడు. అదే సోషల్ అధ్యక్షుడు అదే కదా, మనం అందరం కోరుకునేది అదే జరుగుతున్నప్పుడు కాంగ్రెస్ పార్టీ అదే చేస్తుంది. జాతీయ అధ్యక్షుడు ఖర్గే గారు ఎస్సీ, రాజ్యసభలో వారు ఫ్లోర్ లీడరు, లోక్సభలో రాహుల్ గాంధీ గారు. అరే అంత ఎట్లా మీరు మాట్లాడితే బీజేపీ ఏంటంటే బీసీల పేరు మీద రాజకీయమే తప్ప బీసీ రిజర్వేషన్ పెంచలేరు. మీకు మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి, మధ్యప్రదేశ్ ప్రభుత్వం సుప్రీంకోర్టుకు వచ్చింది కేసు. ఇప్పుడు ఆ ముఖ్యమంత్రి కూడా లాస్ట్ సుప్రీంకోర్టు ఆశ్రయించిన బీసీకి ఇచ్చి కాదు రిజర్వేషన్ పెంచమని చెప్పి సుప్రీంకోర్టుకు వచ్చింది ఆయన. ఒక్క నిమిషం ఇవాళ నేనేమంటున్నా భరత్ గారు, ఇదంతా వద్దండి. ఈ రిజర్వేషన్లు బీసీలే అడుగుతున్నారు, బీసీలే కొట్లాడుతున్నారు, ఈ ఆత్మగౌరవం దెబ్బతినే విషయాలు వద్దు. ఎడ్యుకేషన్ టు ఆల్, ఇంతకుముందు చెప్పిన నేను, వైద్యం టు ఆల్, లేదంటే ఎంపవర్మెంట్, ఇది ఏదైతే సంవత్సరానికి 20,000 కోట్లు అన్నారో. సో ఇవన్నీ కనుక చేస్తే ఈ సామాజిక అసమానతలు, ఈ సమతుల్యత దెబ్బతినడం, ఈ ఆర్గ్యుమెంట్స్ రవీందర్ అన్నతోనో కౌశిక్ తోనో మనం గొడవలు పడాల్సినటువంటి అవసరమే రాదు. ఊళ్ళలో మా ఇంట్లో మా నాన్న టీచర్ భువనగిరిలో, ఊరు చుట్టుపక్కల ఊళ్ళల్లో ఉన్న రెడ్ల పిల్లలు మా ఇంట్లో పెరిగే వాళ్ళు. మీరు ఇప్పటికి వెళ్ళండి, అక్కడ తెలంగాణ లేదు క్యాస్ట్ ఫీలింగ్ లేదు. బాబాయ్ మామ అని పిలుచుకుంటారు సార్. 7th లో మా ఇంట్లో పిల్లలు నేసిపోతే 10th క్లాస్ వరకు మా ఇంట్లో చదువుకునే వాళ్ళు నాన్న టీచర్ అని చెప్పి. మరి నేను ఒక కుమ్మరాయనని, మరి రెడ్లు మా ఇంట్లో పెరిగినారు పిల్లలు. మీరు అడగండి, కౌన్సిలర్లు అయినారు. మాధవ్ రెడ్డి లాంటి వారు మా నాన్నని గురువు అంటారు. సో ఇప్పుడున్న కౌన్సిలర్లలో 2-3 మా నాన్న శిష్యులు ఉన్నారు. అట్లా నేనేమంటున్నా, ఇవన్నీ అసమానతలు రావడానికి, గొడవలు రావడానికి కారణం ప్రభుత్వాల యొక్క విధానాలు, ఈ రాజకీయ పార్టీల యొక్క విధానాలు. అందుకే మేమేమంటున్నామంటే కొంత మేరకు రాజకీయ పార్టీలుగా ఆచరించవచ్చు కదా. ఇప్పుడు నేను చెప్తే మా కౌశిక్ కోపం వస్తుంది, కానీ మేము ఆచరించినాం ఈ రోజు. ఇప్పుడు అల్టిమేట్ గా ఒక పార్టీ పెడతారండి బీసీలు. దేనికోసం పెడతారు? మంత్రులు ఎక్కువ మంది రానికి, బీసీలు ఎక్కువ మంది ముఖ్యమంత్రి కానికి పెడతారు. ఇప్పుడు ఆ పార్టీ అవసరమే లేదు. బీజేపీ పార్టీ ముఖ్యమంత్రిని ఇస్తా ఉంటుంది, దేశానికి ప్రధానమంత్రిని ఇచ్చింది, ఇంకోటి ఉపరాష్ట్రపతి ఇచ్చింది, రేపు ఆదివాసీ బిడ్డని రాష్ట్రపతి ఇచ్చింది. నేనేమంటున్నా అంటే ఇటువంటి కౌశిక్ ప్లీజ్, ప్రధానమంత్రి ఉంటాడు, రాష్ట్రపతి ఉంటాడు, రాష్ట్రపతి బిల్లులు ఆమోదించాడు, గవర్నర్ గారు ఆమోదించారు, మీరేమో రిజర్వేషన్ పెంచినట్టు ఎట్లయితే మీరు చెప్పండి. మరి బీఎస్పీ అన్న బహుజన్ సమాజ్ వారి పార్టీ, మాయావతి పార్టీ ఎట్లయిందో అందరూ తెలుసు. సరైన టైంలో సరైన నిర్ణయాలు తీసుకుపోతే ఏ పార్టీ అయినా మనగడ ప్రశ్నార్థం. ఏ పార్టీ అయినా ఈ రోజు బీజేపీ మోడల్లో ఈ రిజర్వేషన్లే అడగనటువంటి గోలా. ఈ రోజు అన్ని పదవులు మా దగ్గర గవర్నమెంట్ లో అత్యధికంగా ఉన్నప్పుడు జనాభా ప్రాతిపదికన ఎవరైనా అడుగుతారా ఈ రిజర్వేషన్లు కావాలని? అంటే మీరు పదవులు ఇచ్చేస్తే రిజర్వేషన్. ఇప్పుడు అన్న ఏమని చెప్పిండు, ఎక్కువ మంది ఎమ్మెల్యేలు ఉన్నారు, మాకు ఏం చేస్తారని చెప్పేసి రవీంద్ర రెడ్డి అని చెప్తున్నాడు కదా. ఎక్కువ మంది మంత్రులు ఉన్నారు, ముఖ్యమంత్రులు, మా పేద వర్గాలకు నష్టం. మరి మీరు మాట్లాడేది వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయని చెప్పి ఇక్కడ చెప్తున్నాడు. వాళ్ళ కుటుంబాలు బాగుపడ్డాయి, మీరేమో బీసీలకు ఎక్కిస్తే సరిపోతుంది. అదే ఎట్లయితే అదే ఇదే దేనికే ఉండాల్సిందే సిస్టమ్ లో. కానీ ఇప్పుడు రవీందర్ అన్న ఇంత పోరాడినా ఆ సామాజిక వర్గం ముఖ్యమంత్రి ఉన్నా ఒక సీట్ ఇయ్యాడు. ఎందుకంటే మళ్ళా వాళ్ళ బంధువర్గాలకే తెచ్చుకుంటున్నారు. ఈ వారసత్వ రాజకీయాల వల్లనే ఈ దేశానికి ఇంత అరిష్టం అంటున్నా. ఈ డైనాసిటీ రూల్స్, బీఆర్ఎస్ పార్టీ కావచ్చు. ఒకసారి సిద్ధంగా ఉన్నారు మంత్రి నుంచి భరత్ గారు, లాస్ట్ ఒక్క లైన్ చెప్పి నేను ముగిస్తా. ఒక్క నిమిషం నేను చెప్తాను. ఇప్పుడు రాహుల్ గాంధీ గారిని తీసుకుందాం. వారి ముత్తాత ప్రధానమంత్రి అవుతాడు, వాళ్ళ నాయనమ్మ అవుతుంది, వాళ్ళ నాయన అవుతాడు, వాళ్ళ అమ్మ యూపీఏ చైర్పర్సన్ అవుతుంది. ఇప్పుడు ఆయన పార్లమెంట్ లో ప్రతిపక్ష నాయకుడు అవుతారు. గిన్ని పదవులు ఒక కుటుంబం వెనక బయటలోకి వస్తారు. ఈ భారతీయ జనతా పార్టీ అగ్రవర్ణాల జేఏసీ సమావేశం ప్రెస్ క్లబ్ లో పెట్టాం. మేము కూడా తేల్చుకోదలుచుకున్నాం ఈ ప్రభుత్వాలు, రాజకీయ పార్టీలతో. ఒక్క నిమిషం, ఇప్పుడు అగ్రవర్ణాలు చేసి 18 కుల సంఘాలతో ప్రెస్ క్లబ్ లో పెట్టాము. ఆదివారం రోజు 18 కుల సంఘాలు, ఎఫ్సీలు, రెడ్లు, బ్రాహ్మణులు, వైశ్యులు, క్షత్రియులు, కమ్మలు, కాపులు, బలిజలు, ఒంటరులు, తెలంగాణలు, వెలమలు, ముస్లింలు, సిక్కులు, బుద్ధులు, మార్వాడీలు అందరు కలిపి. భరత్ అడగండి, ఇంత ముందు సింపథెటిక్ మాటలు మాట్లాడిరు. రేపు ఆ మీటింగ్ కి ఎంబీసీలను సంచార జాతులను పిలిచి మీ సరసన కూర్చోబెట్టుకుంటారా? ఇక్కడ మా సమావేశం ఏంటంటే, వినండి, మా సమావేశం ఏంటంటే
అసలు అగ్రవర్ణ పేదలకి ఈ ప్రభుత్వాలు ఏం చేసినాయి, ఈ రాజకీయ పార్టీలు ఏం చేసినాయి, అసలు ఎందుకు మమ్మల్ని నిందిస్తున్నారు, అసలు మనం ఏం చేయాలి, అసలు మన భవిష్యత్ కార్యాచరణ ఏంది, మేము కూడా అవసరం అనుకుంటే మేము కూడా ఒక రాజకీయ పార్టీ నిర్మాణం చేయాలనుకుంటున్నాం. ఇప్పుడు అంటే కాంగ్రెస్ ఆనాడు కేసీఆర్ అనేటువంటి ప్రజాకర్తకుడు ఏంటంటే ఉద్యమకారులను కలవట్లేదు, ప్రశ్నించే గొంతులను అనగదొక్కుతుండు. కాబట్టి నేను ఒక ఉద్యమకారునిగా ఆనాడు ఈ మానవులలో భరత్ గారు, ఈ మానవులలో అగ్రవర్ణం అంటే ఏంటి, మరి మేమెవరం, మాదే వర్ణం మీరు చెప్పాలి రవీంద్ర. తీసేయాలనే కదా, ఉన్నోళ్ళు లేని రావాలి కదా. రేపు ఓన్లీ మేము అగ్రవర్ణాలను చూసుకుంటామని అంటున్నారు. ఉన్నోళ్ళు లేని రెండే వర్గాలు వినండి, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను కూర్చుంటున్నాం. మరి పిలవండి మమ్మల్ని, మేము ఆర్థికంగా వెనుకబడినాం, ఆర్థికంగా వెనుకబడిన వర్గాలను కూర్చుంటున్నాం. కూర్చొని మేము కూడా భవిష్యత్ కార్యాచరణ ఏం చేయాలి. రేపు మీటింగ్ కి మీ బట్టలు ఉతికిన రజకులను పిలవండి, మీకు సవరాలు చేసిన మంగళోళ్ళని పిలవండి. మా ఎజెండాలో కూడా ఎంబీసీ సంచార జాతులే ప్రధానంగా ఉంది. మా ఎజెండాలో ప్రధానమైన ఎజెండా అదే ఉంది మాది. అంటే మీరు ఇస్తే తీసుకోవాలి మళ్ళీ. లేదు, వాళ్ళ తరఫున మేము కొట్లాడాలని మేము ఇచ్చేదానికి మాకే లేవు, కార్పొరేషన్ లేదు, కమిషన్ లేదు, వెల్ఫేర్ డిపార్ట్మెంట్ లేదు, స్టడీ సర్కిల్ లేవు, హాస్టల్ లేవు. అసలు మా పిల్లలకు అసలు ఎంత దుస్థితి, మాకే ఏది లేదు. ఇచ్చేది ఎక్కడ, వాళ్ళ దురంకారం చూడండి భరత్ గారు, వాళ్ళ దురంకారం చూడండి. మేము ఇచ్చేది ఎక్కడన్నా, మేము మీతో కలిసి పోరాటం చేసేదే, మనం అంత కలిసి పోరాటం చేద్దాం. ఎందుకు పెడుతున్నారు రేపు మీటింగ్? తప్పు, మీరు అనైతికం పెట్టేది. మీరు మేము ఎందుకు పెడుతున్నాం అంటే చెప్తాను. అనైతికం మేము దేని పెడుతున్నాం అంటే మేము ఎవరికి వ్యతిరేకం కాదు, నెంబర్ 1. నెంబర్ 2 ఏంటంటే రిజర్వేషన్ల పెంపుకు అంతకంటే వ్యతిరేకం కాదు, నెంబర్ 2. నెంబర్ 3 ఏంటంటే మా గతి శృతి ఎవడు పట్టించుకుంటలేడు, నెంబర్ 3. మేము అందరితో కలిసి జీవించదలుచుకున్నాం, నెంబర్ 4. నెంబర్ 5, మా మీద నిందలు అపనిందలు వేయకండి. అధికారం ఆధిపత్యం చెలాయించే వాళ్ళ మీద, అణిచివేసే వాళ్ళ మీద, తర్వాత అటువంటి వాళ్ళ మీద అందరం కలిసి పోరాటం చేద్దామని అది మా నినాదం. సరే అన్న, ఇప్పుడు ఈ కల్చర్ లో, సామాజిక కల్చర్ లో రేపు మా కులాలలో ఎవరైనా చచ్చిపోతే మీరు వచ్చి కటింగ్ చేస్తారా అన్న? పోనీ ఆ వృత్తి టేకప్ చేస్తారా? మాకు రిజర్వేషన్ వద్దు, మీరే తీసుకోరు. మాకు ఇచ్చే రిజర్వేషన్ మీరే తీసుకోరు. అది వృత్తిపరంగా ఒక విద్య. ఇప్పుడు మీ దగ్గర నేను ఒకటి చెప్తున్నా కదా సీనన్న, ఒకటి చెప్తున్నా, మతం మారితేనే కులం కూడా. ఇప్పుడు అది విద్య, మతం మారినా కూడా కులం ఆ కులం చేసుకునే పరిస్థితి ఉన్నది. ఇప్పుడు మీరు చూడండి, క్యాథలిక్స్ రెడ్డిస్ ఉంటారు, వాళ్ళు క్రిస్టియన్ మతం తీసుకున్న తర్వాత కూడా ఎస్సీలు కావచ్చు, బీసీలు క్రిస్టియన్ అయినా కూడా చేసుకోరు. ఎవరైనా కులం అనేది చాలా పవర్ఫుల్ భారతదేశంలో. అది మీకు మీటింగ్ పెట్టుకునే అవకాశం, మీటింగ్ వాళ్ళ మీటింగ్ మనం పిలవాలి, పిలవద్దు మనం డిక్టేట్ చేసేట్లేదు. ప్రజాస్వామ్యంలో ప్రతి ఒక్క వ్యక్తి పెట్టుకోవచ్చు, వాళ్ళ అక్కడ వాళ్ళ మాట్లాడుతూ. కుల వ్యవస్థల మీద సమాజాన్ని నిర్మించలేము, కుల వ్యవస్థల ఇప్పటి వరకు అంబేద్కర్ చెప్పింది అదే, కాకపోతే ప్రతిదాన్ని రాజకీయం చేసే కుదరదు, బాధ్యత ఉంది. కాలర్ సిద్ధంగా ఉన్నారు, ఫైనల్ గా తీసుకుందాం. చంద్రశేఖర్ గారు మంతన్ నుంచి. హలో చంద్రశేఖర్ గారు చెప్పండి. వెరీ గుడ్ ఈవినింగ్ భరత్ సార్, నేను మీ వీరాభిమాని సార్. థ్యాంక్ యూ అండి. రాజకీయ పార్టీలా బీసీలకు కోట శ్రీనివాసరావు కోడి చూపించినట్టు చూపించి అన్ని రాజకీయ పార్టీలు బీసీలతో ఆడుకుంటారు. కాంగ్రెస్ పార్టీ జర్నలిస్ట్ ఉన్నారు, చెప్పండి. అయితే సార్ ఒకటి, ఇప్పుడు బీసీ, నేను ఒక బ్రాహ్మణ్ సార్, ఒక లెక్చరర్ ని. బీసీలకి 42% ఇవ్వాలన్నది 100% కరెక్ట్ సార్. వాళ్ళు వెనుకబాటులో ఉన్నారు, అందులో ఏమాత్రం సందేహం లేదు. మేము ఖచ్చితంగా, నేను ఒక చదువుకున్న లెక్చరర్ గా ఖచ్చితంగా వాళ్ళు ముందుకు రావాలి, డెవలప్మెంట్ కావాలి. ఎందుకనంటే ఆ తాడూరు శ్రీరన్నను చూస్తున్నా, ఎప్పటి నుంచో సీనియర్ అడ్వకేట్, తర్వాత చరణ్ కౌశిక్ అన్న, తర్వాత మిగతా వాళ్ళందరూ కూడా చాలా ఫైట్ చేస్తున్నారు, వాళ్ళకు రావాలి. కాకపోతే ఒకటి ఏంటి అంటే సార్, ఎవరైతే వన్స్ ఒక లెవెల్ ఎమ్మెల్యే ఎంపీ అయిన తర్వాత వాళ్ళు పదవి అనుభవించిన తర్వాత వాళ్ళు క్రిమిలేయర్ కింద వాళ్ళు కొంత సాక్రిఫైస్ చేసి కొంత పేద వర్గాలు కింద ఉన్న వాళ్ళకి అవకాశం ఇస్తే, లాంటి వాళ్ళను, చరణ్ కౌశిక్ లాంటి చేస్తే ఒక్కళ్ళు 7 సార్లు 8 సార్లు పదవులు అనుభవించిన చాలా మంది 7 సార్లు అయ్యేసరికి లేదు. మరి రాజ్యాంగం అట్లా ప్రొహిబిట్ చేయలేదు. సుప్రీంకోర్టు క్రిమిలేయర్ పెట్టినా సరే దాన్ని ప్రభుత్వం
ప్రభుత్వాలు తిరస్కరిస్తున్నాయి. కేంద్ర ప్రభుత్వం ఇప్పుడు మొన్న దానిలో వర్గీకరణ సంబంధించిన జడ్జిమెంట్ లో క్రిమిలేయర్ కూడా పెట్టింది, కానీ క్రిమిలేయర్ ను పాటించట్లేదు. ఏం చేస్తాం? తర్వాత 2 తరాలు సరే, ఒక తరం వదిలేయండి, 2 తరాలు అనుభవించిన కుటుంబం 10 సార్లు అనుభవిస్తుంది రిజర్వేషన్ ఫలాన్ని. ఎస్పెషల్లీ ఇది ఎస్సీ ఎస్టీలో జరుగుతుంది. ఎస్సీ ఎస్టీలో ఇంకా చాలా కులాలు ఉన్నాయి కాబట్టి అనుభవించిన తరాలే మళ్ళీ జరుగుతున్నాయి. లాస్ట్ సార్ ఇంకొకటి ఏంటంటే సార్, ఇప్పుడు 42% మనం కోర్టు తీర్పు మీదనే ఆధారపడి ఉన్నాం అని అంటున్నాం. మనం కోర్టు తీర్పు కోసం ఇన్ని రోజులే వెయిట్ చేస్తాం. ఇప్పుడు మనకు ఉన్నవి స్టేట్ లో 3 ముఖ్యమైన పార్టీలు సార్. ఒకటి కాంగ్రెస్, ఇంకోటి బీఆర్ఎస్, ఇంకోటి బీజేపీ. వాళ్ళు ఒక మీటింగ్ పెట్టుకొని మేము వాలంటరీగా ఈ 42% క్యాండిడేట్లకు మేము రిజర్వేషన్ ఇవ్వదలుచుకున్నాం ఈ ఎలక్షన్స్ లో అంటే ఖచ్చితంగా కోర్టు తీర్పు అవసరం లేకుండానే బీసీలకు న్యాయం చేసే అవకాశం ఉంది సార్. ఇట్స్ ఆల్ అబౌట్ మనకు మంచి చేయాలనే దృక్పథం ఉంటే సార్. ఇప్పుడు మహాత్మా గాంధీ ఏం పదవి తీసుకున్నాడు సార్. తర్వాత చాలా మంది గొప్ప వ్యక్తులు ఏ పదవి, వినోబా భావే లాంటి వాళ్ళు మన ఏ పదవి తీసుకోకుండా దే డిడ్ వండర్ఫుల్ సర్వీస్. కాబట్టి ఇట్స్ ఆల్ అబౌట్ మన వ్యక్తులను, మన అణగారిన వర్గాలను మనం అప్లిఫ్ట్మెంట్ చేయాలనే దృక్పథం అన్ని పార్టీలలో ఉంటే ఈ కుల వివక్షతకు ఎన్నిటికో సమాధానం దొరుకుతుంది సార్. నా దృష్టిలో అందరూ సమానత్వంతో ఉండాలంటే కొంత పట్టు విడుపు ధోరణి, కొంత మన అప్లిఫ్ట్మెంట్ చేయాలనే దృక్పథం మాత్రం అన్ని పార్టీలకు ఉండాలనేది నా పర్సనల్ ఒపీనియన్ సార్. ఈ అవకాశం మీతో మాట్లాడే అవకాశం నాకు దొరుకుతుందని భరత్ సార్ అనుకోలేదు, కానీ నాకు మీతో మాట్లాడే అవకాశం దొరికినందుకు ప్యానెల్లో ఉన్న ఇంతమంది పొలిటీషియన్స్ లేకపోతే కుల సంఘాలే కాకుండా కామన్ పబ్లిక్ కూడా ఏమనుకుంటున్నారన్న ఉద్దేశంతోనే చాలా వరకు ఒపీనియన్ చెప్పాం. సో కన్క్లూడ్ చేద్దాం చర్చ. మనిషికి 30 seconds. తాడు శ్రీనివాస్ గారు, శ్యామ్ సుందర్ గారు 30 seconds చెప్పండి. లేదా మీరేదో చెప్తారని. ఒకటేంటంటే ఇప్పుడు చిత్తశుద్ధి అనేది మెయిన్ గా కావాలండి. ఏది ఇంప్లిమెంట్ చేయాలన్నా ఇంప్లిమెంట్ చేసే స్థాయిలో ఉన్న వాళ్ళకి చిత్తశుద్ధి అనేది ఉండాలి. ఇప్పుడు ఒకటి జరుగుతుంది ఇక్కడ. కాంగ్రెస్ పార్టీ ఏమనుకుంది అంటే, మిత్రులు నన్ను అపార్థం చేసుకోవద్దు, ఫ్రమ్ ది బిగినింగ్ కాంగ్రెస్ పార్టీ మిగతా వాళ్ళు డిఫెన్స్ లో పడతారు, మేము ఇది అవుట్ రైట్ గా మేము 42% ఇచ్చేస్తున్నాం కాబట్టి బీసీలంతా మూకుమ్మడిగా ఓట్లు వేసేస్తారు కాబట్టి వాళ్ళు డిఫెన్స్ లో పడతారు అనుకున్నారు. కానీ మొన్న హైకోర్టు తీర్పుతో సెల్ఫ్ పోల్ అయినట్టుగా అయింది. కాబట్టి కాంగ్రెస్ పార్టీ చిత్తశుద్ధి ఉందా అనేది ఆలోచించాల్సిన విషయం. రెండవది కుల సంఘాల విషయంలో కూడా చిత్తశుద్ధి ఎంతవరకు ఉంది అనేది. ఇప్పుడు ఎవరైతే మనకు మద్దతు ఇస్తున్నారో వాళ్ళకి వాళ్ళ అన్ని టైంలలో మద్దతు ఇవ్వట్లేదు వాళ్ళు. ఇప్పుడు అవుట్ రైట్ గా మాట్లాడాలంటే బీజేపీ ముఖ్యమంత్రి అభ్యర్థిని చేస్తా అని ప్రకటించినాడు. ఈ కుల సంఘాల వాళ్ళందరూ బీజేపీకి ఎందుకు మద్దతు ఇవ్వలేదు? ఇప్పుడు కాంగ్రెస్ వెంట మాట్లాడుతున్నారు. ఈ మాట అప్పుడు కూడా మాట్లాడాలి కదా. వాళ్ళు నిజంగా వాళ్ళకి రాజకీయంగా ఎలాంటి సెల్ఫ్ ఇంట్రెస్ట్ లేకపోయి ఉంటే ఈ కుల సంఘాల నాయకులకి అప్పుడు ఎందుకు ఇవ్వలేదు మద్దతు? అంటే అప్పుడు బీజేపీకి మద్దతు ఇచ్చారు. జనరల్ ఎలక్షన్ వచ్చేసరికి వేరే టెండెన్సీ ఉంటుంది. కాబట్టి ఇక్కడ ఆలోచించాల్సిన విషయం ఏంటంటే చిత్తశుద్ధి ముఖ్యము దేనికైనా. ఆ చిత్తశుద్ధి కనుక ఉంటే అన్ని పార్టీలను కలుపుకపోయి మేమే ఓన్ చేసేసుకోవాలని ఆలోచించకుండా ఏ రాజకీయ పార్టీ కాదు, అది కాంగ్రెస్ కావచ్చు, బీఆర్ఎస్ కావచ్చు, బీజేపీ కావచ్చు, మేమే గంపగుత్త కొట్టేసేయాల బీసీల ఓట్లన్నీ అని అనుకోకుండా వాళ్ళు గనక కలిసి గనక చేస్తే ఇది పెద్ద సమస్య కాదు. ఈ సమస్య ఎట్లా పరిష్కరించాలా అనేది రాజ్యాంగబద్ధంగా జరగాలి. రాజ్యాంగానికి వ్యతిరేకమైనటువంటి తీర్మానాలు చేసి పలానా వాళ్ళు అడ్డుకుంటున్నారని చెప్పేసి వాళ్ళని బదనాం చేయడము ఇది కరెక్ట్ కాదు. రాజ్యాంగ వ్యతిరేకంగా చేస్తుంది కాంగ్రెస్ అంతే కదా. భరత్ గారు చాలా చక్కగా, సరే మీరు తెలంగాణ ఉద్యమంలో ఎట్లయితే కొన్ని ఛానల్స్ ఇదైనాయో మీరు కూడా బీసీ ఉద్యమానికి బీసీలకు జరుగుతున్న అన్యాయాలపైన రోజు మీరు చర్చలు నిజంగా కూడా చాలా ఫ్రూట్ఫుల్ గా ఉన్నాయి. దానికి థ్యాంక్స్ చెప్తూనే రెండోది నేను ఏం చెప్తా ఉన్నానంటే కామారెడ్డి డిక్లరేషన్ కాంగ్రెస్ పార్టీ వైఖరి. వారు ఎవరిని అడగకుండా 42% అనేది ఏ చట్టంలో లేదు, ఎక్కడ లేదు, ఆ ఫిగర్ ఎడికెళ్ళి తెచ్చిరో మళ్ళీ వీళ్ళు చెప్పినట్టే ఆ కమిషన్ రిపోర్ట్ 42% ఇవ్వడం అనేది ఏ రకంగా ఉందో మీకు ఒక లైన్
ఒక లాస్ట్ ముగింపులో ఒక ఇంట్రెస్టింగ్ గా ఉండాలనేది ఒక వన్ లైన్ స్టోరీ చెప్తా ఉన్నాను. భువనగిరిలో ఒక పెద్ద గుట్ట ఉంటదండి. ఆ గుట్ట ఎత్తడానికంట ఒకడు పోయి నేను ఈ గుట్ట ఎత్తుకుంటా, నన్ను 2 ఏళ్ళు మేపుండ్రి, అన్ని కాజులు పెట్టుర్రి, బిర్యానీలు పెట్టుర్రి, నేను లేపుతాను అన్నాడట. అప్పటికి మాకు మా తాత సొంటోని ఆయన చెప్పిండట, అరే వీడు వేస్ట్ మాటలు మాట్లాడుతున్నాడు, అది ఎవరి వల్ల సాధ్యం కాదు, మీరు అనవసరంగా నమ్ముతున్నారు అని ప్రజలకు చెప్తే వాళ్ళు ఎవరు ఇన్లే, ఆయన లేపుతా అంటుండే నీ ముళ్ళు ఏం పోతుంది అని అందరు రోజుకొకటి ఆట కోసిండట, కోడిని కోసిండట, కాజు పెట్టిండట, తినబెట్టినట, బలిచిండట. 2 ఏళ్ళు అయినాక ఈ గుట్ట మా టైం అయింది కదా, ఎత్తు బాబు, మీకు ఇన్నేళ్ళు మేపినాం కదా, నువ్వు గట్టిగా అయినావు కదా, ఎత్తు అని అంటే, అగో నేను ఎత్తుకుంటా అన్నది నిజమే, కానీ మీరు మేపింది నిజమే, మీ సొమ్ము తిన్నా, అయితే మీరు ఈ గుట్టను లేపి నా ఈప్ మీద పెట్టుర్రి, అప్పుడు నేను ఎత్తుకుంటా అన్నాడట. అందరు ఈప్ బల్లగొట్టి పంపిరట. నేనేమంటున్నా అంటే కామారెడ్డిలో రేవంత్ రెడ్డి గారు ఈ 2 ఏళ్ల గవర్నమెంట్ అయినాక ఇప్పుడు బిల్లు పెట్టి ఆయన చెప్పిండు 42% ఇస్తా అని. ఆయన ఏ ఉద్దేశంతో చెప్పిండు, ఎట్లా లేపుతాడు, ఇవాళ బీజేపీ చేస్తలేదు, ఇవాళ గీళ్లు చేస్తలేరు, బదలాం చేసే కార్యక్రమం పెట్టుకుంటున్నానని. అది చెప్పొద్దు, ఇది తప్పు. రాజకీయాలలో మీలాంటి మరి మీకు ఏది అన్ని సాధ్యం కాదని తెలిసి ఎందుకు చేస్తామని చెప్పారు? అరే కాంగ్రెస్ పార్టీ దేశంలో అధికారంలోకి వస్తే కాంగ్రెస్ పార్టీ అనుకున్నది, దేశంలో అధికారం అన్నప్పుడు తెలంగాణ రాష్ట్రం 100% మేము పకడ్బందీగా అమలు చేస్తున్నాం. మరి భారతీయ జనతా పార్టీ 8 మంది గెలిపించినప్పుడు మీ పాత్ర ఏందని అడుగుతా ఉన్నాం. మీ పాత్ర ఏది? మీరు ఇంతవరకు ఏం చేసి? రాష్ట్రంలో ఒక వైఖరి, దేశంలో ఒక వైఖరి. ఏకంగా మీ మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు పోయిండు రిజర్వేషన్ పెంచాలని. అమిత్ షా గారు జార్ఖండ్ లో చెప్పి 50% రిజర్వేషన్ అని. అంటే ఉద్దేశం ఏంది? మా ప్రభుత్వం అయినా వేరే మరి ఎట్లుంటే సార్, కేరళలో ఆర్ఎస్ఎస్ చెప్తుంది, జార్ఖండ్ లో అమిత్ షా గారు చెప్తారు, అదే మధ్యప్రదేశ్ ముఖ్యమంత్రి సుప్రీంకోర్టు పోతారు, మీరు మాత్రం బీసీ ముఖ్యమంత్రి చేస్తారు, బీజేపీ నేతలు చేయరు. మీరెక్కడ సగంగా ఉన్నారు? ఓబీసీ ప్రధానమంత్రి బీసీ రిజర్వేషన్ పెంచుతారు అడుగుర్రా? మరి మీరు చెప్పండి, అదే వైఖరి చెప్పండి. ఎందుకు మరి అసలు మద్దతు ఇచ్చారు? మరి మీ మద్దతు ఏమని చెప్పాలి కదా, మీరే చెప్పుకున్నారు, మీరే చెప్పుకున్నారు కామారెడ్డిలో దాని మద్దతు ఏమని చెప్పాలి కదా. మరి ఎందుకు అసెంబ్లీలో మద్దతు ఇచ్చారు? మరి ఎందుకు అసెంబ్లీలో మద్దతు ఇస్తారు? దేశంపై ఎందుకు వ్యతిరేకిస్తారు చెప్పండి? దేశంలో ఎందుకు భారతీయ జనతా వ్యతిరేకిస్తుంది? రాష్ట్రంలో అసెంబ్లీలో మద్దతు ఇస్తారు. ఇవాళ ఎల్పీ లీడర్ ని వేరే సామాజిక వర్గము, రేపు ముఖ్యమంత్రి పదవి వేరే మీరు ఇచ్చిన హామీకే దిక్కులేదు, వాళ్ళ తర్వాత ఇస్తారట. మీరు ఇచ్చిన హామీకే దిక్కులేదు రాష్ట్రంలో, తర్వాత ఇస్తున్నాడు ఏమనంటే ఇంత పెద్ద దిల్లు అండి. దయచేసి మీరు మసిపూసి మారడికాయ చేయగలి. భారతీయ జనతా పార్టీ వైఖరి తెలిసిపోయింది. ఓబీసీ ప్రధానమంత్రి 4వ ఓబీసీ ప్రధానమంత్రి కావాలి తప్ప దానికోసం ఏదైనా చేస్తారు. ఇప్పుడు అంటున్నారు బీఆర్ ఎలక్షన్ తర్వాత బీసీల సమ రిజర్వేషన్ పెంచబోతున్న స్టేట్మెంట్ వస్తుందని చెప్పేసి లీకులు ఇస్తారు వాళ్ళ ఆంధ్రప్రభల. కాబట్టి రేపు అది బీహార్ ఎలక్షన్ లాభం కోసం భారతీయ జనతా ఏదైనా చేస్తారు, సిద్ధంగా ఉన్నది. జీఎస్టీని తక్కువ చేసి, స్లాబులు తక్కువ చేసారు, ఢిల్లీ ఎలక్షన్ కోసం 12 లక్షల రిబేట్ తీసుకొచ్చారు. కాబట్టి భారతీయ జనతా పార్టీ ఓట్ల కోసం, సీట్ల కోసం ఏదైనా చేయడానికి సిద్ధంగా ఉంటుంది. కాంగ్రెస్ పార్టీ అది కాదు, ఇచ్చిన మాట నిలుపుకునే ప్రయత్నంలో కాంగ్రెస్ పార్టీ సుప్రీంకోర్టు పోయినాం. సుప్రీంకోర్టులో మధ్యప్రదేశ్ ప్రభుత్వం, తెలంగాణ ప్రభుత్వం వాదనలు రేపు జరగబోతున్నాయి. కాబట్టి ఖచ్చితంగా మంచి ఫలితం వస్తుందని చెప్పి భావించాల్సిన అవసరం ఉంది. నేనేమంటున్నా అంటే, ఏదేమైనా ఈ రిజర్వేషన్లలో వికలాంగులకు, ఎంబీసీలకు, సంచార జాతులకు పూర్తిగా న్యాయం జరగాలి. నెంబర్ 1. నెంబర్ 2 ఇంకేం చెప్తున్నా అంటే, సరే అగ్రవర్ణాలకు చెందిన మంత్రుల, ముఖ్యమంత్రుల, మా తర్వాత ఎమ్మెల్యేలకు వాళ్ళకి ఆత్మాభిమానం అంటే చెప్తున్నా. మీరు అంటారు కదా, మీరు అంటారు కదా మీరు అంటే మీ అగ్ర కులాలు అంటారు కదా, వాళ్ళకి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం ఉందో లేదో వాళ్ళకైతే ఆత్మాభిమానం. నేనేమంటున్నా అంటే, అగ్రవర్ణం అన్నప్పుడు మేమేమన్నామో చెప్పాలి. మీరు ఏమంటారో చెప్పండి. పిలువబడే కులాలకు ఏదైతే అంటే, ఇప్పుడు మీరు ఇంకొకటి కావాలని కట్ చేస్తారు ఇది. అయితే ఏదన్నా ఉండని, వాళ్ళు రెడ్లు అంటారా, మీరు ఇంకా వెలమలు అంటారా, కమ్మలు అంటారా, ఏదనండి, వాళ్ళకి ఆత్మాభిమానం, ఆత్మగౌరవం, అధికారంలో ఉన్న వాళ్ళకు లేదు, లేకున్నా మాకు సంబంధం లేదు. కానీ మేము మాత్రం మాకు ఆత్మాభిమానం ఉంది, ఆత్మగౌరవం ఉంది. కాబట్టి మేము ఆత్మాభిమానం, ఆత్మగౌరవం తోటి మా పోరాటం వీరోచితంగా చేస్తాం. సమాజ పరివర్తకులుగా మనం అందరం అదే చేయాలి. మాతో పాటు రిజర్వేషన్ తీసుకున్నాక ఎందుకే మీరు కొట్లాట? ఎందుకు కొట్లాడలేదు? స్టడీ సర్కిల్ ఏవి లేవని ఇంతసేపు చెప్తే కదనే, ఇంతమంది ఎమ్మెల్యేలు, మంత్రులు ఇన్నావు కదన్నా, సీన్ అన్న స్టడీ సర్కిల్ అన్నా ఒక్క మేము మీటింగ్ పెడతాం. స్టడీ సర్కిల్ జనాభా ప్రాతిపదికన పెట్టమను. ఏదన్నా పెట్టండి, ఉండాలి కదనే, ఏదన్నా పెట్టాం. సిఎస్ఆర్ పండిస్తే మొత్తం రాష్ట్రం ఏదన్నా పెట్టారా? ఏదన్నా పెట్టు సర్కిల్ ఇవి అవి ఏవి లేవు. అరే పేదలు చదవటానికి చదువు చెప్తామని చెప్పాను గవర్నమెంట్, అదే చేయమన్నా. అదొకటి. ఇంకొకటి ఏంటంటే, ఒకటన్నా మన ఊర్లో అవునన్నా కాదన్నా ఎస్సీ ఎస్టీలు ఊరు బయట ఉన్నమాట వాస్తవం. ఊర్లో కమ్మరి, కుమ్మరి, వడ్రంగి, రెడ్డి, బ్రాహ్మణ, వైశ్యులు అందరం కలిసి ఉన్నాం. కానీ ఏమన్నా అంటే
మమ్ములనే నిందితులుగా చేర్చి మమ్ములను వేరు చేసి మేము ఎస్సీ ఎస్టీలం ఒకటి అనేది తప్పు. ఎస్సీ ఎస్టీలైనా బీసీలైనా మైనార్టీలైనా మనం అందరం ఒకటే అనే భావ వ్యక్తీకరణ కావాలి. ఆ దిశగా సీనన్న పనిచేయాలి, చరణ్ అన్న పనిచేయాలి. మీటింగ్కే పిలుస్తలేవు, పిలిచే రోజు పిలుస్తానా? మీ ఎజెండా నేను ఎత్తుకున్నా, మీ ఎజెండా నేను ఎత్తుకున్నా, మీ ఎజెండా నేను ఎత్తుకున్నా. థ్యాంక్ యూ చరణ్ కౌశిక్ గారు, వల్లభరెడ్డి రవీందర్ రెడ్డి గారు, శ్యామ్ సుందర్ వరయోగ్ గారు, తాడూరు శ్రీనివాస్ గారు, ఇంతకుముందు చర్చలో చేరిన శరత్ గారు, చాలా మంది కలర్స్ కూడా వాళ్ళ ఒపీనియన్ తెలుసుకున్నారు. రేపు ఉదయం 11:30 12 గంటల వరకు లోకల్ బాడీ ఎలక్షన్ భవితవ్యం తేలబోతుంది. రేపు ఉదయం అని ఎందుకు చెప్తున్నా అంటే రేపు సుప్రీంకోర్టులో కేసు ఉంది, మిస్లేనియస్ మ్యాటర్స్. జనరల్గా సుప్రీంకోర్టులో ఫ్రెష్ అడ్మిషన్ కేసెస్ మాక్సిమం 10-15 నిమిషాలు లేకపోతే హాఫ్ అన్ అవర్ కంటే ఎక్కువ ఆర్గ్యుమెంట్ జరగవు. హైకోర్టులో జరిగినట్టు 2 రోజుల పాటు ఆర్గ్యుమెంట్స్ ఉండవు. అడ్మిట్ చేస్తారా లేకపోతే రిజెక్ట్ చేస్తారా? అడ్మిట్ చేస్తే స్టే వెకేట్ చేస్తే గతం పంచాయతీ ఎన్నికల నోటిఫికేషన్ ఇమీడియట్గా 67% రిజర్వేషన్ అంటే 42% బీసీతో వెళ్ళిపోవచ్చు. లేదా అడ్మిట్ చేయకుండా రిజెక్ట్ చేస్తే ఇంకా కథ కంచికే. రిజర్వేషన్స్ ఇప్పుడప్పుడు తేలవు, హైకోర్టులో పూర్తిగా అయ్యేంతవరకు తేలవు. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం రేపు మధ్యాహ్నం కేబినెట్ మీటింగ్ ఉంది. సుప్రీంకోర్టు కనుక రిజెక్ట్ చేస్తే ఈ 42% లేకుండానే ముందుకెళ్లాలా లేదా హైకోర్టులో కేసు మొత్తం అయ్యేంత వరకు వెయిట్ చేయాలా, అది రాష్ట్ర ప్రభుత్వం తెలుసుకోవాలి. సో రేపు సుప్రీంకోర్టు కీలకం. రేపు స్టే మీద వెకేట్ ఇచ్చిందంటే పంచాయతీ ఎన్నికలు ఇమీడియట్గా ఉంటాయి. స్టే వెకేట్ చేయకుంటే అప్పుడు బాల్ రాష్ట్ర ప్రభుత్వం సుప్రీంకోర్టు నుంచి బాల్ రాష్ట్ర ప్రభుత్వం కోర్టులోకి వస్తుంది. అప్పుడు రాష్ట్ర ప్రభుత్వం ఎన్నికలు ఇమీడియట్గా కండక్ట్ చేయాలా లేదా హైకోర్టు తీర్పు తర్వాత చేయాలి. హైకోర్టు నవంబర్ 5న మళ్ళీ విచారణ ఉంది. 30 మంది పిటిషనర్ల ఫైనల్ ఆర్గ్యుమెంట్స్ వినాలి కాబట్టి కనీసం 3-4 రోజుల పాటు ఒక 3-4 రోజుల పాటు ఆర్గ్యుమెంట్స్ విని జడ్జిమెంట్ రాయాలి. ఆ జడ్జిమెంట్ రాసేందుకు కూడా ఈజీగా 2-3 మంత్స్ కాన్స్టిట్యూషన్ పరంగా కాబట్టి 2-3 నెలలైనా పట్టొచ్చు. సో ఫిబ్రవరి మార్చి వరకు హైకోర్టులో కేసు కాదు. అప్పటి వరకు స్థానిక ఎన్నికలను వాయిదా వేస్తారా లేదా 42% లేకుండానే ముందుకెళ్తారా? రేపు కీలకమైన రోజుగా చెప్పాలి. రేపు మినిట్ టు మినిట్ అప్డేట్స్ మనం ఖచ్చితంగా జీ తెలుగు న్యూస్లో ఇంతకుముందు ఇచ్చినట్టు కంటిన్యూ చేస్తాం. రేపు ఉదయం 10 గంటల నుంచే దీనికి సంబంధించి ఎక్స్క్లూజివ్గా ఎప్పటికప్పుడు సమాచారం సుప్రీంకోర్టులో జరుగుతున్న ఆర్గ్యుమెంట్ సమాచారం అందిస్తాం. ఇది ఇవాల్టి DNA. స్టే ట్యూన్ టు జీ తెలుగు న్యూస్.